నేను అఖండ చూడలేదు, అఖండ 2 చూడలేదు, జై బాలయ్య చూడలేదు, నేను ఏవి చూడలేదు, నేను చూడను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. ఓకే వాట్ ఎవర్, ఏదో సినిమా వచ్చింది కదా, బట్ ఇట్ వెరీ వెల్ కుడ్ బి అ ఫిల్మ్, బట్ ఇట్ ఇస్ నాట్. ఇట్ ఇస్ నాట్ yet done. Surprisingly రిజిస్టర్ కాలేదు. వాల్తేరు వీరయ్యతో పాటు ఒక సినిమా వచ్చింది కదా, ఏంటి సినిమా? ఓకే ఓకే, దట్ ఓన్లీ దట్. బట్ లేదు, నువ్వు ఏదైతే అంటున్నావు దట్ ఈస్ ద హెడ్డింగ్ ఆఫ్ ఎవ్రీ బోయపాటి సినిమా. ఎవ్రీ బాలయ్య ఫిల్మ్. దాని తర్వాత టైటిల్ వేరే రిజిస్టర్ చేయాలి కదా, మరి ఆన్ ద నోస్ ఉందని చెప్పి ఎవరో చెప్తారు. అండ్ దెన్ హి గోస్ ఫర్ సమ్ అదర్ టైటిల్. చలో లెట్స్ గో. యా స్టార్ట్. అందరికీ నమస్కారం, చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. సో మళ్ళీ మాకు పని పాట లేదు కాబట్టి 4th year సర్ప్రైజింగ్లీ కన్సిస్టెంట్ గా చేసాం. సో 4th year ఈ అరౌండ్ మాకు నచ్చిన సినిమా నుంచి మాట్లాడబోతున్నాము. వెల్కమ్ బ్యాక్ లిఖిత్. థ్యాంక్ యూ. So after a very disappointing year, hopefully this episode won't be as disappointing as the year was. I think we'll disappoint a lot of people. I think I'm sure. ఇయర్ డిసప్పాయింటింగ్ ఉందంటే దెన్ ఐ థింక్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, బికాస్ కొంచెం ఎక్కువ తిట్టుకోవచ్చు. మేబీ పీపుల్ ఆర్ లైక్ లేదరా పైన మంచి సినిమా గురించి మంచిగా చెప్పు మాకు అని ఉండొచ్చు. యూ నెవర్ నో. రైట్. అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, బికాస్ మాకు నిన్న మొన్న కూడా ఈ ఇయర్ ఎండ్ అన్న టాపిక్ వస్తే లిఖిత్ నిదేండి అన్నారు. అడుగుతుండేనా? సో నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. మీ పాడ్కాస్ట్ తెలియదు కానీ మా పాడ్కాస్ట్. బట్ నేను అదే మనం ఇది ఐ థింక్ 2021 కూడా 22, 23, 24 డెఫినెట్లీ చేసాం. ఇప్పుడు 25 4th ఎపిసోడ్. ఇది 4th year. ఐ థింక్ విత్ కన్సిస్టెన్సీ. నేను పృథ్వీ మెసేజ్ చేసాడు, బ్రో ఇట్లా చేద్దాం ఇయర్ ఎండ్ అనగానే ఇమ్మీడియట్లీ నా మైండ్ లో ఇంకా అన్ని పక్కన పెడదాం, మనం ఇది చేద్దాం, ఈ స్ట్రీక్ బ్రేక్ చేయొద్దు, కష్టంగా చేద్దాం. విత్ యువర్ సిచ్యువేషన్ నేను మీ దగ్గర ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అనుకున్నా. లేదు అదే అనుకుని సరే రాయేద్దాం చెప్పి రాయేసిన. బట్ ఐ వాంటెడ్ టు డూ బికాస్ మర్చిపోతాం కదా, గుర్తుండదు. బట్ సడన్ పృథ్వీ చేయగానే మెసేజ్ చేయగానే గుర్తొచ్చింది, అరే మనం ఎవ్రీ ఇయర్ చేస్తాం. యాక్చువల్లీ అనుకున్నాను, ఓకే ఇప్పుడు లిఖిత్ బిజీ ఉంటాడేమో, సో విశ్లేషకులు అడుగుదామా, ఏమో మన ఇద్దరం ఎన్నిసార్లు మాట్లాడదామా అనుకుంటుండే అనమాట. బట్ అన్న ఒకసారి రాయి చూద్దాము ఏమంటాడు అని. బట్ ఇట్లా నైస్. నేను ఇందాక ఎందుకన్నా మనల్ని అంటే డిసప్పాయింట్ అవుతారేమోనని, జనాలు అనుకుంటున్న మంచి సినిమాలు మనం లిస్ట్ లో చెప్పమేమో, వాటిని వేసుకుంటామేమో ఆ విధంగా నా యాంటిసిపేషన్. అది కూడా చేయొచ్చేమో బ్రో, బికాజ్ వి వుడ్ హావ్ గాటెన్ సమ్ రెస్పాన్సెస్. వచ్చిన రెస్పాన్స్ అయితే వచ్చినాయి ఇవాళ. నేను బేసికలీ స్టోరీ పెట్టినా అనమాట. స్టోరీ ఏం పెట్టినా అంటే బెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ ఆఫ్ 2025 లిస్ట్ వేసుకుంటే పట్టుమని 5 తెలుగు సినిమాలు కూడా నాకు దొరుకుతలేవు. నేనే ఇట్లున్నానా ఆర్ మీకు కూడా అట్లుందా మీరు చెప్పండి అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగినా. ఐ గాట్ ప్రిటీ లైక్ ఎన్ని రెస్పాన్స్ వచ్చినాయి, 95 రెస్పాన్స్ వచ్చినాయి. రైట్. ఓకే, దట్ ఈస్ దట్ క్వశ్చన్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఫ్రేమింగ్ అని అట్లా చేసిన. యు ఆర్ ఇన్వైటింగ్ పీపుల్ టు బి లైక్ నేను కాంట్రేరియన్ ఒపీనియన్ అని చెప్తాను. తెలుగు సినిమా గురించి తప్పుగా మాట్లాడు. గేమ్ చేంజర్ వచ్చిందా? సో చాలా అంటే మోస్ట్ రెస్పాన్సెస్ లో మోస్ట్ కామన్ ఇస్ లిటిల్ ఆర్ట్స్. లిటిల్ ఆర్ట్స్ యునానిమస్లీ అందరి ప్రేక్షకులని ఫుల్ కాబట్టి క్రౌడ్ ఫేవరెట్, క్రౌడ్ ప్లీజర్. ఆల్బమ్ ఇస్ ఆల్సో గ్రేట్, మంచి యాక్టింగ్, మంచి త్రూ అవుట్. అంటే సినిమా ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా అన్నట్టు అనిపించింది. సో లిటిల్ హార్ట్స్ చాలా కామన్ అండి. బట్ అది కాకుండా మోస్ట్ కామన్, ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ చాలా రెస్పాన్సెస్ లో డాకు మహారాజ్ ఉంది. ఐ వాజ్ సర్ప్రైజ్, లైక్ అబ్సల్యూట్లీ సర్ప్రైజ్. నువ్వు చూడలేవులే. మరి బేర్ అంటే అంత బేర్ మినిమం సినిమాకి. ఓకే కంటిన్యూ. డాకు మహారాజ్ నేను ఉరవకొండ థియేటర్ లో చూసిన. అండ్ ఉరవకొండ థియేటర్ లో
ఆ స్పీకర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో సౌండ్ వస్తున్నట్టు అనిపించట్లా. ఎట్లుందంటే ఎవడో ఎక్కడో బయట కార్ పార్కింగ్ లో డిక్కీ అట్లా వస్తుంది అది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమాలో ఉన్నదే మ్యూజిక్, ఇంకేం లేదు ఆ సినిమాలో. ఇట్స్ అ వెరీ బేసిక్ సినిమానే అది. దెర్ ఇస్ నథింగ్. ఇన్ఫాక్ట్ బాలకృష్ణ లాస్ట్ సినిమాలో ర్యాంక్ చేసుకుంటే భగవంత్ కేసరి ఈజ్ వే బెటర్ దాన్ లైక్ మేబీ disappointing man, you're telling a Anil Ravapudi film. భగవంత్ కేసరి ఈజ్ వెరీ సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది లిటిల్ బిట్ దాంట్లో. డాకు మహారాజ్ ఇస్ లైక్ ఇట్స్ అ టెంప్లెట్ మూవీ బట్ ఇట్ ఈస్ డన్ స్లైట్లీ బెటర్ బికాస్ దాంట్లో అదే కొన్ని సెట్ పీసెస్, యాక్షన్ ఎపిసోడ్స్, మ్యూజిక్ అంతా మంచిగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ఇట్స్ స్టిల్ టెంప్లెట్. అది నేను చూడలేదు. డాకు మహారాజ్ నేను ఓపెన్ చెప్తాను, నాకు అన్నా చూడలేదు. నేను ఒకటే భగవంత్ కేసరి బై మిస్టేక్ థియేటర్లో చూసా, అది కూడా ఓకే ఉంటుంది సినిమా. నేను అఖండ చూడలేదు, అఖండ 2 చూడలేదు, జై బాలయ్య చూడలేదు, నేను ఏవి చూడలేదు. నేను చూడను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. ఓకే వాట్ ఎవర్, ఏదో సినిమా వచ్చింది కదా. బట్ ఇట్ వెరీ వెల్ కుడ్ బి అ ఫిల్మ్ బట్ ఇట్ ఇస్ నాట్. ఇట్ ఇస్ నాట్ యెట్ డన్. సర్ప్రైజింగ్లీ రిజిస్టర్ కాలేదు. వీరతో సినిమా వచ్చింది కదా, ఏం సినిమా? ఓకే ఓకే, దట్ ఓన్లీ దట్. బట్ లేదు నువ్వు ఏదైతే అంటున్నావు దట్ ఈస్ ద హెడ్డింగ్ ఆఫ్ ఎవ్రీ బోయపాటి సినిమా. ఎవ్రీ బాలయ్య ఫిల్మ్ దాని తర్వాత టైటిల్ వేరేది రిజిస్టర్ చేయాలి కదా, మరి ఇది ఆన్ ద నోస్ ఉందని చెప్పి ఎవరో చెప్తారు. అండ్ దెన్ ఈ గోస్ ఫర్ సమ్ అదర్ టైటిల్. డాకు మహారాజ్ అండ్ దెన్ సో డాకు మహారాజ్ ఉండే. అండ్ ఇంకో కొంతమంది శుభం అన్నారు. శుభం నేను చూడలేదు. వెరీ డీసెంట్ ఐ వుడ్ సే, బట్ నాట్ టాప్ బట్ వెరీ డీసెంట్. నాకు కూడా జస్ట్ ఓకే. శుభం అండ్ ప్రీ వెడ్డింగ్ షో ఐ వుడ్ పుట్ దెమ్ ఇన్ ద సేమ్ లిస్ట్. నాకు చెప్పింది డీసెంట్ మూవీస్, డీసెంట్ వెరీ, అంటే దే నో వాట్ దే ఆర్ డూయింగ్. నా సినిమా ఇంత, నేను చెప్పే కథ ఇంత స్పేస్ లో తీస్తా, ఇలా తీస్తా, రైట్, ఇలానే తీస్తా. దే ఆర్ వెరీ సెల్ఫ్ అవేర్. దే డూ వాట్ ఎవర్ దే ప్రామిస్. వెళ్తావు, సినిమా చూస్తావు, టైం పాస్ చేసుకుంటూ వచ్చేస్తావు. నేను 2 ఓటీటీలోనే చూసాను, బట్ 2 అదే జోన్ అనిపిస్తుంది నాకు. ఐ హర్డ్ అదే శుభం. ఒకవేళ నేను చూస్తుంటే నేను ప్రాబ్లీ యాడ్ చేసాను, నా లిస్ట్ లో లేదు శుభం. బట్ ఐ డెంట్ సీ బట్ ఐ హర్డ్ దట్ అదే. సో నా చెప్పిన ఎగ్జాక్ట్ స్పెషల్ మెన్షన్ ఆర్ వాట్ ఎవర్ దాంట్లో శుభం అండ్ ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ షో నువ్వు చూసినా? లేదు చూడలేదు. అది కూడా సో నాకు కూడా సిమిలర్ ఒపీనియన్. ప్రీ వెడ్డింగ్ షో కానీ శుభం కానీ Sandy and it's very like they know what they're doing. Yes. And actually my point is Little Hearts also knows what it is doing. Right. It just does it ee cinema 60-70% chesthe adi 90% chestadi. So that is why andariki nachindi adi. I think 90% or probably I would rate it, I would say it is doing 100% ఎందుకంటే it knows బీట్ టు బీట్ తెలుసు ఎటు వెళ్తుందో, ఏం చేస్తుందో. ఎగ్జాక్ట్లీ. సో ల్యాండ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ చేస్తాడు దాన్ని. సో లైక్ లాస్ట్ కి వెళ్ళిపోతుంది, ఎటు వెళ్తుంది కదా అనుకుంటూ నువ్వు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వెళ్తారా అనుకుంటూ, కానీ మళ్ళీ కోవిడ్ తీసుకొస్తాడు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాడు, ల్యాండ్ చేస్తాడు, ఎంగేజ్మెంట్ అంటాడు. సో క్రౌడ్ ప్లీజింగ్ త్రూ అండ్ త్రూ. సో ఐ అగ్రీ, నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింట్. ఏంటంటే ఇట్ వెరీ వెల్ కుడ్ హావ్ బిన్ ఇన్ దట్ సేమ్ జోన్ ఆఫ్ శుభం ఆర్ ప్రీ వెడ్డింగ్ షో. అక్కడ దాకా వెళ్ళి ఓకే సర్కిల్ ఎంజాయ్ చేసింది, అయిపోయింది అనుకోవచ్చు. బట్ అది బ్రేక్ అయింది అక్కడ నుంచి. సో మై పాయింట్ ఇస్ ద బార్ ఇస్ సో లో. ఒక యావరేజ్ ఫ్లిక్ కూడా బెస్ట్ సినిమా అంటున్నాను. ఇట్ సో ఇప్పుడు యావరేజ్ సినిమాతో ప్రాబ్లం, యావరేజ్ పక్కన పెడితే గుడ్ సినిమాతో ప్రాబ్లం లేదు నాకు. శుభం సినిమా నేను థియేటర్ లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కమిటీ కుర్రోల్ సినిమా నాకు థియేటర్ లో చూడడానికి ప్రాబ్లమే లేదు. నేను చూస్తాను సినిమా ఆ థియేటర్ లో. బట్ దాన్ని నువ్వు బెస్ట్ లిస్ట్ లో పెట్టక్కర్లేదు. రైట్. అంటే ఆ సినిమానే నువ్వు బెస్ట్ అంటున్నావు అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ ఇస్ అండ్ నాట్ సర్ప్రైజింగ్లీ కోర్ట్ కూడా ఉంది. చాలా మంది కోర్ట్ సినిమా గురించి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. నువ్వు చూసినా కోర్ట్? నేను చూసా. ఐ వెంట్ ఇన్, ఐ పుట్ ఇట్ ఇన్ స్పెషల్ మెన్షన్ నుంచి. ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ స్పెషల్ మెన్షన్ లో పెట్టాలా కోర్ట్ ఆర్ లైక్ బెస్ట్ లిస్ట్ లో పెట్టాలా అని. బట్ నేను చెప్తున్నాను, ఎంత బక్వాస్ సినిమాలు చూసిందంటే ఐ మేడ్ ఇట్ లైక్ ఎగ్జాక్ట్లీ 10th పొజిషన్ లో పెట్టాను కోర్ట్ని. బట్ ఆబ్వియస్లీ నా సినిమా గురించి నాకు క్రిటిసిజం ఉంది, నేను అవన్నీ చెప్తా. బట్ స్టిల్ ఐ థాట్ దట్ ఇట్ వాజ్ ఓకే, పర్లేదు. అయితే కోర్ట్ ఉంది కూడా ఇట్లా టాపిక్ నేను చూసిన స్టార్ట్ 10th. సరే అయితే కోర్ట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి స్టార్ట్ చేద్దాం. వీల్ స్టార్ట్ విత్ ఆల్రెడీ చెప్పేసినాం కాబట్టి. యా, సో నాది 10th లో కోర్ట్ పెట్టా. నాకేంటంటే దాంట్లో ఒక నావెల్టీస్ దట్ ఇప్పుడు యూజువలీ అప్పర్ క్లాస్, ఈ క్లాస్ డివైడ్ ఉన్న సినిమాల్లో యూజువలీ నరుకుతారు, లేకపోతే ఆ పైన ఉన్న వాళ్ళు మైట్ యూజ్ చేస్తారు.
పీపుల్ ని యూజ్ చేసి కొంచెం వైలెన్స్ యూజ్ చేస్తారు. దీంట్లో దే టుక్ అ డిఫరెంట్ రౌట్ ఆఫ్ ఓకే నేను సిస్టమ్ ని యూజ్ చేస్తా, పోలీసుల్ని, లీగల్స్, దట్ వాజ్ న్యూ అనిపించింది. అండ్ పర్లే, యాక్టింగ్ వాజ్ గుడ్, మంచిగా చేశారు, డీసెంట్గా చేశారు. నాకు క్లైమాక్స్ నచ్చలేదు ఆబ్వియస్లీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్. బట్ ఇట్లా బస్ స్టాప్ లో హక్ చేసుకుని లిటరల్లీ తప్పు లేదు ప్రేమలో అంటే హక్ చేసుకుని అరే ఎందుకు రాను నువ్వు మొత్తం అంతా చేసినావు కదా నీట్ గా నువ్వు. అండ్ యూఆర్ షోయింగ్ ఇట్స్ నాట్ లైక్ యూఆర్ షోయింగ్ యువర్ మెయిన్ లీడ్, ఆ బాయ్ ఉన్నాడు చూడు, వాడేం డమ్ గాడ్ అయితే కాదు, వాడికి ఒక లైఫ్ థాట్ ప్రాసెస్ ఉంది. నేను ఇట్లానే లైఫ్ లీడ్ చేస్తా, ఇండిపెండెంట్గా ఉంటా, నేను ఉద్యోగం చేయను, అది ఇది. యూఆర్ షోయింగ్ సంబడి దట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గై. అండ్ దెన్ లాస్ట్ లో వాడు మళ్ళీ వచ్చి ఇట్లా బస్ స్టాప్ దగ్గరికి హక్ చేసుకోగానే లైక్ ఎందుకు ఇట్లా ఈ మూమెంట్ ఎందుకు పంపిస్తున్నాను బయటికి అని ఇరిటేషన్ వచ్చింది నాకు. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఐ వుడ్ స్టే అన్నట్టు గుడ్ మూవీ పైన ఉంది. అది లైక్ 6 or 7 on 10 marks అనే లిస్ట్ లో ఉంది అది. సో అందుకే నేను లిస్ట్ లో పెట్టినా, 10 లో పెట్టినాను. సో మాకు చాలా ఫ్లాక్ వచ్చింది మేము కోర్టు గురించి తిట్టినందుకు. చాలా అంటే చాలా. మీకు సినిమా అర్థం కాలేదు, సినిమాలో అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ సెక్స్, అసలు వాళ్ళ సెక్స్ గురించి మాట్లాడలేదు కదా. సో మా పాయింట్ ఏంటంటే సినిమా అనేది కోర్టు, సినిమా తీసింది పాస్కో మీద. వాడు పాస్కోని టూల్ లాగా వాడతాడు, పాక్సో సారీ టూల్ లాగా వాడతాడు. అండ్ హీ గెట్స్ అవే విత్ ఇట్. ఆడెక్కడ కూడా సినిమాలో హీరోకి దాని గురించి తెలుసని కానీ ఇవి ఎక్కడ చెప్పడు. ఇన్స్టెడ్ హీ చూసెస్ వెరీ ఇట్లా తెలుగు సినిమా జోన్లో ఆర్ అంటే తెలుగు జనాల జోన్లో ఇట్లా అంతా పైపైన బాగానే ఉంటుంది, మేము ఎప్పుడు తప్పులు చేయలేం, మాకన్నా గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ప్రపంచంలో ఉండరు అన్నట్టు లోపలికి వెళ్ళి అమ్మా నాన్న ఆట ఆడతారని చెప్తాడు. అసలు నాకైతే అది అంటే ఆట కాదు, పెళ్లి ఆట వాట్ ఎవర్ బుల్షిట్. అమ్మా నాన్న ఆట ఆడితే పాక్సో కేసు పడుతుంది. అసలు అంటే ఎంత ఇడియాటిక్ అంటే నువ్వు ఆడియన్స్ ఎంత చండలంగా చూస్తావు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్. యూ ట్రీట్ ఆడియన్స్ యాజ్ డమ్. సో నిన్న కూడా వాడు ఏదో కొట్లాడుతుండే ట్విట్టర్లో. సో అపారెంట్లీ దెర్ ఇస్ సమ్ సుప్రీం కోర్ట్ PIL దట్ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ ఇస్ కన్సెన్షువల్ సెక్స్ ని 18 years నుంచి 16 years కి తగ్గించాలి అనేదో PIL నడుస్తుంది కోర్టులో. సో సమ్ గ్రూప్స్ ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ఇట్. సో దట్ 16 years అమ్మాయిలకి దే స్టిల్ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది దానివల్ల వాట్ ఎవర్ అది వేరే జోన్. ఇట్లా గ్రూమింగ్ గ్యాంగ్స్ వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడతారు దీన్ని అన్న జోన్ లో వాళ్ళు ఎవరో ఫైట్ చేస్తున్నారు. సో దాన్ని ఎవడో కర్ణాటక ఎవడో కోట్ చేసి ఒక తెలుగు సినిమా ఇట్లాంటి ఒక దాన్ని ప్రేరేపిస్తోంది అంటే కోర్ట్ సినిమా ఒక తెలుగు సినిమా అన్నాడు. కోర్ట్. సో వీడు దాన్ని కోట్ చేసి చెప్పాడు, కోర్ట్ అందుకే ఇంత సినిస్టర్, అందుకే వి అపోజ్ కోర్ట్ అని వీడు చెప్తే కింద 3-4 నీకు సినిమా అర్థం కాలేదు, సినిమా అర్థం కాలేదు. బ్రదర్ సినిమా అర్థం కానిది నీకు బ్రదర్. సినిమా ఇస్ వెరీ సెల్ఫ్ అవేర్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. అందుకే పాటలో కూడా తప్పు లేదు ప్రేమలో అంటాడు. అందుకే వాంటెడ్లీ క్లోజ్డ్ రూమ్ సీన్ పెట్టాడు. అందుకే వాంటెడ్లీ దాంట్లో పెళ్లి ఎనాక్ట్ చేస్తారు. పెళ్లి వరకే ఎనాక్ట్ చేస్తారు, ఇంకేం ఎనాక్ట్ చేయారంట. అందుకే లాస్ట్ కి హక్ చేస్తాడు. ఇట్ ఈస్ వెరీ సినిమానే అలా ఉంది. ఇట్ ఈస్ మేడ్ టు ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. యు ఆర్ సేయింగ్ బేసికల్లీ క్యారెక్టర్స్ ని శానిటైజ్ చేసి నీట్ గా మనకి నచ్చేలా చేశారు. తెలుగు సినిమా ఏదైతే ఎప్పుడు కూడా అప్రూవ్ చేసిన శుభం కార్డ్ కానీ, పవిత్రమైన ప్రేమ కానీ, ప్రేమ అనేది తెలుగు సినిమాలో ప్రాపగేట్ చేసిన ప్రేమ ఉంటుందో దానికి అనుగుణంగానే అదే బౌండరీ చుట్టే నడుస్తూ ఉంటాడు. 17-year-old girl and 19-year-old guy do nothing but enact marriage in a closed room. Right. Are you kidding me? వాళ్ళు చేతులు పట్టుకోగానే బాడీ చెప్తారు బ్రో వాట్ టు డూ. సో బట్ నేనంటే వాట్ ఇఫ్ దే డిసైడెడ్ మేము ఇట్లానే ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ చూపించాలి, మరి ఆ ఇన్నోసెన్స్ చూపించలేదని దట్ ఈస్ ద ప్రాబ్లం. అదైనా చూపించాలి. సెక్స్ ఎడ్యుకేషన్ సంథింగ్. నువ్వు అంత ప్రోగ్రెసివ్ సినిమా ఇస్తున్నప్పుడు సే దట్ నువ్వు అది కూడా చెప్పావు. మళ్ళీ ఒక ఫ్రెండ్ వస్తాడు, వాడు కాండమ్ ఇస్తాడు, కాండమ్ కొనిస్తాడు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు యూ కెన్ ఆల్సో యాడ్ సీన్. కాండమ్ ఇచ్చిన ఫ్రెండ్ తప్పు అని చెప్పి వాడు కాండమ్ చీ అని చెప్పి పడేసాడు కాండమ్. వీడు మేజరే వీడి ద గాయ్ టేకింగ్ కాండమ్ హ్యాస్ is not wrong, is not illegal, is legal only. బట్ వాడు కాండమ్ పడేసేది. ఆ కాండమ్ అంటే ద ఐడియా ఇస్ దట్ ఆ కాండమ్ ఇస్తే ఈ ఐడియా అంటే ఇట్లా వాడు ఏదైతే వాడి బుర్రలో ఏదైతే ఉందో అది తప్పు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవడైతే కాండమ్ ఇస్తున్నాడో వాడి బుర్రలో చాలా చెత్త ఆలోచనలు నడుస్తున్నాయి. నేను చాలా ప్యూర్ మనిషిని, నేను ఇట్లాంటిది నేను రిజెక్ట్ చేస్తున్నా. ప్రాబ్లం వాట్ ఈస్ ప్యూర్ లవ్? పవిత్రమైన ప్రేమ, ప్యూర్ లవ్. పవిత్రమైన ప్రేమ ఏంటరా? ప్రేమే పవిత్రంగా ఉండాలి కదా. ద డెఫినిషన్ ఇప్పుడు
బై డిఫాల్ట్ అలానే ఉండాలి కదా. అంటే పవిత్రమైన ప్రేమ ఉందంటే పవిత్రమైన సెక్స్ ఉంటుందా, ఆర్ సెక్స్ ఇది అపవిత్రం కాబట్టి పవిత్రమైన ప్రేమ? వాట్ ఈస్ ద ఏమంటారు బారోమీటర్? వాట్ ఈస్ పవిత్రమైన ప్రేమ, వాట్ ఈస్ పవిత్రమైన సెక్స్, వాట్ ఈస్ డిఫైన్ చేయదు సినిమా డిఫైన్ చేయదు సినిమా. ఈ పాట చాలా ఫేమస్ అయింది, తప్పులేదు ప్రేమలో పాట చాలా ఫేమస్ అయింది, విన్నాను బాగుంటుంది. వచ్చినాయి లిరిక్స్ లో కూడా అంటే ఇప్పుడు దేవదాస్ పారు ఇవన్నీ లైక్ లెజెండరీ లవ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరిది కూడా కరెక్ట్ ప్రేమనే, అందుకే మన ప్రేమ కూడా గొప్పది, తప్పు లేదు ప్రేమలో అనే జోన్ లో ఉంటుంది లిరిక్స్. ఎగ్జాక్ట్ గా నేను నాట్ బ్రేకింగ్ ఇట్ డౌన్. మేబీ ఐ థింక్ నేను ఆ లిరిక్ అంత ఐ థింక్ ఎవరైతే చూస్తున్నారో దే షుడ్ ప్రాబ్లీ లిసన్ టు దట్ సాంగ్ అగైన్. ఎవరైతే డిఫర్ చేస్తున్నారు ఒపీనియన్, పాయింట్ ఏంటంటే ఇలా ఎవరికి అర్థమే కాదు ఇట్ ఇస్ సినిస్టర్ అని. దే హోల్ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ మంగపతి అనే క్యారెక్టర్ he misused the law, so the cinema is on the misuse of law. కరెక్ట్, మిస్యూజ్ ఆఫ్ లా ఉంది, కానీ లా ఎందుకుంది? అండ్ హీస్ వెల్ విత్ ఇన్ హిస్ రైట్స్ టు యూస్ పాక్సో, రైట్? బికాస్ వాడికి తెలియదు అది ఏం జరిగిందో. అసలు మంగపతి అది ఎందుకు తీసుకొస్తారంటే క్లోజ్డ్ రూమ్ లోకి వెళ్ళిపోయిన దృశ్యం వాడికి ఫస్ట్ కనబడుతుంది, మనకి అది స్క్రీన్ ప్లే తర్వాత చూపిస్తాడు. మంగపతి ఇస్ అన్ యాసోల్, వాడికి ఒక కాస్టిస్ట్ అన్ని ఒప్పుకుంటారు, బట్ వాడు హీఈస్ వెల్ విత్ ఇన్ హిస్ రైట్స్ టు యూస్ దట్ లా. లా ఉన్నదే కాపాడడానికి, బట్ అది విలన్స్ గా చూపిస్తారు. ఇప్పుడు లాని మిస్యూజ్ చేస్తున్నావు అని చెప్పి సినిమా తీసావు, కానీ లా ఎందుకు ఉంది అని చూపిలేదు ఎక్కడ సినిమాలో. మరి నువ్వు ఎడ్యుకేట్ చేసిన నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు సినిమాలో? అండ్ స్టేట్ వర్సెస్ నోబడీ ఎందుకు అయింది? అండ్ మంగపతి చాలా సినిస్టర్ క్యాస్టిస్ట్ కాబట్టి మంగపతిని ఈ అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చి చెప్పదెబ్బ కొట్టేసి తీసుకెళ్లిపోతారు చివరిలో. అండ్ మంగపతి కేసు వేయడం వల్ల సినిమా చూస్తున్నంత వాళ్ళు ఆర్ అగేన్స్ట్ మంగపతి. సో నువ్వు అట్లా పొజిషన్ చేసి పెట్టినావు, బట్ మంగపతి ఇస్ రైట్ పర్సన్ టు, and Mangapati is 100% right in putting that law or using that law. If it is proved or disproved, okay, it is for the law, it is for the courts to decide. And Priyadarshi kuda is taking the favor of the audience in the film because he's appealing to the gallery. Opposite lo unnadi Mangapati, but manchi person kaadu. So he has to appeal for the gallery, and then he is questioning the age barrier that has been appended in Cox. That adi kuda నాకు అది తేడా అనిపిస్తుంది. Why? He says ఇది పెట్టారు, ఇది అందరికి తెలియాలి, ఆర్ he talks about climax లో డైలాగ్ వచ్చినప్పుడు he questions that పాక్సో లానే. అదే ఇప్పుడు 17 years ఉన్న అమ్మాయి 364 days వన్ డే ఏమైపోతుంది. నాకు అది ప్రాబ్లం అనిపించింది నాకు కూడా. ఇదేంది నువ్వు మొత్తం సినిమా తీసిందే దీని మీద కదా, మళ్ళీ ఇది ఈ లానే ఎందుకు ఉండాలి అని ఎందుకు అంటున్నావు నువ్వు ఇప్పటిదాకా? ఎగ్జాక్ట్లీ ద పాయింట్ వేర్ తెలుగు సినిమా ఎప్పుడు ఫెయిల్ అయ్యేది అంటే, ఇప్పుడు సంథింగ్ లైక్ పింక్ ఇట్ ఎగ్జాక్ట్లీ అడ్రసెస్ ద ఇష్యూ. నేను వేరే వారితో ఏం చేసినా నీకు ప్రాబ్లం ఉండకూడదు క్లియర్ గా చెప్తుంది సినిమా. ఇక్కడ ఎక్కడ క్లియర్ స్టాండ్స్ ఉంటాయి. అండ్ ఇన్స్టెడ్ ఇట్ రిలైస్ ఆన్ పేకమెంట్లు అంటారు కదా, ఇట్ రిలైస్ ఆన్ థింగ్స్ లైక్ పవిత్రమైన ప్రేమ, వీళ్ళు ఏం చేస్తుంటారు, సొసైటీ మ్యాన్ ప్లేట్ చేస్తుంది, సొసైటీలో కాస్ట్ ఇస్తున్నారు, వాళ్ళు లాస్ ని మిస్యూజ్ చేస్తున్నారు, ఈ యాంగిల్కి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ కూడా ఇవన్నీ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సంథింగ్స్ దేనికి కాంక్రీట్ డెఫినేషన్ ఉండదు, అన్ని అజంప్షన్సే. ఇలా 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 ఉంటారు. సో ఈ అజంప్షన్స్ మీద నేను క్యారెక్టర్ రాస్తా, మంగపతి అనే క్యారెక్టర్ రాస్తా, వీళ్ళిద్దరు క్యారెక్టర్ రాస్తా. మంగపతిని నేను స్టార్ట్ నుంచి బ్యాడ్ అని చూపిస్తా, వీళ్ళిద్దరు కరెక్ట్ అని చూపిస్తా. సో నా సినిమా కాన్ఫ్లిక్ట్ వచ్చింది నాకు, ఎట్ ది ఎండ్ నాకు ఎండింగ్ తెలుసు, బట్ ఏ డెఫినేషన్ కరెక్ట్ గా ఉండదు. దట్ ఈస్ వై నాకు చాలా ప్రాబ్లం ఉంది సినిమాతో, ఎందుకంటే ఇట్ ఇస్ సినిస్టర్, ఇట్ నోస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఆర్ ఇట్ డజంట్ నో వాట్ ఇట్ ఈస్ డూయింగ్, బట్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ రాంగ్. చాలా తప్పు చేస్తుంది సినిమా. అంటే ఐ సరే అంటే బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఫిల్మ్ మేకర్కి ఇవ్వాలి అది ఇది అంటారు, బట్ ఒక ఫిలిం ఈ స్కేల్లో మౌంట్ అవుతుంది అంటే డైరెక్టర్ ఒక్కడే కాదు, కో రైటర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, సరే వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఒక లిటరలీ స్క్రిప్ట్ రైటింగ్ రూమ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వాల్ పోస్టర్ సినిమా, ఐ థింక్ వాల్ పోస్టర్ సినిమా అనుకుంటా. సో నాని ప్రొడక్షన్ నుంచి వస్తుంది. సో లాట్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ స్క్రూటినీ దాటిన తర్వాత సినిమా వచ్చింది, అండ్ సినిమా ఈ రూపంలోనే బయటకు వచ్చింది. సో ఇదేది సినిమా మేకర్స్ ఈ సినిమా బాగాలేకపోతే హిట్ 3 ఇవ్వకని చెప్పారు బ్రో, బుల్షిట్ కానీ లైట్ తీసుకో అని అది వదిలేసి అసలు అటు పోనా పోవాల్సిన అవసరం లేదు. ఇంత లెవెల్ స్క్రూటినీ జరగకుండా బయటకు వచ్చిందంటే నేను నమ్మను. సో దే నో వాట్ దే డూయింగ్. సో ఐ వుడ్ రాదర్ బిలీవ్ దట్ it is very sinisterly done than it is an act of ignorance. But if say ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు వాడు చెప్పినట్టు అంత ఎకో సిస్టమ్ ఉంది, ఇక్కడ నేను వీడియో నాకు ఏం లేదు, మేమేదో సరదాకి చదువుకుని తెలుసుకున్నది. సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, దట్ ఈస్ మోర్ ప్రాబ్లమాటిక్. అండ్ దే పుట్ ఇట్ ఆల్సో లైక్ దట్. అందుకే తప్పు లేదు ప్రేమలో. రైట్.
అందుకే ఆ సీన్ కూడా వేర్ దే ఎనాక్ట్ లైక్ లేదరా భయ్ ఇదిగో నేను నా ప్రకారంగా బాక్సోలో ఉన్న లాస్ నేను అగ్రీ చేయను, నేను దాని గురించి ఒక సినిమా తీస్తున్నా. ఐ డిసైడెడ్ యు నో వాట్ ఐ పుట్ ద ప్యూరెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్, బికాస్ నేను ప్యూరెస్ట్ ఆఫ్ ప్యూర్ క్యారెక్టర్స్ ని పెడితే ఈ పాక్సో అనే దాని గురించి నేను క్వశ్చన్ చేయొచ్చు. బికాస్ ఈ క్యారెక్టర్స్ లో ఏదైనా కొంచెం నేను వీళ్ళలో కొంచెం ఫ్లా పెట్టాను అనుకో, మేబీ జనాలు వీళ్ళతో సైడ్ చేయకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది. నేను ఈ పాయింట్ నేను అజెండా పుష్ చేస్తున్నా, నేను నా పాక్సోని నేను క్వశ్చన్ చేసే అజెండా నేను పుష్ చేస్తున్నాను ఆ సినిమాతో, రైట్? అండ్ ఐ పుట్ ద ప్యూరెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఐ పుట్ ద ఈవిలెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ హూస్ మిస్యూజింగ్ ఇట్, రైట్? నేను దాని గురించి ఒక సినిమా తీస్తున్నా. వాట్ ఇఫ్ దట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ద మేకర్ సేయింగ్ దట్ నేను ఇట్లా సినిమా తీస్తున్నా. సో జస్ట్ టూల్ కదా అప్పుడు. కరెక్ట్, నేను అంటుంది అదే. మరి నువ్వు కోర్టును ఎందుకు పెట్టాల్సింది? నేను అంటుంది వాట్ ఇఫ్ దట్ ఈస్ ద ఇంటెంట్, అండ్ నేను అంటుంది ఇప్పుడు దాంట్లో తప్పేముంది, నేను అంటుంది తప్పేం లేదు. అగైన్ అకార్డింగ్ టు మీ ఏదైనా సినిమా వీళ్ళే అంటారు కదా, సోకాల్ సినిమా రెస్పాన్సిబుల్ బొక్క పోసినామని వీళ్ళే అంటారు. మళ్ళీ మేము ఒక మంచి సినిమా తీసాము, జనాలకు మెసేజ్ ఇస్తుంది, రెండింటి మధ్య బేసికలీ వాళ్ళు చెప్పే సినిమాకి ఇది పొంతం లేదు. నువ్వు నిజంగా బాక్స్ డిస్కస్ అంటే ప్రాపర్ గా డిస్కస్ చేయబడదు. దాని హిస్టరీ నుంచి ఏదో ఒక స్టోరీ రాయి, ఎందుకు వచ్చింది, లైక్ అట్లీస్ట్ ఇంక్లూడ్ దట్ యాజ్ అ డైలాగ్. నువ్వు ఏం చెప్పవు, దాని ఒక టూల్ కింద వాడుకుని నేను ఒక లవ్ స్టోరీ తీస్తా అంటే మరి దానికి సినిమా పేరు కోట్ ఎందుకు అయి ఉండాలి? తొలి ప్రేమనో యవ్వనంలో ప్రేమ ఏదో పెట్టుకోవాలి. సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించి నువ్వు అన్నట్టు అనుకుంటే వాళ్ళు క్లియర్లీ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించట్లేదు. అండ్ పాక్సో గురించి క్వశ్చన్ చేస్తున్నారు. నా సినిమా వరకు వర్క్ అవుతుంది, నేను సేఫ్, రైట్, అంతే. బట్ అసలు అది ఎందుకు ఆ పాక్సో ఎందుకు పెట్టబడింది? అండ్ ఎస్పెషలీ 18 తర్వాతనే కన్సెన్షువల్ ఆర్ కన్సెంట్ అనేది ఒప్పుకుంటారు ఎందుకు పెట్టబడింది? అండ్ ఫీమేల్ బాడీ 18కి ఎంత డెవలప్ అవుతుంది, 21కి ఎంత డెవలప్ అవుతుంది, అండ్ ఇప్పుడు తగ్గిస్తే 16కి ఎంతే డెవలప్. బయాలజికల్ ఎవిడెన్స్ ఉంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ దట్ వెంట్ ఇంటూ ఇట్. ఇది ఉంది కాబట్టి అది వచ్చింది కదా. బట్ అండ్ సినిమా ఈజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేటింగ్, రైట్? సో కాల్ ఎడ్యుకేషన్. అది ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇలా ఈజీగా గ్యాలరీ ప్యాండరింగ్ చేస్తే ఓకే, నా వర్క్ లిటరల్లీ వర్క్ ఆల్సో. సో అందుకే తెలుగు సినిమా నువ్వు శుభం కార్డ్ అయిపోతే నువ్వు చెప్పిందే వాళ్ళ ఆలోచన. ఐ విల్ జస్ట్ యూస్ ద లా యాజ్ అ టూల్, రైట్? అండ్ నా స్టోరీ దాని చుట్టూ రాస్తా. సో వాళ్ళు ఏం రీసెర్చ్ చేసిండో రాసాడు. నా ఐడియా ఏంటి అంటే నేను లవ్ స్టోరీ చూపించాను, లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ చూపించాలన్నదే ఐడియా. అదే ఇంటెన్షన్ సినిమా తీసుంటారు. బట్ అది అంతా దాని సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ వాళ్ళు చెప్పే మెసేజింగ్ లో ఇంత ప్రాబ్లం ఉందని వాళ్ళు రియలైజ్ అయ్యారో లేదో నాకు తెలియదు, విచ్ ఇస్ వెరీ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే యూ షుడ్ బి అవేర్ when you're talking about something that sensitive. ఇప్పుడు శుభం ఉంది, శుభం సినిమా ఆల్సో టాక్స్ అబౌట్ దిస్ ఆల్ఫా మేల్ ఎక్సెట్రా అన్న జోన్ ఉంటుంది. దాన్ని క్లియర్ కట్ గా వాళ్ళు ఒక కంక్లూజన్ చేస్తారు దాన్ని. బేసికలీ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, సరే శుభం తీసుకున్నా, యానిమల్ తీసుకున్నా, అర్జున్ రెడ్డి తీసుకున్నా, ఎక్కడ కూడా సొసైటీని అట్ లార్జ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే లా గురించి మాట్లాడట్లేదు. But still all of them are problematic. They are misogynistic, they are very violent, they are what అన్ని క్రిటిసిజం ఒప్పుకుంటా. కానీ అక్కడ స్పెసిఫికల్లీ అర్జున్ రెడ్డి, స్పెసిఫికల్లీ రణ్విజయ్ సింగ్ ఇన్ యానిమల్, స్పెసిఫికల్లీ ఆల్ఫా మేల్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్, మార్కో కానీ KGF 2 కానీ, దే ఆర్ వెరీ లైక్ మిసోజినిస్టిక్ ఎక్సెట్రా. ఇట్స్ మోర్ క్యారెక్టర్, ఇట్ ఇస్ క్యారెక్టర్ స్పెసిఫిక్ టు దట్ క్యారెక్టర్. యానిమల్ వీడిలాగా ఉండకూడదు నువ్వు, అర్జున్ రెడ్డి వీడిలాగా ఉండకూడదు నువ్వు. సరే వాడు స్మోక్ చేస్తాడు, స్లో మోషన్ లో షార్ట్ పడితే ఓకే, నువ్వు స్మోక్ చేసి 20 అది క్యారెక్టర్ వరకే, వాడి క్యారెక్టర్ స్పెసిఫిక్ క్యారెక్టర్ వరకు మాత్రమే. ఇక్కడ నువ్వు లా గురించి మాట్లాడుతున్నావు. లా ఈస్ అప్లైస్ ఆర్ డజంట్ అప్లై ఇన్ ద ఫిలిం, బట్ హ్యాస్ అ ట్రూ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అవుట్ సైడ్ ద ఫిలిం ఆల్సో. సో సినిమా గురించి క్వశ్చన్ చేస్తున్నా అంటే 100% రెస్పాన్సిబిలిటీ అనే యాంగిల్ వస్తుంది, రైట్? సో దేర్ ఇస్ దిస్ లా ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది సుప్రీం కోర్టు దట్ అడల్టరీ ఇస్ నాట్ ఎ క్రైమ్. అంటే నీకు పెళ్ళైన తర్వాత ఇఫ్ యూ చీట్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ ఎ క్రైమ్, బట్ యూ కెన్ ఇఫ్ యూ ప్రూవ్ అడల్టరీ అది డివోర్స్ కేసులో పనిచేస్తుంది. డోంట్ ఆస్క్ మీ హౌ ఐ నో ఆల్ ఆఫ్ దిస్, ఐ నో. సో అ లాట్ ఆఫ్ పీపుల్ ఎవడైతే అడల్టరీ చేస్తాడో సమ్హౌ దే నో దట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. నేనేం తప్పు చేయట్లేదు అని చాలా పితండవాదం, అంటే ఆర్గ్యూ చేస్తాను, నేనేం తప్పు చేయట్లే, నన్ను ఎవడేం అనలేడు అని అంటారు. బట్ అదే అడల్టరీ నీ దగ్గర ప్రూఫ్ ఉంటే నువ్వు కోర్టులో కేసేస్తే నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లే ఇఫ్ యూర్ అ బాయ్.
సో దేర్ ఆర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ టు ఇట్. యూ కెన్ యూజ్ ఇఫ్ యూ ప్రూవ్ దట్ యువర్ పార్ట్నర్, నీ వైఫ్ హస్బెండ్ ఎవడైతే అడల్టరీ చేశాడో, ఒకవేళ వైఫ్ పట్టుకుందనుకో హస్బెండ్ అడల్టరీ చేశాడని, యూ కెన్ మనీ ఎక్కువ తీసుకోవచ్చు. లైక్ ఆ డివోర్స్ కేసులో పనిచేస్తుంది, నీ ఫేవర్ లో పనిచేస్తుంది. సో దానికి నువ్వు జైలుకి వెళ్ళవేమో, బట్ ఇట్ హ్యాస్ ఎఫెక్ట్స్. బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ యూజ్ ఇట్ టిల్, అంటే వాళ్ళ బ్రెయిన్ ఎలా అంటే నేను ఏమైనా చేస్తే లా నన్ను ఏం చేయలేదు, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫీమేల్. నేను ఏమైనా చేస్తా, నన్ను ఎవడు ఏం చేయలేడు. డివోర్స్ కేసు అబ్బాయి చేసినా ఇట్ డజంట్ మ్యాటర్, నాకు మెయింటెనెన్స్ వస్తుంది. సో అపారెంట్లీ ఇండియాలో దెర్ ఇస్ అనదర్ లా, డొమెస్టిక్ వైలెన్స్ లా, వేర్ ద ఓనర్స్ ఈస్ ఆన్ ద హస్బెండ్ టు ప్రూవ్. ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, దెన్ యూ నీడ్ టు ప్రూవ్ దట్ ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. బేసికలీ యు ఆర్ గిల్టీ you're guilty by default. ప్రూవ్ చేసుకోవాలి. సో దెన్ ఇఫ్ సంథింగ్ లైక్ లెట్స్ సే ఎవరైనా అరెస్ట్ చేశారు, వాడి దగ్గర ప్రూఫ్ ఉంది అనుకో, ఈ అమ్మాయి చీట్ చేసింది అందుకని ఇట్లాంటి కేసు వేస్తుంది. చాలా కామన్. ఈ అతు సుభాష్ ఇదంతా ఇదే జోన్. ఈ డిస్కషన్ చాలా పెద్ద చేసింది. సో నువ్వు ప్రూవ్ చేసావు అనుకో, ఓన్లీ దెన్ యూ కెన్ కమ్ బ్యాక్. సో జనాలు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే, నేను ఇట్లాంటి కేసు వేస్తాను, ఏం చేస్తావు, నేను చేసే తప్పు కాదు, నన్ను ఎవరు అరెస్ట్ చేయలేడు, ఇంకా నేను ఫీమేల్, రైట్, సంథింగ్ లైక్ దిస్. దిస్ మూవీ ఆల్సో ఇన్ అ వే ప్రొటెక్టింగ్. 17-year-old ఫీమేల్, బ్రో, పీపుల్ డూ స్టూపిడ్ థింగ్స్ వెన్ దే ఆర్ 17, 18, 19. స్కూటీ నడుపుతూ స్టాండ్ కింద పెట్టుకుని నడుపుతారు జనాలు. ఎవరైనా హైదరాబాద్ రాత్రి 2కి వెళ్తే తెలుస్తుంది, స్పార్క్స్ వస్తాయి, స్పార్క్స్ అంత దరిద్రంగా వేస్తారు. సో ఇప్పుడు ఈ సినిమా ఏం తప్పు చేయట్లేదు, ఇప్పుడు 1 day కింద ఇదే లాజిక్ వాడతారు వాళ్ళు కూడా. వాళ్ళకి తెలియదు రిపర్కషన్స్ ఏముంటాయో. అందుకే ప్రియదర్శి డైలాగ్ చాలా ఈజీగా 45 ఏళ్ళ ముసలోడు ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ళ అమ్మాయిని చేసినప్పుడు పెట్టిన లా పాక్స్ అయితే, మరి ఇదే లాజిక్ 17 years 364 days వర్సెస్ 19 year బాయ్ ఎందుకు ఇలా ఉంటే డైలాగ్ సంథింగ్ లైక్ దిస్. ఒక రోజుకి సో బేసికలీ ఇట్ ఈస్ వెరీ గ్యాలరీ ప్యాండరింగ్ ఇఫ్ యూ సే ద డైలాగ్. ఎందుకంటే మనోడు హీరో ఆల్మోస్ట్ విన్ అయిపోతుండే కేసు, క్లైమాక్స్ లో డైలాగ్ పడింది, విజిల్స్ పడ్డాయి, క్లాప్స్, అయిపోయింది సినిమా. బట్ దాని ఇంపాక్ట్ ఎందుకంటే ఇట్ ఇస్ మళ్ళీ వీళ్ళే మంచి సినిమా, మళ్ళీ ఒకవేళ ఇట్లా మాట్లాడితే సినిమాకి ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ అంటారు. నువ్వే ఇస్తున్నావు, 2 నువ్వే మాట్లాడుతావు. అంటే నీకు నచ్చినప్పుడు సినిమా సోషల్లీ రెస్పాన్సిబుల్, బొంగు భోషణం, సినిమా సోషల్లీ రెస్పాన్సిబుల్ కాబట్టి మాకు కూడా సొసైటీలో ఇంత స్టేటస్ ఉండాలి, ఇంత వాల్యూ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మన మీద రెస్పాన్సిబిలిటీ సినిమా ఏమి ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి, మీకెందుకు. బట్ వాట్ ఇఫ్ దే ఆర్ సేయింగ్, ఇప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు నేను ఇంటర్వ్యూలు కూడా చూసిన, దే సెడ్ మేం పాక్సో గురించి, అట్లీస్ట్ ఇప్పుడు పాక్సో గురించి మేబీ మనకు తెలుసు, రైట్, వీఆర్ వెరీ అవేర్. పాక్సో గురించి దే ప్రాబ్లీ బ్రాట్ అప్ పాయింట్ సేయింగ్ దట్ ఇదిగోరా ఇట్లాంటి లా ఒకటి ఉంది, చూసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండవు అనే పాయింట్ అయితే వెళ్ళింది కదా. ఐ డోంట్ నో దాని ఎంతవరకు అది ప్రో ఓ యాంటీయో తెలియదు. మేబీ మీరు అన్నట్టు అదే జనాలు కూర్చొని ఏముంది తొక్కలో సినిమానే అంటుంది పోయి, యూనో. సో అట్లీస్ట్ సినిమాలో ఒక సీన్ ఉండొచ్చు కదా, ప్రియదర్శి చెప్పొచ్చు కదా అందరికి, పిల్లలకి. ఐ డోంట్ రిమెంబర్ ఇఫ్ హి సేస్ ఇట్ ఆర్ నాట్, రైట్. ఇట్లాంటి ఒక లా ఏడుస్తుంది దీని, ఐ థింక్ మధ్యలో ఒక డైలాగ్ ఎక్కడ ఉంటది అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఎక్కడ అంటాడు, బట్ యా దట్ పాసింగ్ లో వెళ్తుంది. బట్ దిస్ డైలాగ్ ఇస్ దీంతో ఎండ్ అవుతుంది. క్లోజింగ్ ఆర్గ్యుమెంట్ అది. దట్ ఇది సో సినిమాలో ఎలివేషన్ ఇంపార్టెంట్, వాడు లాగా పింక్, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ సినిమా అందుకే తెలుగు సినిమా. పింక్ లో ఆయన నో మీన్స్ నో అంటే క్రేజీ మోనోలాగ్ ఇచ్చి ఓ క్లోజింగ్ స్టేట్మెంట్, అమితాబ్ బచ్చన్ నో మీన్స్ నో అని 4-5 సార్లు చెప్పి ఎండ్ చేస్తాడు. అక్కడ ఎండ్ అయితే తర్వాత కట్టు క్లైమాక్స్ క్రెడిట్. తెలుగులో రీమేక్ చేసినప్పుడు మనోడు బెంచ్ లీర కొడతాడు, తలవల కొడతాడు. ఇవన్నీ చేసి నో మీన్స్ నో అని మనోడు చెప్తాడు. సరే ఓకే, ఈ తెలుగు సినిమా అయింది, తెలుగు సినిమా చేయబడింది. పింక్ లాంటి సినిమానే తెలుగు సినిమా చేయబడింది. ఇప్పుడు నువ్వు అంత నువాన్స్ తో చేసిన పింక్ రీమేక్ చేసినప్పుడే నువాన్స్ అంతా పక్కన పడేసినారు. హౌ లైక్ నువ్వు కొత్త లాతో డీల్ చేస్తున్నావు అంటే తెలుగు సినిమాకి కొత్త లాతో డీల్ చేస్తున్నావు. హౌ గ్యాలరీ ప్లే ఇట్ ఇస్. ఫెయిర్ ఎనఫ్ వెరీ మచ్. నేను వకీల్ సాబ్ ఎందుకు చూడలేదంటే, పింక్ సినిమాలో 2 పాటలు ఉంటాయి, కారీ అని ఒకటి, ఇంకొకటి నాకు చాలా ఇష్టం.
వాళ్ళు ఏం చేసినా ఆ 2 పాటలు తేలేదు. నేను చూడలేను ఇంకా సినిమాని, కాంట్ వాచ్ అంతే. ఆ కారి పాట ఇట్స్ హాంటింగ్. నువ్వు పాటలాగా వేను జస్ట్ సినిమా కరెక్ట్ చేసినా కూడా దట్ వుడ్ హావ్ బీన్ ఫీట్ గానీ. బట్ దట్ ఈస్ మై 10th పిక్. కోట్ ఇస్ 10th. నేను ఆబ్వియస్లీ నేను సినిమా చూసి నా థాట్ ప్రాసెస్ లో ఐ వాజ్ లైక్ ఓకే వీళ్ళు ఇది చెప్పాలనుకుంటున్నారు. ఐ హావ్ సమ్ ఆబ్వియస్లీ ఏమంటారు డిసగ్రిమెంట్స్ విత్ ఇట్. బట్ ఓకే నేనైతే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ గ్యాలరీలో నేను ఎంజాయ్ చేసిన. సినిమా చూసినప్పుడు నేను అలాగే అనుకున్నా. యాక్చువల్లీ నా కళ్ళు ఎవరు తెప్పించారంటే ఒక అమ్మాయి, షీ వాచ్ ద ఫిలిం. ఆ అమ్మాయి ఒక ఆర్టికల్ రాసి మాకు పంపించింది. నేను చదివిన తర్వాత ఓకే దీంట్లో ఈ యాంగిల్ కూడా ఉందని దెన్ ఐ థాట్ అది నేను ఆలోచించే కొద్దీ నాకు ఇంకా దాంట్లో భూతే కనబడుతుంది. సో కుడోస్ టు దట్ గర్ల్. ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్ బట్ ఏదో అనానమస్ పేరులో ఉండే. అండ్ ఆల్సో దాట్ అసైడ్ సరే లా అంతా పక్కన పెట్టినా ఆ సర్ఫేస్ లెవెల్లో చూసినా కూడా ఆ లవ్ స్టోరీ నాకు అయితే వర్క్ అవ్వలేదు. ప్రియదర్శి క్యారెక్టర్ వర్క్ అయింది అండ్ సాయి కుమార్ క్యారెక్టర్ వర్క్ అయింది, బట్ నాట్ ద లవ్ స్టోరీ. అమ్మాయి కూడా బాగా చేసింది. అమ్మాయి బాగా చేసింది, యాక్టింగ్ బాగా చేశారు. ఇద్దరు బాగా చేశారు, డీసెంట్ చేశారు యాక్టింగ్. సో రైటింగ్ లెవెల్ ఇష్యూ ఉండే, బట్ అగైన్ సో నాకంత లైక్ బట్ వాట్ ఎవర్. సో సాండీ నీ 10th పిక్ ఎవరు చూసుండడు, బట్ నా 10th పిక్ మెహతా బాయ్స్. చూసినా, బట్ మెహతా బాయ్స్ లాస్ట్ ఇయర్ వచ్చింది 2024. ఓకే, ఐ థాట్ మెహతా బాయ్స్ వాస్ అ షో. కాదా? మెహతా బాయ్స్ ఇస్ a movie. అమెజాన్ లో వచ్చింది. ఓకే, సో I can replace it with it. You can want. So no, you can talk about it. చెప్పొచ్చు. మెహతా బాయ్స్ బ్యూటిఫుల్ స్టోరీ. బొమ్మని డైరెక్ట్ చేశాడు. ఒక సన్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్. ఆఫ్టర్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న లింక్ తెగిపోయిన తర్వాత, లింక్ ఎవరంటే వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అవుతుంది. సినిమా ఓపెనింగ్ వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అవుతుంది. వాళ్ళిద్దరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇంకొక లింక్ ఉంటుంది, సిస్టర్. సో దట్ ఫెమినైన్ ఆస్పెక్ట్ తీసుకొస్తుంటాడు అనమాట. వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత సన్ డాటర్ ఇన్ లా వస్తుంది, టు బీ డాటర్ ఇన్ లా వస్తుంది. సో ఆల్వేస్ వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కి ఒక ఫెమినైన్ కావాలి. కానీ అట్ సమ్ పాయింట్ ఫెమినైన్ ఉండదు. వీళ్ళిద్దరు కొట్టుకుని వస్తూ ఉంటారు. ఎవెన్చువల్లీ దే గెట్ బెటర్ బికాస్ వీడికి ఆ నాన్నేంటో ఫైనల్లీ అర్థమవుతుంది, ఆ నాన్నకి ఈడ కొడుకు ఏంటో అర్థమవుతారు. సో చాలా బ్యూటిఫుల్. అంటే వాట్ యానిమల్ వాజ్ సపోజ్ టు బి వెరీ మైల్డర్ వర్షన్ ఆఫ్ ఇట్ ఇస్ మెహతా బాయ్స్. యానిమల్ వితౌట్ ద వైలెన్స్, వితౌట్ దిస్ సైకిల్ ఉండదు. వెరీ సాఫ్ట్. బట్ నాకైతే మస్తు. సో నాకు ఇట్లాంటి సినిమాలు మస్తు నచ్చుతాయి. ఇద్దరు ముగ్గురే క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళిద్దరు మొదలు ఏదో లొల్లు అవుతుంది. ఆ లొల్లు ఏదో మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అది మెల్లమెల్ల వాళ్ళు ఆనియన్ లాగా లేయర్ పీల్ చేస్తా మెల్లగా వెళ్తుంది. నాకు స్లో బర్నింగ్ ఉంటాయి జనరలీ. నాకు మస్తు అనిపిస్తాయి అటువంటి సినిమాలు. సో మెహతా బాయ్స్ వన్ దట్ ఫిల్మ్. బట్ ఐ లైక్ అట్లీస్ట్ వాళ్ళు ఇట్లాంటి సినిమాలు ఏం చేస్తారంటే దే విల్ పిక్ 3 characters, బట్ ఆ 3 characters ని డీప్ గా మంచిగా ఇట్లా 20 మందిని పెట్టి అందరినీ సర్ఫేస్ లెవెల్ లో పెట్టి వీడిది అని. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక సినిమా చెప్పింది ఇట్లా జల్సా అని. ఒక మర్డర్ జరుగుతుంది, విద్యా బాలన్, షెఫాలి షా, వాళ్ళ ముగ్గురు చుట్టే ఉంటుంది సినిమా అంతా. బట్ వాళ్ళ ఇన్సెక్యూరిటీ వాళ్ళ మస్తు అనిపిస్తాయి నాకు. సో ఐ విల్ రీప్లేస్ ఇట్ విత్ వెరీ ఫేమస్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్, మహావతార్ నరసింహ. ఎందుకంటే ఫర్ జస్ట్ ద విజన్ అండ్ ద స్కేల్, అంటే ఈ సినిమా ఇంత చేయగలదు, ఇక్కడ నుంచి ఇంత స్కోప్ ఉంది. ఇండియన్ స్టోరీస్ కి యానిమేటెడ్ వర్షన్ కి ఇంత స్కోప్ ఉంది, ఎందుకంటే చిన్నపిల్లలు రాగలుగుతారు, అలాగే స్టోరీస్ తెలుస్తాయి. అండ్ నువ్వు దాన్ని బెటర్ గా యానిమేట్ చేసి తీస్తే నువ్వు ఇండియన్ మైథాలజీ ఆర్ ఇండియన్ హిస్టరీని ఏడుకో తీసుకోవచ్చు. అండ్ దే డిడ్ ఇట్. సినిమా అబవ్ యావరేజ్ అంటాను అంతే, ఇట్స్ నాట్ వెరీ గుడ్. చాలా దగ్గర ఫ్లాట్ ఉంటుంది సినిమా. బట్ యానిమేషన్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్షన్ సెట్ పీసెస్ కానీ, వాళ్ళు ఎక్కడెక్కడైతే సినిమాలో డబ్బులు పెట్టారో అన్ని బ్యూటిఫుల్ గా వర్క్ అవుతాయి. జస్ట్ ది ఐడియా లెవెల్లో ఇట్స్ గ్రేట్. అంటే వాళ్ళు దే డిసైడెడ్ యు నో వాట్, మేము ఈ రిస్క్ తీసుకుంటాం, మేము తిరుగుతాం. నాకు కూడా సేమ్, నాకు ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్ సమ్వేర్ అబౌవ్ ఓన్లీ. బట్ నాకేం నచ్చిందంటే ఆ స్టోరీ ఆబ్వియస్లీ మనకు తెలుసు కాబట్టి నాకు బోర్ కొట్టింది. బట్ ఐ అండర్స్టూడ్ దిస్ వాజ్ మెంట్ ఫర్ యంగర్ ఆడియన్స్. వాళ్ళకి అసలు తెలియదు ఈ స్టోరీ. ఆ ఫస్ట్ హాఫ్ అంతా నాకు చాలా బోర్ కొట్టింది. సెకండ్ హాఫ్ నుంచి వెన్ ఇట్ బికేమ్ మోర్ యాక్షన్ డ్రివెన్ టైప్ ఇట్లా పెట్టినప్పుడు యానిమేషన్ అంతా కొంచెం స్కేల్ అప్ అయ్యి ఆ వర్డ్స్ అని లైక్ ఇట్లా కూర్చొని చూస్తుండే. అంటే టెక్నికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్, ద మ్యూజిక్ ఈస్ అమేజింగ్, ద యానిమేషన్ ఈస్ గ్రేట్. డబ్బింగ్ వైజ్ కూడా నాకేం తేడా వాళ్ళు యాక్చువల్లీ లిప్ సింక్ కూడా చేశారు బికాజ్ ఇట్ ఇస్ యానిమేషన్, దే హావ్ ది అడ్వాంటేజ్, దే కుడ్ డు ఇట్. అండ్ జస్ట్ థాట్ దట్ నేను యానిమేషన్ సినిమా వెనకాల నేను పెడతాను ఆ మైక్ ని, ఏమైనా చేసుకోండి నేను సినిమా తీస్తా అని చెప్పి తీసి, అండ్ యు సీ ద రెస్పాన్స్, ఇట్స్ క్రేజీ. 300 crores క్రేజీ.
నేను 6-7 crores తీసే సినిమా. లైక్ వెరీ గ్లాడ్. నేను సెకండ్ ఆర్ థర్డ్ వీక్ వెళ్ళాను, ఫుల్ ఉండే ఆడిటోరియం. ర్యాండమ్ చిన్నపిల్లలు ముసలాలు అందరూ వస్తున్నారు. ఎవ్రీబడి కేమ్. అండ్ దెన్ యూ రియలైజ్ ఓకే దీనికి ఇంత పొటెన్షియల్ ఉంది, సక్క తీయాలి అంతే. కరెక్ట్ తీసే యానిమేషన్ ఏంది సంబంధం లేదు, పీపుల్ విల్ వాచ్. అండ్ ఇప్పుడు బాహుబలితో ఎపిక్ తర్వాత ఒక ట్రైలర్ వేస్తారు, దానికి ఏదో పేరు పెట్టారు, అది కూడా క్రేజీ ఉండే యానిమేషన్. దానికి పేరా? ఆ సినిమాకి ఏదో పేరు ఉంది. బాహుబలి ఆఫ్టర్ లాస్ట్ లో వచ్చిన టీజర్ కదా, మస్తు ఉండే యానిమేషన్, క్రేజీ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉండే. యానిమేషన్ ద ఎటర్నల్ వార్ స్టోరీ ఏదో తేడా ఉండే, బాహుబలి ఇంద్ర సంథింగ్ ఉన్నాయి అని. బట్ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ లార్డ్ ఇంద్ర బాహుబలి. బాహుబలి చచ్చిపోయాక హెవెన్ కి వెళ్ళి దట్ ఈస్ ద స్టోరీ. తాండవం చేస్తుంటాడు బేసికలీ షూట్ ముందు. లైక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఐ హర్డ్ ద యానిమేషన్ చేసిన వాళ్ళు సమ్ క్రేజీ. They're from అందరు ఇంటర్నేషనల్. All of them are international. All of them, like one of them work for Arcane. Arcane. That's the animation. Arcane నేను నాకు 1.5 year నుంచి లిస్ట్ లో ఉంది. ప్రతిసారి నెట్ఫ్లిక్స్ స్క్రోల్ చేయగానే Arcane అది చూద్దాం. Yes, I do that. Of course. ఫ్రెండ్స్ ఎన్నిసార్లు రివర్స్ చేసిన, బట్ డిసెంబర్ వెళ్ళిపోతుందంట. బట్ ఎనీవే పోతే మంచిది, ఆపనని ఆపుతా. బట్ ఆర్కేన్ చూడాలనుకున్నా. బట్ ఆర్కేన్ దే ఆర్ ద వన్స్ దట్ దే డిడ్ ఇట్. సో ఆర్కేన్ కాకుండా వేరే ఐ థింక్ 3 or 4 ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ అసోసియేట్ అయి ఉన్నాయి. సో అందుకే పేర్లన్నీ లైక్ వెరీ ఇంటర్నేషనల్ ఉంటాయి క్రెడిట్ లో చూస్తే, లైక్ ఇంగ్లీష్, ఐరిష్, ఫ్రెంచ్ అండ్ ఆల్. బట్ మాహవతార్ నరసింహ హ్యాడ్ ఇట్ అట్ 8. ఓ నైస్. నేను ఛాలెంజ్ చేసిన. క్లైమాక్స్ వచ్చేసరికి నేను ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినా. మ్యూజిక్ కూడా మస్తు ఉంటుంది. నేను జస్ట్ నేను మళ్ళీ అది ఆన్లైన్ వచ్చిన తర్వాత యూజువల్లీ రీవాచ్ చేయం కదా, మనం ఆల్రెడీ చూసింది. నేను ఆ లాస్ట్ పోర్షన్ కోసమే నేను మళ్ళీ రీవాచ్ చేసిన. యానిమేషన్ ఇస్ టూ గుడ్, ద మ్యూజిక్ ఇస్ బ్యూటిఫుల్. మ్యూజిక్ అయితే క్యారీ చేసింది మొత్తం సినిమా. అండ్ దెన్ అంటే ఎవ్రీథింగ్, జస్ట్ ఆ స్టోరీ లైన్ నీకు ఆల్రెడీ తెలుసు, you know what is going to happen, but it's still rewarding ఉండే చూసినప్పుడు. It didn't feel like తెలుసు తీసేది లాగా అవుతుంది అన్నట్టు అనిపించలేదు. దాన్ని క్రియేటివ్ గా చూపించారు అనిపించింది. రైట్, ఎంజాయ్ చేసినాను. ట్రూ. సో నాకు నెంబర్ 10 లో ఓజీ ఉంది. ఓజీ వెరీ హై అప్ మై లిస్ట్ బ్రో. ఓజీ నెంబర్ 10. ఎంజాయ్ చేశారా మీరు? డిసప్పాయింట్ అయినా. నేను అంటే థియేటర్ ఫస్ట్ షోనా కాదు, ముందు ప్రీమియర్ షో కదా, ప్రివ్యూ అదే ప్రివ్యూ షో చూసినాం అనమాట. అది ముందు రోజు రాత్రి 9 గంటలకు 9:30కి. సో అంటే లైక్ ఫ్యాన్ షోస్, జనాలు ఉండే, హైపర్ వస్తుండే, అంత ఉండే. అదంతా ఉన్నప్పటికీ నేను ఏమంటారు పవన్ కళ్యాణ్ ఫిల్మోగ్రఫీలో లాస్ట్ 10 years లో ఒకవేళ కంపేర్ చూసుకుంటే, ఆలోచన చూస్తే సినిమా వచ్చిన తర్వాత నాకు ఈ సినిమా బెటర్ అనిపించింది. అంటే అన్ని అంటే అగైన్ ద బారీస్ 2 లో, బట్ అగైన్ దీంట్లో టెక్నికల్లీ బ్రిలియంట్ ఉంటుంది సినిమా. ఓకే రైటింగ్ వైజ్ కొంచెం అక్కడక్కడ వీక్ ఉంటుంది, బట్ ఫిల్మ్ మేకింగ్ లైక్ సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్ ఉంటుంది. మ్యూజిక్ ఇస్ వెరీ టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓన్లీ గ్రైప్ ఏంటి అంటే ఈ సినిమాకి ఇంకొన్ని రోజులు ఈయన కాల్ షీట్స్ ఇవ్వడం, టైం ఇచ్చింటే ఇట్ కుడ్ బీన్ అ గ్రేట్ ఫిల్మ్. కరెక్ట్. పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండాల్సిందే ఎక్కువ. పవన్ కళ్యాణ్ ఉంటారు, డూప్లు ఉంటారు సమ్ టైం. అండ్ అది కాకుండా మళ్ళీ అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా ఫ్యాగ్ ఎండ్ వచ్చేస్తుంది, రిలీజ్ అవుతుంది అనే టైంలో మేబీ హీ గేవ్ సమ్ డేట్స్ ఆర్ సంథింగ్, మళ్ళీ రీషూట్ జరిగింది. చాలా క్లియర్ కనబడుతుంటది ఈ జపనీస్ యాంగిల్. లాస్ట్ లో సడన్ గా వస్తుంది, ప్యాచ్ వర్క్ జరిగింది, చాలా క్లియర్ తెలుస్తుంటది. క్లైమాక్స్ ఫైట్ కాదు, మళ్ళీ ఈ ప్యాచ్ వర్క్ ఏదైతే జరిగింది అండ్ మళ్ళీ జపాన్ కట్ అవుతుంది. యూ కెన్ క్లియర్లీ సీ ఆ పోలీస్ స్టేషన్ సీన్ దే షాట్ ఇన్ ద బిగినింగ్. అప్పుడు టీజర్ లో కూడా వచ్చింది కదా, అది తీశారు. ఆ పోర్షన్ బాగుంది. లైక్ ఐ రియల్లీ లైక్ ఓకే ఇది క్రేజీ ఉంది. అంటే కొంచెం యంగర్ వర్జన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, లైక్ చాలా క్లియర్ తెలుస్తుంది డిఫరెన్స్ వచ్చింది, ఏజ్ వచ్చింది. అందులో ఆ తీసిన సీన్స్ క్రేజీ ఉంటాయి. కొంచెం తర్వాత తీసిన సీన్స్ అది క్లియర్ గా దే డిసైడెడ్ ఓకే మాకు ఇంటెన్షన్ ఉంది ఇది తీద్దాం అని చెప్పి తీశారు. అండ్ దెన్ మేబీ డేట్స్ ఇష్యూ అయినా మరి ఏమో తెలియదు. దెన్ ది డిసైడెడ్ ఓకే దీన్ని ఎట్లా నేను కవర్ చేయాలి, డూపుని పెట్టి అది ఇది అన్నట్టు అనిపించింది నాకు. డూపుని పెట్టి కవర్ చేయాలి, లాసెస్ కవర్ చేసుకుని పార్ట్ 2 అని చెప్పాలి అంతే. అదే పార్ట్ 2 ఎవ్రీబడి డూయింగ్ దట్ పార్ట్ 2 థింగ్. సో అలా. బట్ నాకు మ్యూజిక్ అంటే టుగెదర్ ప్యాకేజింగ్ బేసికల్ వర్క్ అయింది. సో అంటే లైక్ ఇప్పుడు నేను చూసిన ఇప్పుడు నా టాప్ 10 లిస్ట్ అన్నిటిలో సో టెక్నికల్లీ కూడా నాకు నచ్చి ఉంటేనే నేను పెడుతున్నాను అనమాట. లైక్ నాకు లెవెల్లో నచ్చాను. సో ఓజీ డెఫినెట్లీ క్వాలిఫైస్. అండ్ నా పర్సనల్ ఇది
నీడిల్ డ్రాప్ అందరూ అదే నా గన్ తీసుకొచ్చి కాల్సినప్పుడు లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అంటారు కానీ ఫస్ట్ జానీ వస్తుంది. సో హ్యూజ్ రెస్పెక్ట్ జానీ ఫస్ట్ వచ్చింది, నాట్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. రెస్పెక్ట్. నాకు 5th లో ఉంది. నేను చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ సినిమాని హార్ట్ ఫుల్ తో బయటకు వచ్చాను. అరే సినిమా చూసాం ఇవాళ, ఎంజాయ్ చేసి వచ్చాము అని. ఐ థింక్ నాకు 2-3 ఏళ్ళ తర్వాత అయింది అట్లా, RRR తర్వాత ఉన్న ప్రాబ్లం. చాలా ఎంజాయ్ చేసిన సినిమాని. నాకు కంప్లైంట్స్ లేవు. నేను మళ్ళీ రివాజ్ కూడా చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ పాడిపోతాను నాకు తెలుసు కాబట్టి. రివాజ్ చేద్దాం, ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఐ వాచ్, క్యారింగ్ దట్ హ్యాపీ ఫీలింగ్. నేను లిటరలీ నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అరే నేను చెప్పా కూడా, వీడు నేను ఇంకోటి వెళ్ళాము, వాడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇంకో కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, వీడు ఫ్యాన్ కాదు. బట్ నేను అన్న సినిమాలో ఇంకొక మంచి సీన్ ఉన్నా, నేను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తా అని చెప్పాను. నేను నాకు ఫస్ట్ హాఫ్ కి అయిపోయింది, నేను ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యాజ్ యూజువల్ హరిహర వీరలో కూడా అదే థియేటర్ లో చేస్తాను, నేను అదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ. బట్ ఓకే చాలా బెటర్ ఉండే. సో నాకు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ రాగానే నేను ఇంకా తర్వాత ఇంకేం కనబడలేదు సినిమాలో. లైక్ ఐ వాజ్ ఓకే, ఎంత చెత్త ఉన్నా ఐ వాజ్ ఓకే. కానీ చాలా ఫాస్ట్ తీసుకెళ్ళిపోతారు, కొంచెం మధ్యలో కొంచెం హాస్పిటల్ సీన్ అంత వస్తుంది కానీ చాలా ఫాస్ట్ తీసుకెళ్తాడు. అది సీన్ తర్వాత ఇమీడియట్లీ స్క్రీన్ ప్లే ఆగదు ఇక్కడ. ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ గుడ్. నాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. నేను మళ్ళీ అదే సెకండ్ టైం చూస్తే ఎంజాయ్ అని నాకు తెలుసు, కనబడిపోతే బొక్కలన్నీ. బికాస్ నేను ఒక మత్తులో ఇచ్చిన సినిమా, నాకు వద్దు. ఐ ఎమ్ హ్యాపీ లైక్ దట్. నేను కూడా అసలు టైటిల్ బర్డే సారీ స్క్రీన్ మీద ఫస్ట్ ఇమేజ్ వచ్చే ముందు వరకు ఆర్డర్ పక్క అని అనుకున్నా. బట్ కట్ 1983 or 1993 జపాన్ స్టార్ట్ చేస్తాడు. ఓకే మనోడు ఏదో రాసిండు. యాక్చువల్లీ స్టఫ్ ఉండే, చాలా స్టఫ్ ఉండే టైం లేకుండే. టైం అంటే హీరోతో టైం లేదు, అందరు ఉన్నారు క్యారెక్టర్స్, అందరు క్యారెక్టర్స్ అన్ని సీన్స్ పడతాయి, హీరోతో లేదు. హీరోతో కావాలి డ్రామా బండి. సో చాలా అందుకే చాలా సైలెంట్ ఉన్నాడు, నాట్ ఈవెన్ స్పీకింగ్. ఎందుకంటే డైలాగ్ చెప్పాలంటే మళ్ళీ డబ్బింగ్ చేయించాలి. నాకు అదే మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్ అనిపించింది. అంటే నాకు ఇష్టం పవన్ కళ్యాణ్. ఐ వాజ్ థింకింగ్ నువ్వు ఐ నో పాలిటిక్స్లో బిజీ నువ్వు చేసుకో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. నీ పాలిటిక్స్తో నాకు అగ్రిమెంట్ ఉండొచ్చు, డిసగ్రిమెంట్ ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. నువ్వు సినిమాల్లో వచ్చినావు, నువ్వు సినిమా చేద్దామని డిసైడ్ అయినావు. ఆఫ్టర్ యూ వెంట్ ఇంటూ పాలిటిక్స్, somebody came up to you and said ఇదిగో ఇట్లా నువ్వు కటానా పెట్టిన స్టోరీ తీస్తా, which I know is his favorite subject. yes, యాక్షన్ సినిమా తీస్తున్నాతో అని చెప్తే ఈ ఒక 10 రోజులు ఏమైతుంది నాకు అర్థం కాదు. అంటే అంత నీకు నువ్వు ఈధర్ చేస్తే చెయ్యి, లేదా నేను బంద్ చేస్తున్నా, ఇది నేను పాలిటిక్స్ లోనే ఉంటాను, మీరేమైనా చేసుకోండి, నేను ఒక నితిన్ సినిమాలో క్యామియో ఇస్తా కావాలంటే అంతకుమించి నేను ఇవ్వ, నువ్వు అదన చెప్పేసి సీదా. ఈ సగం పనులు నాకు ఫ్రస్ట్రేషన్. I think పవన్ కళ్యాణ్ రియలైజ్ దట్ ఆఫ్టర్ ఓజీ రిలీజ్డ్. అంటే ఐ థింక్ హీ లైక్ అంటే ఆయన ఇమేజ్ చూసుకుని ఓకే సినిమా ఏదో బాగానే ఉంది, సో నేను ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు అని అప్పుడు ఆయనకు అనిపించింది అని నాకు అనిపించింది. అందుకే యాక్చువల్లీ వాళ్ళు ఎవరు అనుకోలేదంట, ఆయన చెప్పేసారంట నెక్స్ట్ పార్టీ చేసేద్దామని. ఓకే అసలు ఆయన ఏదో చెప్పాడంట, ఇంకేం రాయలేదు. ఐ డోంట్ థింక్ డివివి ఇస్ గోయింగ్ టు ప్రొడ్యూస్, నథింగ్ ఇస్ కాంక్రీట్. రైట్, చేస్తాము ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఆల్రెడీ బీట్స్ పడ్డాయి కదా అని. సుజిత్ చెప్తాడు క్లియర్ గా ఇంటర్వ్యూలో, ఏంటి అంటే చేస్తాము, నేనైతే ముందు రాసి పెట్టుకున్నా, అట్లా లీడ్ ఆన్ రాసి పెట్టుకున్నా, స్టోరీ ఏం లేదు దగ్గర, ఇది వెంటనే చేయాలని కూడా ఏం లేదు. అండ్ ఆల్సో ఈ సినిమాలో స్టోరీ కథ ఫీల్ అవుతుంది. సో ఇట్స్ నాట్ లైక్ బెయిట్ చేస్తున్నా నీకు సెకండ్ పార్ట్ కి అనేది ఉండదు. సో దట్ అది కూడా సాటిస్ఫాక్షన్ ఉండే. అంటే ఈ కింగ్డమ్ గానీ వచ్చిన దేవరా గానీ ఏవైతే ఉండేవో సగం సినిమా చేసి ఆపేయడం వల్ల అగైన్ కల్కి ఆల్సో ఉండే. బట్ తర్వాత చూసుకుంటే ఇట్ ఈస్ హాఫ్ అ స్టోరీ ఉంది. హూ ఇస్ కల్కి తెలియదు నీకు, ఓజీ అంటే వాడు తెలుసు నీకు, ఓజీ అయిపోయింది కదా, తీస్తారు లేకపోతే లేదు, ఒక సెన్స్ ఆఫ్ కంప్లీషన్. సో అందుకే అది కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఎక్కడ ఆలోచించుకున్నా ఇట్ ఈస్ ఫుల్ సర్కిల్ ఓన్లీ. సో ఐ థింక్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ రియలైజ్ ఓకే ఈ సినిమా బాగుంది, ఇమేజ్ బాగుంది, నేను ఇలాంటి సినిమాల్లో ఉంటే బాగానే ఉంటదేమో. బట్ ఐ అండర్స్టాండ్ హిస్ థాట్ ప్రాసెస్ ఆల్సో. అంటే బికాస్ అంతకు ముందు దెబ్బ మీద దెబ్బ పడ్డాయి కదా చేసి he trusted so many people. అంటే ఆబ్వియస్లీ he picked, వాళ్ళు ఏం కథలు చెప్పి కన్విన్స్ చేసారో నాకు తెలియదు, ఆ కథ ఉంటాడో లేదో కూడా తెలియదు. బట్ బేసికలీ he decided, you know what, ఓకే నాకు ఈ కథ వచ్చింది, నేను ఇది కూడా వేరే సినిమా లాగే నేను చేస్తా. నాకేం తెలుసు సుజిత్ నిజంగా స్టైలిష్ గా తీస్తాడు, మ్యూజిక్ ఇట్లా పెడతాడు, నాకేం తెలుసు, ఇది కూడా ఇంకో సినిమా నేను చేసి పడేస్తా, అయితే ఏం లేకపోతే లేదు. అండ్ దెన్ దిగి 15 రోజులు 20 రోజులు వాట్ ఎవర్ హీ షాట్, అండ్ దెన్ ద మూవీ కేమ్ అవుట్ బెటర్ దెన్ వాట్ హీ ప్రాబ్లీ ఎక్స్పెక్టెడ్. నాకు ఇరిటేషన్ అయింది. బట్
ఐ అగ్రీ టెక్నికలీ ఇట్ ఈస్ వెరీ గుడ్, మ్యూజిక్ వాస్ క్రేజీ. నేను జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినడానికి నేను థియేటర్ పోయినా లిటరలీ. సో ఐ వాస్ సేయింగ్ దిస్ ఆన్ ట్విట్టర్ ఆల్సో బ్రో, లైక్ తమన్ ఆఫ్ ఆల్ పీపుల్, తమల్ బ్రాట్ ర్యాప్ ఇంటూ తెలుగు. సో గో ఆల్ అవుట్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ రండి బయటికి, వినలేకపోతున్నాం సినిమా పాటలు బాలేవవి. సో బట్ ఓజీ ఐ డెంట్ హ్యావ్ ఇట్ ఇన్ మై లిస్ట్, నేను ఎంజాయ్ చేయలే. ఐ వాజ్ లెఫ్ట్ డ్రై, అంటే ఇట్లా సగం ముద్ద పెట్టి ఇట్లా గెట్ లాస్ట్ జోక్ వచ్చి లైక్ దట్. సగం ముద్ద పెట్టి ఫక్ ఆఫ్, నీకు అవసరం లేదు అంతే, నీకు డూపే ఇస్తానని ఏమైనా చేసుకోండి. అరే చల్లాపై నాకు వద్దు, కొంచెం నాకు మంచి చేస్తే కరెక్ట్ చేయలేకపోతే చేయకు నువ్వు, ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. అది ఉండే. ఆల్సో లైక్ నేను సినిమా చూసి అనుకున్న తర్వాత ఇక నాకు పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు తీయడం ఆపేసినా నేను చూడను. నాకు ఓజీ వచ్చింది చాలు. నేను ఐ విల్ నాట్ వాచ్ వాట్ ఎవర్ హరీష్ శంకర్ ఇస్ డూయింగ్. ఐ డోంట్ ఈవెన్ కేర్ ఇఫ్ ఓజీ 2 comes out. ఓజీ 2 comes out or anything. పాట వచ్చిందంట ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి, వరస్తుంది. ఓకే బ్రో, ఇంకేదో పాట వచ్చింది బ్రో, చాలా బాగుంది. ఓకే నా భయం ఏంటంటే ఇప్పుడు ఓజీ తర్వాత ఇప్పుడు లేదు, అరే మనం ఎక్కువ రోజులు ఇద్దామని చెప్పి పోయిపోయి హరీష్ శంకర్కి ఇస్తాడు ఎక్కువ రోజులు, అండ్ దెన్ అది అరే వద్దురా నాకు ఎందుకు మిస్టర్ హరీష్ శంకర్ సినిమాలు ఎందుకు ఇట్లా పాకెట్ వెనకాల చేయబెట్టి బ్రో విత్ దట్ యాక్ట్రెస్. ఓకే విల్ టాక్ అబౌట్ దట్ యాక్ట్రెస్. ఒక ఇంకో యాక్టర్ ఉంటాడు చూడు, వచ్చి నేను అబ్బాయిగా పుట్టాను బాధపడుతున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ హైపులు ఇచ్చాడు అనుకో, నేనైతే హరీష్ శంకర్ ని పర్సనల్లీ వెళ్ళి నేను కలిసి సార్ మీరు బంద్ చేసి నీకు ఉన్నదంతా మర్చిపో. నువ్వు అట్లా చెప్తే మళ్ళీ ఆయన ఆడియో ఫంక్షన్, వేరే ఆడియో ఫంక్షన్ కి వచ్చి ఇట్లా ఒక అబ్బాయి వచ్చాడు, అవకాశం లేదు అబ్బాయి లేదంటే నేను తీసా, నేను రీమేక్ కాకుండా ఫస్ట్ టైం ఒరిజినల్ తీసా అంటాడు. వద్దురా అయ్యా ప్లీజ్. Okay, your ninth pick. I watched this movie called VASH 2. VASH level 2. Right. Yeah. గుజరాతీ మూవీ, బట్ బేసిక్లీ శైతాన్ చూసుంటారు హిందీలో. శైతాన్ చూడాల్సి వచ్చింది, బట్ నీకు నచ్చలేదా? నేను శైతాన్ మొత్తం చూడలే, 3-4 చూసి తర్వాత అంటే సో నాకు కొంచెం అర్థమైంది. బట్ నాట్ నో రీమేక్ ఉంది, వష్ ఉంది, దాని లెవెల్ 2 ఇదంతా తెలియదు నాకు. శైతాన్ చూసినా నేను, అండ్ దెన్ ఐ వాస్ టోల్డ్ దట్ లేదు శైతాన్ కంటే వష్ the original movie, which is a Gujarati film, that is much better and it is much more darker than the sanitized Bollywood version. I was like Shaitan చూసి I liked it, బాగుండే అనుకున్నా, and then I saw the original, అది బాగా నచ్చింది. బట్ ఎక్కడ లేదు కదా ఏది వష్ లెవెల్ 1, I don't know, నేను ఎక్కడ పైరసీలో ఎక్కడ చూసా. Yeah, I found it somehow. అది చూసి దెన్ వష్ లెవెల్ 2 వస్తుంది అని చెప్పారు, అండ్ రిలీజ్ అయింది బాగా డీసెంట్ గా రిలీజ్ అయింది. బట్ దే డిడ్ంట్ డబ్ ఇట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉండే ఇక్కడెక్కడో ఒక షో ప్లే అయింది, అండ్ అప్పటికే రివ్యూస్ వచ్చిండే బాగుంది అని. ఐ వాజ్ లైక్ ఓకే ఈ స్టోరీ ఎట్లుంటుందో చూద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హారర్ ఫిల్మ్ అండ్ హారర్ డ్రామా, ఇంటెన్స్ డ్రామా పోయి చూసిన. ఇట్ ఈస్ వెరీ గుడ్, బట్ అంటిల్ క్లైమాక్స్ అది వాళ్ళు బ్యూటిఫుల్లీ సెటప్ చేశారు, అంతా బాగుంది. ఎస్కలేషన్ పీక్స్ ఉంటుంది, ఆల్ ద క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా ఎండ్ వరకు వెళ్తుంది. బట్ ఎండ్ బికాస్ ద బిగినింగ్ ఇస్ సో హై, ఎండ్కి వచ్చేసరికి దే కుడెంట్ మ్యాచ్ అప్. రైట్. బేసికలీ ద మూవీ స్టార్ట్స్ విత్ అందరూ అమ్మాయిలు స్కూల్కి వెళ్తారు, చాలా బ్యూటిఫుల్ గా అందరు అమ్మాయిలు డిఫరెంట్ పద్ధతిలో, ఒకరు బస్సులో ఒకరు కార్లో అందరు స్కూల్కి వెళ్తారు. అండ్ దెన్ స్కూల్కి వెళ్ళాక దెన్ ఆబ్వియస్లీ హిప్నటిజం స్టార్ట్ అవుతుంది. ఎలా అవుతుంది ఏంటి అనేది దే షో. ఆ స్కూల్ లంచ్ ఏదో ఉంటుంది, దాంట్లో దే మిక్స్ సంథింగ్, అండ్ దెన్ అందరు ఎవ్రీ గర్ల్ ఇస్ ఇన్ హిస్ వష్. And then the movie start, I think 10-15 minute mark తర్వాత then I think 10 girls jump from the building అన్నమాట. And the way that they show it is beautiful, చాలా బ్యూటిఫుల్ గా సెటప్ చేస్తారు దాన్ని. అండ్ దెన్ అక్కడి నుంచి chaos అయితే మొత్తం సిటీలో డన్ వెరీ వెల్. అంటే అది ఆ సినిమా గుజరాతీ ఫిల్మ్ అని ఎవరు చెప్పకపోతే యూ వుడెంట్ నో. అంటే నేను ఆ సినిమాకి వెళ్దాం అనుకున్నా, తర్వాత ఓకే దీనికి పార్ట్ 1 ఉంది, పార్ట్ 1 చూడాలి కదా అని చెప్పి పార్ట్ 1 వెతికా, దొరకలేదు. షైదాన్ అన్నా, షైదాన్ చెప్పిన తర్వాత నాకు ఎవడో ఇట్లనే చెప్పాడు, షైతాన్ చూడకు వష్ చూడు అని. దెన్ ఐ డ్రా ఓకే 2 చూడలేదు. యాక్చువల్లీ వష్ లెవెల్ 1 చూడకపోతే వష్
ఐ డోంట్ థింక్ వెస్ట్ లెవెల్ 2 నీకు అంత డిస్కనెక్ట్ ఉండదు. ఓన్లీ దేర్ ఆర్ క్యారెక్టర్స్ రిపీట్ అవుతాయి, వాళ్ళ స్టోరీ ముందుకు కదులుతుంది, బట్ మోస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఓన్లీ ప్రాపర్ గా. రైట్. బట్ ఇట్స్ డన్ వెరీ వెల్. చాలా బ్యూటిఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్, వెరీ గ్రేట్ మ్యూజిక్. మ్యూజిక్ కొంచెం లౌడ్ ఉంటుంది, బట్ ఇట్ సూట్స్ ద ఫిల్మ్. నాకైతే ఎంజాయ్ చేసిన. బట్ ఒకటే క్లైమాక్స్ ఒకటే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. బట్ చూడండి, ఒకవేళ ఆన్లైన్, ఐ థింక్ ఆన్లైన్ వచ్చినట్టుంది, నెట్ఫ్లిక్స్ ఎక్కడైతే వచ్చింది, ఎక్కడో వచ్చినట్టుంది. ఎక్కడ వచ్చింది రీమేక్ చూడకండి, అజయ్ దేవగన్ తీస్తాడు పక్క, బట్ అది చూడదు. ఫస్ట్ లెవెల్ 2 చూడండి. ఏం చేస్తాడు తెలియదు, బికాస్ దానికి చాలా పైసలు వచ్చినాయి కదా శైతాన్కి. అండ్ అపారెంట్లీ ఐ థింక్ వాష్ 2 ఇట్ కలెక్టెడ్ a lot of money. వాష్ 2 కలెక్టెడ్ బికాస్ ఇట్ బ్యాంక్డ్ ఆన్ శైతాన్స్. ఓకే, వర్డ్ ఆఫ్ మౌత్. శైతాన్ హిట్ అయింది కాబట్టి పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ స్టోరీ. రైట్. సో దే కుడెంట్ వెయిట్. వాళ్ళు చూద్దాం, మేము గుజరాత్ లో చూసి పడేస్తామని చెప్పి చూసారు. హైదరాబాద్ షో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, చూసారు. నాలాంటి వాళ్ళు వచ్చారు అక్కడికి షోకి, సో చూసారు. ఐ డోంట్ నో మళ్ళీ హిందీ రీమేక్ వస్తుందో తెలియదు కానీ, బట్ యా, వాచ్ లెవెల్ 2. ఇట్స్ రైట్. యా, రైట్. అది ఇది చాలా మంది చూస్తున్నారు, బట్ బ్యూటిఫుల్ మూవీ బై అనురాగ్ బాసు, మెట్రో ఇంజిన్. చూడలేదు. సో నేను బ్యాక్ టు బ్యాక్ చూసాను. నేను ఫస్ట్ లైఫ్ నే మెట్రో చూసా, దెన్ ఐ సా మెట్రో ఇంజిన్. నాకు ఈ రెండు ఒక ప్యాకేజ్ అనిపిస్తాయి. లైక్ 15 years అపార్ట్, 2007-8 వచ్చింది. 15 years అపార్ట్, హౌ లైఫ్ హ్యాస్ చేంజ్ బట్ ఆల్సో నాట్ చేంజ్డ్. దీంట్లో కొంచెం కామెడీ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఐ థింక్ యాజ్ అ మూవీ మంచి ఫీల్ గుడ్ ఎండింగ్ ఇస్తుంది, బట్ ఇట్ ఆల్సో క్యాప్చర్స్ ది యాంగ్జైటీ ఆఫ్ హౌ పీపుల్ ఆర్ టుడే. ఒక స్టోరీలో పంకజ్ త్రిపాఠి వాళ్ళ వైఫ్తో రొమాన్స్ చేయడం ఆపేస్తూ ఉంటాడు. ఎట్ సమ్ పాయింట్ చీట్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. దెన్ ఆ అమ్మాయి, షీ హ్యాస్ సో మచ్ ఏజెన్సీ దట్ షీ రోమ్స్ విత్ అనదర్ గై, అండ్ అది చూడంగానే వీని కొంచెం వణుకుతుంది. సో హీ గోస్, ఆ అమ్మాయి వెనక వెళ్తాడు. సిమిలర్లీ 4-5 లవ్ స్టోరీస్ ఉంటాయి. ఐ థాట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. లైక్ ఒరిజినల్ ఏదైతే, ఐ మీన్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఆన్ పార్ తీసాడు అనిపిస్తుంది, మ్యూజిక్ ఎక్సెట్రా. నాకు లైఫ్ ఇన్ మెట్రో చాలా ఇష్టం. లైఫ్ ఇన్ మెట్రో చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ ఆల్బమ్ నెక్స్ట్ లెవెల్. దిస్ ఆల్బమ్ ఆల్సో వెరీ గుడ్. సో నాకు మస్తు నచ్చింది ఈ సినిమా. లైక్ నేను చూసి ఒక 15 నిమిషాలు సరే ఇంత దరిద్రం, భావదరిద్రం ఎంత ఉంది అంటే చూసి ఒక 1 day మాట్లాడుతున్నాం అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఆ సినిమా గురించి. అట్లాంటి సినిమా ఉండే. లైక్ ఐ టోల్డ్ లాట్ ఆఫ్ పీపుల్ వాచ్ మెట్రో ఇంజిన్. దెన్ చూడాలైతే. దెన్ ఐ డెంట్ సీ ద ఫిల్మ్, బట్ లైఫ్ ఇన్ మెట్రో ఆఫ్ కోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్, ఆ టైంలో రేజ్ ఉండేది. లైఫ్ ఇన్ మెట్రో నేను చూసి షాక్ అయ్యి. అసలు లైఫ్ ఇన్ మెట్రో లో ఓపెనింగ్ ఒక సీన్ ఉంటుంది, వాడి ఇంట్లో అందరినీ పిలుస్తుంటాడు కదా, ఆ పిలిచేటప్పుడు అందరు ఫోన్ కాల్స్ చేసుకుంటారు ఒకరికి. ఆ సీన్ చేసి అంటే క్రియేటివ్ బట్ సో వెల్ డన్. అంటే ఒక కార్పొరేట్ సెట్టింగ్ ఎంత కరప్ట్ అయిపోయింది ఆ టైంకే. కరెక్ట్. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది అంటారు మరి, అది ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ టు దట్, బట్ యా. మెట్రో ఇందినో ఎక్కడ ఉంది అది? నెట్ఫ్లిక్స్. రెండు నెట్ఫ్లిక్స్ ఉన్నాయి. చూడాలి అయితే మెట్రో ఇందినో. ఓకే, సో మై 9th pick is అనురాగ్ కశ్యప్స్ నిశాంచి. బట్ నిశాంచి పార్ట్ 1 నేను పార్ట్ 1 థియేటర్లో చూసిన, పార్ట్ 2 థియేటర్లో వస్తా అనుకున్నా. డైరెక్ట్ ప్రైమ్ వీడియో నన్ను డిసప్పాయింట్ చేసి చూసుకోపోరా అన్నాడు. తర్వాత చూస్తుంది అనుకున్నా. ఎందుకంటే పార్ట్ వన్ అయితే లైక్ బేసికలీ ఎట్లా అనిపించింది అంటే, సినిమా చూసి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ మన్మర్జియా బట్ సెట్ ఇన్ వాసేపూర్ వరల్డ్. So what is Vasipur? Vasipur is like a huge drama split into 2. Correct. Same is this film. Nishanchi is a huge drama. ఎందుకంటే నిశాంచిలో ఒక అమ్మ వాళ్ళ 2 పిల్లలు, అమ్మ వాళ్ళ హస్బెండ్ బ్యాక్ స్టోరీ అండ్ ఈ 2 పిల్లల కరెంట్ స్టోరీ, ఆల్ సరౌండెడ్ బై వైలెన్స్. బికాస్ దెర్ ఇస్ వన్ బిగ్ షాట్ లార్డ్ హూ ఇస్ దట్, అక్కడ ల్యాండ్ లార్డ్ వాడు. ఆ ల్యాండ్ లార్డ్ ఈ అమ్మ వాళ్ళ హస్బెండ్, లైక్ వాళ్ళు యంగ్ ఉన్నప్పుడు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళ లైఫ్ ని, ఈమె పిల్లలు యంగ్ అడల్ట్ లైక్ 21-22 వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. దిస్ ఇస్ లైక్ దట్ ప్రాపర్ క్యారెక్టర్ డైనమిక్. బట్ మన్మర్జియా ఎందుకన్నా అంటే ఇక్కడనే లైక్ ట్విస్ట్ వస్తుంది. దెర్ ఇస్ అ హీరోయిన్ దట్ కమ్స్ ఇన్ టు దీస్ 2 kids లైఫ్. ఈ అమ్మ వాళ్ళ పిల్లల లైఫ్ లోకి వస్తుంది. ఈమె ఎలాంటి రోల్ ప్లే చేసిన వీళ్ళు, ఇట్స్ వెరీ గ్రే షేడ్ ఉంటుంది. నువ్వు సినిమా వస్తున్నది కదా, రే ఏం చేస్తున్నారో నువ్వు అనే జోన్కి వెళ్ళిపోతావు. ఎందుకంటే లైక్ ఫస్ట్ ఒకలాగా ఓపెన్ అవుతుంది సినిమా, తర్వాత ఒకటి జైలుకి పోతాడు, వీడు బయటనే ఉంటాడు. ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే 2 పిల్లలు ట్విన్స్. దట్ ఐ నో, ట్విన్స్ ఉన్నారని తెలుసు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చాలా
అరటిపండ్లు ఇచ్చినట్టు ఏమి ఉండదు సినిమా. రైట్. హీ స్టార్ట్స్ ఆఫ్ విత్ యాక్షన్ ఓన్లీ, యాక్షన్ తో స్టార్ట్ చేస్తాడు, డైరెక్ట్ గా డ్రామాలో పడేస్తాడు. సో ప్రాపర్ లైక్ వాట్సాప్ జోన్లోనే ఓపెన్ అవుతుంది. సో ఎందుకు ప్రతిసారి ఇది అంటున్నా అంటే, సినిమా చూసే ముందు ఏదో ఇంటర్వ్యూ మనోడు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటాడు కదా, అయితే అండ్ ఐ లైక్ లిస్నింగ్ టు అనురాగ్ మాట్లాడే వింటే నేను ఐ ఆల్సో ఎంజాయ్ లిస్నింగ్. అదే నేను చెప్తున్నా, నాకు సినిమాల కంటే ఇంటర్వ్యూల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, బికాస్ దాంట్లో ఎక్కువ లేయర్లు అనిపిస్తుంది. దట్ ఈస్ ఐ వాంట్ టు నో. అనురాగ్ కశ్యప్ ఇంటర్వ్యూ ఉంటుంది సంజీష్ తో, వెరీ ఆనెస్ట్ రోల్ చేస్తా ఉంటాడు సార్, రోల్ చేస్తూ దాని గురించి మాట్లాడతాడు బ్రో 5 నిమిషాలు. ఇది యాక్చువల్లీ వీడ్ కాదు, నేను టొబాకో రోల్ చేస్తాను, ఐ లైక్ మై టొబాకో ప్యూర్, అందరు ఇట్లా వీడ్ అనుకుంటుంటారు అని చెప్పి ఇట్లా రోల్ చేసి అక్కడ ఓడతాడు. సైకి నాకు అంటే వాడు అసలు అనురాగ్ కశ్యప్. సో వాడు సంజీష్ ఇస్ ఆల్సో సైక్ ఓన్లీ, వాడు కూడా అట్లా వింత క్వశ్చన్ అడుగుతాడు, వాడు ఎంజాయ్ చేస్తా ఉంటాడు, వాడు క్రేజీగా. అయితే అండ్ సో ఆ ఇంటర్వ్యూలో అంటుండే అనమాట, లైక్ ఈ సినిమా కోసం నేను మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు మై రూట్స్ రైటింగ్ అండ్ డైరెక్షన్ లో. నాకు ప్రైమ్ వీడియో వాళ్ళు సపోర్ట్ ఇచ్చినారు, లైక్ లిటరల్లీ ప్రొడ్యూస్ బై ప్రైమ్ వీడియో. సో ప్రైమ్ వీడియో అని పడుతుంది, ప్రైమ్ వీడియో స్టూడియోస్ అని. సో ఐ వాజ్ హ్యాపీ, ఓకే బాగానే పైసలు పెట్టినారు, సినిమా తీస్తున్నారు. సో ఎక్కడ కూడా పైసలు తక్కువైనట్టు ఏమి ఉండదు, మంచి ప్రాపర్ యాక్షన్ జోన్, మంచి అన్ని రియల్ లొకేషన్స్ అన్ని బాగుంటాయి, మ్యూజిక్ క్రేజీ ఉంటుంది. మ్యూజిక్ ఇస్ నాట్ బై స్నేహ కల్వంకర్, దేర్ 2 other people. సో కానీ స్నేహ కల్వంకర్ ఆమె జోన్ లోనే ఉంటుంది. సేమ్ ఈ వాసేపూర్ అండ్ దేవుడి బట్ ప్రాపర్ మస్తు ఉంటది. అంటే లిరిక్స్ కీప్ యాడింగ్ టు ద స్టోరీ. ఆల్బమ్ లో లిరిక్స్ అన్ని పాట లిరిక్స్ అని కీప్ యాడింగ్ టు స్టోరీ. సో మస్తు ఉంటది, చాలా చాలా లైక్ ఎమోషన్ బాగా తీసుకెళ్తారు. ప్రాపర్ అనురాగ్ కశ్యప్ సినిమా అనేది వన్. బట్ అగైన్ చాలా మందికి అగైన్ ఎక్కలేదు అనుకుంటా, చూడలేదు అనుకుంటా పార్ట్ 1. నేను చూడలే యాక్చువల్లీ. ఐ వాజ్ ఆల్సో, నాకు ఇట్లా డిఫరింగ్ ఒపీనియన్. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది అది అన్నారు. నేను కూర్చొని చూడాలా లేదా, నేను ఇంకా డౌట్ఫుల్ గానే ఉండిపోయినా. బట్ వాచ్ నేను పార్ట్ 2 పక్కా చూస్తా. ఐ థింక్ పీపుల్ ఆర్ సింగ్ పార్ట్ 2 చూసిన తర్వాత ద ఎక్స్పీరియన్స్ ఇస్ బెటర్, ఎక్స్పీరియన్స్ ఇస్ లాట్ బెటర్ అని. ఎందుకంటే ఈ గ్రే జోన్ అంటున్నా కదా, ఈ గ్రే జోన్ తీసుకెళ్లి ఆపేస్తాడు. బట్ అప్పటికే 2.5 hours మంచి ప్రాపర్ డ్రామా సస్టైన్ చేస్తాడు. సో గ్రే జోన్ తీసుకెళ్ళి ఆపేసి ఈ తర్వాత ఏమవుతుంది, సో ఇట్ గెట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ ఫస్ట్ లోనే జైలుకి వెళ్ళిన ట్విన్ బ్రదర్ ఉంటాడు కదా, బట్ ఎండింగ్ కి వస్తాడు బయటికి, దాట్ ఇట్ గెట్స్ ఇన్ టు గ్రే జోన్. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ ఆపుతాడు. సో అందుకే ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది, మ్యూజిక్ నచ్చింది, టెక్నికలీ క్రేజ్ ఉంటుంది, ఆల్ దట్ వాస్ నైస్. సో ఎంజాయ్ చేసాను నిశాంచి. రైట్, నేను కూడా చూడలేదు. అనురాగ్ కశ్యప్ ఛాన్స్ ఇవ్వలేదు. ముందు ఆ లవ్ ఫుడ్ సినిమా చూసిన అది, వాట్ ఈస్ దట్ పెద్ద టైటిల్ ఒకటి ఉంటుంది, దిల్రుబా చికాతు దిల్రుబా ఇస్ ఐ థింక్ కిరణ్ అబ్బవరం. నో దిల్. దెన్ వాట్ ఈస్ దట్ తాప్సీ పన్ను అండ్ అనురాగ్ కశ్యప్ నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ దిల్ తో స్టార్ట్ అవుతుంది. గేమ్ నో తాప్సీ పన్ను అనురాగ్ కశ్యప్. I forgot the title, but ఇది నేను చూసింది అది వాట్ ఈస్ దట్, అరే ఎమోషనల్ అత్యాచార్, దుబారా దట్ ఇస్ ఆల్సో బ్యాడ్. ఇది ఇంకో సినిమా డీజే ప్యార్ మొహబ్బత్, ఆ సినిమా లిటరలీ ఏం చేసిండంటే, అనురాగ్ కశ్యప్ ఓ రోజు రాత్రి తాగేసి వాడి ట్వీట్లు వెళ్ళాడు అన్ని, ఆ ట్వీట్లు తీసుకొని నేను దీంచుంటూ సినిమా దిద్దుతా, స్టోరీకి నాకు సంబంధం లేదు, ఇట్ ఈస్ ఫర్ లూజర్స్ స్టోరీ అనేది, నేను ట్వీట్లని నేను సీన్ గా తీస్తాను. మొత్తం అంతా సినిమా అంతా సోషల్ కామెంటరీ ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్, నువ్వు సోషల్ కామెంటరీ చెయ్యి, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు సినిమా ఎఫెక్టివ్ గా నువ్వు సినిమా అంతా లేకిగా తీసావు నువ్వు, అండ్ దెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ లేదు నేను చాలా రైట్ గా ఐ విల్ స్టాండ్ ఫర్ ద రైట్ థింగ్స్. ఇట్స్ నాన్ సెన్స్, ఇట్స్ బ్యాడ్. ఆ సినిమా చూసాను నేను, ఆ సినిమా చూసి నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అది లైక్ నువ్వు నీ మీద ఎంత నాకు రెస్పెక్ట్ ఉంది నాకు, నువ్వు ఇదంతా నువ్వు డిస్నీ ప్లస్ ప్రొడ్యూస్ అనుకుంటా, జియో స్టూడియోస్ అచ్చా వాళ్ళకి డొక్క కొట్టినా. బట్ నో ఇట్ ఇస్ నాట్ గుడ్ అజెండా. డీజే మొహబ్బత్ 1 దట్ ఈస్ బ్యాడ్. దాంట్లో అలాయా ఎఫ్ అని యాక్టర్స్ ఉంటుంది, షీ లుక్స్ గుడ్ బట్ ద మూవీ ఇస్ బ్యాడ్. అండ్ ఈ సినిమా నేను చూడలేదు అందుకే నిశాంచి. అండ్ వన్ మోర్ అంటే అంటారు పిచ్, ఇఫ్ యూ స్టిల్ నాట్ కన్విన్స్డ్ వాట్ నిశాంచి, అందులో ఇద్దరు యాక్ట్ చేసిన ఇద్దరు ఫీమేల్స్ చాలా హాట్ ఉంటారు, చూడండి చాలా హాట్ ఉంటారు. రైట్, యువర్ 8 పిక్ నెంబర్ 8. నాది 8. మహావతార్ నరసింహ. మై 8 వాస్ మహావతార్ నరసింహ. ఓకే, నాది రెట్రో. ఓ చాలా తక్కువ ఉంది రెట్రో, వెరీ నైస్. సో నేను వీటి థియేటర్లో చూసినాము.
రెట్రో చాలా మందికి ఎక్కలేదు, చాలా మంది ఏం సినిమా రాయి అన్నారు. బట్ ఐడియా లెవెల్లోనే నాకు మెంటల్ చేసేస్తుంది అసలు వీడు ఎక్కడికి వెళ్ళి ఏం తీసాడు అని. ఐడియా లెవెల్లోనే ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. వాట్ ఈస్ ది ఐడియా యాక్చువల్లీ? యూ సా ద ఫిల్మ్? నేను చూడలేదు సినిమా. స్పాయిలర్ రెట్రో జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనా? రెట్రో ఇస్ బేసికలీ ఇంకో అవతారం ఎందుకు పుట్టాలి, అవతారం ఎందుకు, విష్ణు దేవుడు ఎందుకు వస్తాడు, విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క అవతారం దేవుడు రీబర్త్ ఆఫ్ గాడ్, దేవుని అంశం వచ్చి పుట్టిండు. క్లైమాక్స్ గాడ్ అనేవాడు ఎందుకు వస్తాడు అంటే సొసైటీలో గాడ్ అనే ఒక మనిషి గాడ్ అనే ఐడియా, మనిషి ఒక దేవుడిని ఎందుకు వెతుక్కుంటాడు, దేవుడు అనే ఐడియా ఎలా పుడుతుంది, అది ఎలా నిజ రూపంలోకి వస్తుంది. ఐడియా లెవెల్లో ఐడియా అంటే ఒక బేస్ అని చెప్పాలంటే అది. బట్ దాంట్లో జనరేషనల్ డ్రామా అది ఇది ఒక మనిషి పుట్టడం ఎట్లా పుడతాడు చాలా ఉంటుంది. అంటే లైక్ చాలా లేరు ఉంటాయి. మధ్యలో ఒక కమర్షియల్ జోన్ కి పాటలు ఫైట్లు అన్ని వస్తాయి కానీ దిస్ ఇస్ యాక్చువల్ క్రక్స్. బట్ క్రక్స్ ఇస్ లైక్ అంటే తెలుసుకుంటే ఇప్పుడు సూర్య ఉన్నాడు కాబట్టి నువ్వు కొంచెం మసాలా యాడ్ చేయాలి. సో ద ఫైట్ గోస్ ఆన్ టు 2 hours 45 minutes. ఫైట్ కొంచెం లాంగ్ ఉండాలి బికాస్ స్టైలిష్ కనపడాలి. అండ్ హీరోయిన్ ఉండాలి, హీరోయిన్ తో లవ్ ట్రాక్, బట్ హీరోయిన్ తో ఉండాలి, హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఇట్స్ వెరీ కన్సిస్టెంట్ విత్ వాట్ ద ఐడియా ఇస్. సో సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ చాలా. సో సినిమా ఇఫ్ యూ రీఎడిట్ ద ఫిలిం టు 2 hours 20 2 hours 30 minutes, లాట్ ఆఫ్ పీపుల్ విల్ లైక్ ఇట్ మోర్. బట్ కార్తిక్ సుబ్బరాజ్ ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు, నాకు తెలుసు నేను ఏ కన్స్ట్రెయిన్ సినిమా తీస్తాను, నేను అలానే సినిమా తీస్తాను, ఆ సినిమానే బయటకు వెళ్తాను, నేను మళ్ళీ ఏం చెయ్యను దాన్ని. ద ఫిలిం యాజ్ ఈస్ గుడ్ అన్నాడు ఆయన. బట్ ఐ హర్డ్ ఆ సినిమా నేను మెయిన్ కంప్లైంట్ అదే, దట్ ఐడియాస్ చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ దేన్ని ఏ ఐడియాని కూడా అది చాలా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయదు సినిమా. అంటే లాట్ ఆఫ్ దెమ్ విల్ బి లాస్ట్ ఏమో మధ్యలోనే గివ్ అప్ అనుకుంటారా, కానీ కొంచెం ఓపిక పట్టాలి మధ్యలో ఒక 30-40 minutes చాలా కొంచెం ఓపిక పట్టాలి, పేషెన్స్. బట్ దెన్ ఒక్కసారి ప్రీ క్లైమాక్స్ కన్నా ఒక 20 minutes ముందు నుంచి సినిమా ఒక జోన్ కి పోతుంది. అక్కడి నుంచి ఎవ్రీ 5 minutes ఏం జరుగుతుంది ఆ సినిమాలో అనుకుంటాను, లైక్ లిటరలీ దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్. నేను మళ్ళీ రివాజ్ చేయలేదు, బట్ క్రేజీ సినిమా అసలు. అంటే కార్తిక్ నువ్వు జిగర్తన XX చూసుంటే, జిగర్తన XX సినిమా అంతా క్లైమాక్స్ లో ఒక దగ్గర కూర్చోబెడుతుంది, సిమిలర్ జోన్. సో జిగర్తన XX చూసినప్పుడు అసలు ఏం చేస్తున్నాడు అనుకున్నా, నేను క్లైమాక్స్ నాకు మెడల్ వేసిపోయింది, ఏంద్రా ఇది అని. దిస్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. టెక్నికల్లీ కూడా చాలా చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఒక 7-8 minutes ఒక సింగిల్ టేక్ బిట్వీన్ ఫ్లోర్స్. దాని గురించి విన్నా నేను, దట్ ఈస్ టూ గుడ్ అని విన్నా. టూ గుడ్ ఉంటుంది. బట్ ఎవ్రీబడి టాక్ అబౌట్ అది క్రేజీ ఉంది, ఇట్లాంటి సీన్స్ చాలా పెట్టాడు. బట్ హీ ఎక్స్ప్లోర్స్ దీస్ ఐడియాస్ ఆఫ్ లైక్ కొన్ని కాంప్లెక్స్ ఐడియాస్ ని తీసుకొని ఆ కాంప్లెక్స్ ఐడియాస్ ని ఆ లెవెల్, ఆ డీప్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు తీసిన దాంట్లో అని అన్నారు. దట్స్ వాట్ ఐ హర్డ్. బికాస్ కార్తిక్ సుబ్బరాజ్ ఆల్సో వాంట్స్ టు మేక్ మోర్ మూవీస్, సో హీ నీడ్స్ టు డూ వాట్ ఎవర్ హీ నీడ్స్ టు డూ. దట్ ఈస్ ద కాంప్రమైజ్. నువ్వు మెయిన్ స్ట్రీమ్ లో ఇట్లాంటి స్టోరీ చెప్పాలంటే కాంప్రమైజ్ చేయాలని ఇండియన్ ఆడియన్స్ అంతే ఐక్యూ ఉంది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది ఎవరికి ఎక్కట్లేదు, వాడు అంత చెప్తేనే ఎవరికి ఎక్కట్లేదు, ఏంద్రా ఈ స్టోరీ అనుకుంటున్నారు. ఇంకా డైరెక్ట్ ఆ సబ్జెక్ట్ పట్టుకుంటే అసలు చూడరు. అసలు వాడు తీసాడు అట్లా. యాక్చువల్లీ మెర్క్యూరీ సినిమా తీసాడు, ఎవడు అసలు ప్రభుదేవా కదా, ఆ సినిమా మెంటల్ ఉంటది, ఎవరికి తెలియదు. సో ఆ సినిమా మూకీ సినిమా అని చెప్పి కొంచెం పబ్లిష్ చేశారు. మూకీ ఎందుకుందో కూడా ఒక మ్యూజియం, దట్ ఈస్ అ మెటాఫర్ ఓన్లీ. బట్ ఎవరు చూడలేదు ఆ సినిమాని. సో వాడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి కాబట్టి వాడు హీస్ టేకింగ్ ఆల్ ఆఫ్ ద స్టెప్స్. బట్ ఈస్ అ గ్రేట్ ఫిల్మ్. బట్ మేబీ హీ షుడ్ వన్స్, ఐ మీన్ మెర్క్యూరీలో దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్లు అన్ని ఉన్నాయా? ఏముండవు. ప్రాపర్ ఆర్ట్ సినిమా ఉంటుంది, ఆర్ట్ సినిమాలో ఉంటుంది. సో అది ఆడలేదు కాబట్టి ఈస్ లైక్, యు నో వాట్ ఐ డు కొంచెం కమర్షియల్. దట్ ఈస్ వై జిగర్తన XX, దట్ ఈస్ వై రెట్రో. సో ఆ రెండింటి మధ్యలో మళ్ళీ పేట తీసాడు, ఇంకోటి ఏదో తీసుంటాడు మధ్యలో. పేట అండ్ ఇది పేట ముందు రాలే, మెర్క్యూరీ తర్వాత పేట. అవునా? పేట తర్వాత ఇంకేదో సినిమా వచ్చినట్టుంది. జగమే తందిరం. దట్ వాస్ ఫ్లాప్, దట్ వాస్ బ్యాడ్లీ. జగమే తందిరం అని. అచ్చా, అది రిలీజ్ అయిందా? అది నెట్ఫ్లిక్స్ రిలీజ్. ఇట్ వాస్ రిలీజ్ ఇన్ 21 or 22. బట్ వాజంట్ దట్ స్టక్ ఫర్ సో లాంగ్? వర్స్ట్ ఉంటుంది అది. స్టక్ అయ్యి నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది.
ఆ సినిమా తీసిన తర్వాత XXX అందరికి జనాలు పిచ్చి లేపింది. ఆల్సో దాని తర్వాత XX తోటి గ్రేజీ కంబ్యాక్ ఇచ్చిండు. అంటే XX లో ఐడియా ఇంత ఎక్స్ప్లోర్ చేస్తే he says that okay XX లో నా స్కోప్ ఇంతవరకు ఉండే, ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై స్కోప్. ది ఐడియా ఆఫ్ XX ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై హొరైజన్స్ మచ్ మోర్. సో జనాలు అక్కడ అలా ఎందుకున్నారు అన్నది నేను ఇంకా విడమర్చి చెప్తాను అన్న జోన్. He did not let go of the XX zone still. ఇంకా నేను అదే జనరేషన్ డ్రామా, మనం ఎందుకు ఇలా ఉన్నాం, మనం అంటే ఏంది, మనం మన ఐడెంటిటీని ఎత్తుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. సో ఈ సినిమా చూసిన తర్వాత ఇఫ్ యూ హావ్ నాట్ వాచ్డ్ సిన్నర్స్ యూ నీడ్ టు వాచ్ సిన్నర్స్. చూడలే ఓ గోవా సిన్నర్స్ అలా పెట్టుంచారు పైన ఉంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ పేషెన్స్ యూ నీడ్ టు వాచ్ కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ ఆల్సో. కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ నేను విన్నా, అది కూడా క్రేజీ అని. కానీ అది డాక్యుమెంటరీ, లిటరలీ డాక్యుమెంటరీ, బట్ ఇన్ సినిమాటిక్ డాక్యుమెంటరీ. ఇట్లా ఫ్లాట్ ఉంటుంది సినిమా, చాలా ఓపిక చూడాలి. 3 గంటలు ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది సినిమా. కానీ వన్స్ యూ రియలైజ్ వాట్ మార్టిన్ స్కార్సెసీ ఈస్ ట్రైయింగ్ టు డూ, దెన్ యూ రియలైజ్ ఓకే దిస్ ఇస్ క్రేజీ. సిన్నర్ చూడాలి. బట్ వెరీ గుడ్. పేషెన్స్ టెస్ట్ చేస్తుంది, ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. రైట్. ఆల్సో మిక్కీ 17 కూడా కొంచెం ఇట్లాంటి ఐడియాలే కొంచెం. మిక్కీ 17 ఆల్సో ఫెంటాస్టిక్. మిక్కీ 17 కూడా నాట్ ఎగ్జాక్ట్లీ ఐడెంటిటీ, బట్ అగైన్ హ్యూమన్ రేస్ గురించి, వాట్ ఈస్ హ్యూమన్ రేస్ ట్రైయింగ్ టు డూ. అంటే ఇప్పుడు మనం ఏడున్నాం, ఫ్యూచర్ లో పోదాం అనుకుంటున్నాం, ఎందుకు పోదాం అనుకుంటున్నాం, ఇప్పటివరకు పాస్ట్ ఏం చేసినాం. అండ్ అగైన్ ఒకవేళ అగైన్ ఫర్ సపోజ్ ఒక మార్స్ అనేది జరిగితే, మార్స్ కాకుండా వేరే ఇంకేదైనా ప్లానెట్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఏదైనా పాపులేషన్ ఉంటే ఆర్ ఏలియనే ఉంటే దాంతో హ్యూమన్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా డీల్ చేస్తారు, ఎలా అంటే ఆఫ్ కోర్స్ ఈ డీల్ జరగాలి, ఏం జరగాలి అంటే క్యాపిటలిస్ట్ పొలిటీషియన్స్ ఈ రెండే కదా. దీస్ 2 ఆర్ ద మిషనరీ దట్ ఈస్ గోయింగ్ టు రన్ ఆల్ ఆఫ్ దిస్. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. సో ఈ లెవెల్లో మిక్కీ 17 కామెంటరీ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ అది అమెరికన్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ ట్రంప్ వస్తాడు, ఇలాన్ మస్క్ వస్తాడు, వాళ్ళపైన నాట్ ఎగ్జాక్ట్లీ దోస్ క్యారెక్టర్స్ బట్ కామెంటరీస్ క్లియర్లీ ఆన్ దెమ్. సో అవన్నీ వస్తాయి. బట్ అవన్నీ పట్టించుకోకపోయినా కూడా ఐడియా లెవెల్లో అసలు వెరీ ఎంటర్టైనింగ్. అండ్ అగైన్ బాంగ్ జూన్ హో తీసిండు అగైన్. సో పారాసైట్ డైరెక్టర్ మేడ్ మిక్కీ 17. యా, బట్ మిక్కీ 17 ఇస్ అపరెంట్లీ ఎ ఫ్లాప్. సో అంటే పైసలు చేయలేదు. రైట్. నేను యాక్చువల్లీ ఇన్లేదు. ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ సంబడి హూ మేడ్ పారాసైట్ దెన్ ఆఫ్ కోర్స్ దాని గురించి ఇఫ్ ఇట్ వాస్ గుడ్ ఆర్ పాపులర్ అయింది అంటే ఖచ్చితంగా వచ్చేది రేడార్ లోకి. బట్ రాలేదు. ఐ డోంట్ నో. ఇట్స్ ఎ ఫ్లాప్. యా. సో ఓకే 8. యా. సో ఇది కన్నడ సినిమా ఉంది అజ్ఞాతవాసి అని. సో దట్ ఫిల్మ్ ఇస్ number 8 ఫర్ మీ. నాట్ ద తెలుగు అజ్ఞాతవాసి గైస్. కన్నడలో అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది. బొమ్మని రాని లేడా ఇట్లా సిగరెట్ ఇట్లా పైప్ పట్టుకుని ఇట్లా కొడతారు. తరింటికి దారి. ఓ సారీ, నేను అందుకే నేను అత్తరింటి దారిలో బొమ్మని రాని ఉన్నాడా నా బ్రెయిన్ లో కన్ఫ్యూజన్. బొమ్మని రాని అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసిలో ఫాదర్ సంథింగ్ లైక్ యంగర్ బొమ్మని రాని ప్లేస్ బొమ్మని రాని మనవాడు పవన్ కళ్యాణ్. అజ్ఞాతవాసిలో ఒక బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ ఉంటుంది. ఐ థింక్ సెకండ్ హాఫ్ లో ఎక్కడో వాడి లైఫ్ లోకి అప్పుడే కలర్ వచ్చింది ఆర్ సంథింగ్. ఫ్లాష్ బ్యాక్ అంతా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. వచ్చింది అనగానే అది బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇలా కలర్ లో ట్రాన్సిషన్. దిస్ ఇస్ సినిమా. ఇది రాబాయ్ త్రివిక్రమ్ ఎందుకు నేను నీకు డబ్బులు ఇస్తా. ఎస్, నాకు డైలాగ్ లో అర్థం కాలేదు. సో షో మీ క్లియర్ గా. ఏంటది విండోస్ ఏదో ఉంటది బ్రో, మూవీ మేకర్. నేను నా 4th క్లాస్ లో చేసిన ట్రాన్సిషన్. ఎగ్జాక్ట్లీ. అమ్మా సో ఈ అజ్ఞాతవాసి అనేది సో అజ్ఞాతవాసి అనే పదాన్ని లిటరల్ గా తీసుకుంటది సినిమా. బట్ అతను ఎక్కడికి పోయి ఉంటాడు. అతను ఒక కర్ణాటకలో ఒక చిన్న ఊర్లో బతుకుతుంటాడు. ఆయనకి పిల్లలు ఉంటారు, ఆయనకు సంసారం ఉంటుంది, ఆయనకు రిలేటివ్స్ ఉంటారు, చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. బట్ సినిమా అంతా ఈ క్యారెక్టర్ మధ్య డ్రామా మీదే నడుస్తూ ఉంటుంది. అండ్ అగైన్ దేర్ ఆర్ లైక్ సో ఇది ఈయన ఫ్యామిలీ, మెయిన్ లీడ్ ఫ్యామిలీ. ఇది సైడ్ క్యారెక్టర్స్ 2-3 ఉంటాయి అనమాట. ఒక యంగ్ ఉమెన్ ఉంటుంది, ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు. అఫ్ కోర్స్ ఒక లవ్ స్టోరీ యాంగిల్ ఉంటుంది. బట్ ఈ చుట్టుపక్కల జరిగే డ్రామా వల్లనే ఈ అజ్ఞాతవాసి
అనే ఐడియా ప్రాపగేట్ అవుతుంది. బట్ అది లిటరల్లీ ఆన్ ద ఫేస్ ఎక్కడ చెప్పడు, ఎక్కడ స్పూన్ ఫీడ్ చేయడు. ఎవ్రీథింగ్ ఈజ్ మెటఫారికల్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ షో బట్ డోంట్ టెల్, అది జోన్లో ఉంటుంది. సో బట్ స్క్రీన్ ప్లే చాలా లైక్ పేసీగానే ఉంటుంది. నీకు మధ్యలో ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఎడిట్ చాయిసెస్ ఉంటాయి. కెమెరా వర్క్ ఇస్ ఫెంటాస్టిక్ త్రూ అవుట్ ద కెమెరా వర్క్ ఇస్ ఫెంటాస్టిక్. సో టెక్నికలీ ఎక్కడ తగ్గదు. బట్ నీ ఐడియాని ఎందుకు డైల్యూట్ లైక్ స్పెల్ అవుట్ చేయట్లేదు అంటే ఇట్ స్పాయిలర్ అయిపోతుంది చెప్తే. సో ఇట్ ఈస్ వెరీ లైక్ టైట్ నెట్ ఉంటుంది చాలా. సో అజ్ఞాతంలోకి వెళ్ళినవాడు ఎందుకు అజ్ఞాతంలోకి ఉన్నాడు, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే సినిమా అది ఒకసారి రివీల్ అవ్వగానే వాట్ ఆర్ దే డూయింగ్ అని అనుకుంటావు, ఓ షిట్ ఇంత ఉందా ఇందులో అని. జాన్రా ఇస్ డ్రామా బట్ మిస్టరీ ఆల్సో, మిస్టరీ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ మిస్టికల్ ఉంటుంది, వీడియో ఎందుకు చేస్తుండే ఇవన్నీ అని. అది రివీల్ అవ్వగానే యూ కనెక్ట్ ఆల్ ద డాట్స్ అనమాట. అప్పటికి నీకు ఇండివిజువల్ పీసెస్ సీన్స్ లాగా అన్నట్టు ఉంటుంది. కన్స్ట్రక్షన్ బాగా కన్స్ట్రక్ట్ చేస్తాడు. వన్స్ యూ జాయిన్ ఇట్ యూ గెట్ ద హోల్ పిక్చర్. ఇట్ ఇస్ టూ గుడ్. అంటే అసలు కన్నడ మూవీ తెలుగులో కన్నడ షోస్ పడండి అనమాట. లైక్ మారుమూల ప్రాంతాల్లో పడింది మన హైదరాబాద్ లో. పీవీఆర్ ఎక్కడో పడితే పంజాగుట్ట అనుకుంటా వెళ్ళి చూసిండే నేను. ఇద్దరు వెళ్ళాను. నాకు చాలా ఫెయింట్ గుర్తుంది సినిమా, అందుకే యాటిట్యూడ్ వచ్చిన థాట్ ఐ రియలీ లైక్ ద మూవీ దెన్, బట్ నాకు అస్సలు గుర్తులేదు సినిమా. ఇద్దరం వెళ్ళినాం. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. We did a live only after we saw that movie. సో చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకే లైక్ మళ్ళీ గుర్తు చేసుకున్నాను అనమాట. ఓకే ఇది కూడా అన్ని చూస్తూ ఉండే ఏం లిస్ట్ చేయొచ్చు ఏమిటి అని. బట్ ఇట్ డిజర్వ్స్ ద స్పాట్ అని నా దాంట్లో అయితే డిజర్వ్ స్పాట్ అనిపించింది. ఎందుకంటే టెక్నికలీ కానీ కథపరంగా నాతో ఉండిపోవడం అని ఉంది కాబట్టి. దట్ వాస్ number 8 for me. Lovely. So this was 7 for you. Now number 7 is Hit 3. Oh, Hit 3. Yes. Nice. ఎందుకు మీ దాంట్లో మీ లిస్ట్ లో లేదు? ఎన్ని బ్యాడ్ సినిమాలు చూసావు? లైక్ హిట్ 3 యాడ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే నేను జెన్యూన్ గా ఐ నో కంటెన్షన్ ఉంది. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ డెంట్ లైక్ ఎంజాయ్ లైక్ ఇదేం లఫుడ్ సినిమా అన్నారు. బట్ నేను ఐ డోంట్ నో మరి నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి తెలియదు. ఐ హ్యాడ్ ఫన్. నాకు మోస్ట్లీ బోర్ కొట్టలేదు సినిమా. అక్కడక్కడ ఓకే అనిపించింది. బట్ ఐ ఎంజాయ్డ్ నానీస్ క్యారెక్టర్. ఐ ఎంజాయ్డ్ ఏమంటారు ద మూవీ. ఆబ్వియస్లీ హిట్ 1 కి హిట్ 2 కి ఏదైతే ఆ సస్పెన్స్ థ్రిల్లర్ ని మొత్తం అంతా దేవర్లో ఇదంతా పక్కన దోబు, నాని చేతికి కత్తిస్తా మందిస్తా నువ్వు ఎగిరు నువ్వు నరుకు అనే జోన్ లోకి వెళ్ళింది. బట్ ఐ మీన్ దాంట్లోకి నీట్ గానే ట్రాన్సిషన్ అయిందని అనిపించింది. లైక్ అంటే ఆ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే వాళ్ళు వెన్ నాని వాజ్ డూయింగ్ ఆల్ దిస్ క్రిమినల్ యాక్టివిటీస్ అది సస్పెన్స్ మెయింటైన్ చేసి దాన్ని ఆ స్టోరీలోకి బిల్డ్ చేసి వాళ్ళ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే అది మొత్తం క్రేజీ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుందో ఐ థాట్ దట్ దే టుక్ అది మెల్లగానే నీట్ గానే తీసుకెళ్లారు అనిపించింది. ఐ థింక్ జనాలకి మ్యూజిక్ అంత ఎక్కలేదు, నాకు బాగానే అనిపించింది, అంత బ్యాడ్ అనిపించలే. నానీస్ క్యారెక్టర్ మంచిగా ఉంది అనిపించింది. ఇట్ వాజ్ కొంచెం ఆ క్యారెక్టర్ లో ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఉండే ఆఫ్ ఓకే వీడు ఒక 30-40 year old ఆర్ వాట్ ఎవర్ కొంచెం ఓల్డర్ గా హీఈస్ డీలింగ్ విత్ హిస్ డాడ్ ఆల్సో. వార్ డైనమిక్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వీడు కొంచెం బ్యాడ్ యాస్ కాపే వీడు పోయి నరుకుతుండే ఆడేటవి. ఒకటే ఏంటంటే హిట్ లో ద విలన్ వాజ్ వెరీ వీక్. విలన్ ని కొంచెం మంచిగా పెట్టుండాల్సిండే. విలన్ ఇస్ స్టూపిడ్. యా వెరీ స్టూపిడ్. బట్ వాడు అంత పెద్ద సొసైటీ కడతాడు. సమ్హౌ హి బిల్డ్స్ ఎవ్రీథింగ్. బట్ వాడు ఎట్లా వాడి ఎంట్రీ చేసినప్పుడు వాడు ఏదో మాల్లో చెకప్ చేస్తున్నాడు. అరే నీ సొసైటీలోకి ఓడొస్తుండో తెలీదా నీకు? నువ్వు వాడు ఏమన్నా ఏం నెక్స్ట్ సిగరెట్ లైటర్ తీసి పక్కన పెడతా లైక్ వాట్ ఆర్ యూ? ఓన్లీ విలన్ ఒకటే యూస్లెస్ అనిపించాడు. బట్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఓకే ఈ ఒక డార్క్ వెబ్ ఆల్సో అది కూడా అబ్యూస్ టర్మే. బట్ వాళ్ళు ఒక సొసైటీ ఉంది, వాళ్ళందరూ కలిసి ఇట్లా ఎంట్రీ ఇవ్వాలంటే దే హ్యావ్ టు డూ దిస్ కిల్లింగ్ టు గెట్ ఇన్ టు ద సొసైటీ ఎక్సెట్రా. దట్ కాన్సెప్ట్ బాగుంది అనిపించింది. అండ్ మాస్ మసాలా సినిమా పరంగా చూస్తే నేను ఎంజాయ్ చేసిన సినిమా. ఐ ఎంజాయ్డ్ హిట్ 3. మేబీ బికాస్ నాని మీద బయోస్ మరి తెలియదు కానీ బట్ ఐ థాట్ దట్ ఇట్ వాస్ డీసెంట్. యా అందుకే నేను ఆ లిస్ట్ లో పెట్టినా. నేను అదే చెప్తున్నాను, తెలుగు సినిమాలు ఎన్ని ముష్టి సినిమాలు చూసానంటే నేను, అందుకే నేను హిట్ 3 ఐ పుట్ ఇట్ ఇన్ ద లిస్ట్. నేను కంట్రోల్ ఆల్ డిలీట్ చేసేసినాను. సో నువ్వేం చెప్తున్నావు నాకేం తెలియదు. ఫేర్ ఎనఫ్. నాకు అసలు ఐ డోంట్ డిసగ్రీ. వెరీ అంటే చాలా డమ్ ఉండేది.
చాలా డబ్బు ఉంటుంది. బట్ అదే నేను ఐ థింక్ అగైన్ బ్రో దట్ ఈస్ ది ఐడియా ఏమో. ఐ డోంట్ థింక్ హీ కాంట్ రైట్ బట్ హీస్ ఆస్క్డ్ నాట్ టు రైట్ ఏమో. ఐ డోంట్ 2-3 days తర్వాత నేను వెళ్ళా. అప్పటికే నాకు ఐ థింక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు దట్ దిస్ డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ హిట్ 1 హిట్ 2 లాగా ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్, అది ఇది ఇంటెలిజెంట్ డ్రామా. ఇట్ ఈస్ నాట్. అది పోయి ఎల్లు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి జస్ట్ అ మ్యాడ్ క్యాప్ ఫన్ ఎంటర్టైనర్ టైప్. దెన్ No, I was saying it is not as bad as other mass masala cinema. It is better than and కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది సినిమాలో. సో అసలు ఓకే దిస్ ఇస్ గుడ్. నేను ఆ ఎక్స్పెక్టేషన్ తో పోయినా అది సాటిస్ఫాక్షన్. అంటే అప్పుడు ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే ప్యాకేజింగ్ లో. సో నువ్వు హిట్ 3 అని పెట్టినావు, దీనికి హిట్ ఎనీథింగ్. ఇట్ ఇస్ నాట్, ఇట్ డజంట్ బిలాంగ్. సరే, ఇట్ డజంట్ బిలాంగ్ ఇన్ ద హిట్ యూనివర్స్. ఎందుకంటే హిట్ 1 is fantastic. Right. Hit 1 is a proper investigative thriller. Correct. మజా వస్తుంది వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. మొన్న రివాచ్ చేసిన it still holds up. It still holds up. It is still good. Yeah. మ్యూజిక్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, ఎడిట్ గానీ, యాక్షన్ గానీ ఫెంటాస్టిక్ ఉంటుంది. హిట్ 2 is again diluted. కొంచెం డైల్యూట్ అవుతాయి ఎందుకంటే అడ్విషియస్ ఇస్ నాట్ గ్రేట్ యాక్టర్, అది హోల్డ్ చేయలేదు చాలా వరకు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఓకే. కరెక్ట్. బట్ అదే హిట్ 2 అవుట్ ఆఫ్ ది విండో. హిట్ 2 doesn't let you breathe also. అంటే కదులుతా ఉంటుంది స్క్రీన్ ప్లే, సో you don't think too much. హిట్ 2 doesn't let you breathe. హిట్ 3 is out of the window. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అవసరం లేదు నాకు. నేను జస్ట్ యానిమల్ లా వాడు బ్లాక్ సూట్ వేసుకొని నరికిండు, నేను వైట్ సూట్ వేసుకొని నరుకుతా అంతే. యా అంటాను క్లైమాక్స్ లో. I don't know. So okay, light. I agree. Fair criticism. సో అందుకే నాకు అంటే ఇందాక అన్నావు కదా ఎంత ఫుడ్ సినిమాలు చూసిన అంటే హిట్ 3 పెట్టాల్సి వచ్చింది అంటే భారీ సరిలో. బట్ నాకు అది గుర్తుంది. నేను సినిమా నా ఎక్స్పీరియన్స్ నేను గుర్తు తెచ్చుకుంటున్నా. దట్ నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను తిట్టుకోలే, యాక్చువల్లీ ఎంజాయ్ అందరితో బాగుంది మంచి సినిమా చూసినా అని అనిపించింది నాకు. ఐఎమ్ షూర్ నేను అది రివాచ్ చేస్తే అన్నట్టు ఇంత ముందు చెప్పినట్టు ఐఎమ్ షూర్ నేను బండబోతులు తిడతా సినిమాని. బట్ నేను థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే గుడ్. నెంబర్ 7 బ్యాడ్ గర్ల్. ఓ నైస్. చాలా రీసెంట్గా చూసాను నేను. అండ్ బ్యూటిఫుల్. ఒక అమ్మాయి ఇంట్లో తొక్కేస్తే రెబెల్ అయితే ఆమె లైఫ్ ఎట్లా తిరుగుతుంది, తిరిగినాక ఒక ఏజ్ వచ్చినాక మళ్ళీ ఆ అమ్మాయి రియలైజ్ అయితే కి ఓకే మై పేరెంట్స్ డిడ్ వాట్ ఎవర్ దే డిడ్, బట్ వాళ్ళకి అంతే తెలుసు ఆ టైంలో. సో అలా చేశారు. వాళ్ళని ఐ కాంట్ హోల్డ్ గ్రడ్జ్ అగైన్స్ దెమ్. ఇప్పుడు ఇది నా లైఫ్, నేనే సెట్ చేసుకోవాలి. నాకు ఎవరు సేవియర్ రాడు, నా బాయ్ ఫ్రెండ్ సేవియర్ కాదు, మా పేరెంట్స్ సేవియర్ కాదు. నా లైఫ్లో హ్యాపీనెస్కి నేనే రెస్పాన్సిబుల్. సో ఒక లిటరలీ బ్యాడ్ గర్ల్ హౌ షీ ఫిక్సెస్ హర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద చాయిసెస్ షీ మేడ్ ఇన్ ద పాస్ట్ అనేది సినిమా. ఒక అమ్మాయి తీసింది. ఆ అమ్మాయి క్లియర్ తెలుస్తుంది ఆ అమ్మాయి పర్స్పెక్టివ్. ఆ అమ్మాయి స్టోరీ అనట్లేదు, బట్ ఒక అమ్మాయి తీసింది, ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ తెలుస్తుంది. అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్. ఆ అమ్మాయి ఎడిటింగ్ కూడా అట్లా చేసింది సినిమాలో. లైక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ గర్ల్ టీజర్ చేసినప్పుడు చాలా హేట్ వచ్చింది సినిమా మీద. ఇది కూడా మళ్ళీ మోడర్న్ ఫెమినిజం ఎక్సెట్రా యాంటీ హిందూ బొక్క పోషన్ యాంటీ బ్రాహ్మిన్ అది అని వచ్చింది. అండ్ ఐ థాట్ ఓకే దిస్ ఇస్ వాంటెడ్లీ డన్. ఎందుకంటే వాళ్ళు ట్రైలర్ అట్లా ఎందుకు కట్ చేశారు అంటే కొంచెమైనా ఐబాల్స్ వస్తాయి సినిమా మీదకి అని. అండ్ దెన్ వీడు చెప్పాడు సినిమా చూడు, ఫస్ట్ సినిమా చూడు. నేను అంతేముంటుంది, ఇదే సోది ఉంటుంది, నా వల్ల కాదు ఈ సెట్ అంతా అనుకున్నా నేను. బట్ నేను సినిమా చూసే కొద్దీ ఓకే బట్ నేను క్లైమాక్స్ వెళ్ళేసరికి నాకు బ్రెయిన్ ఓకే ఇట్లా తిరుగుతుంది అయితే అనుకోలేదు నేను. లైక్ దెన్ నేను మళ్ళీ రివాచ్ చేస్తే అనిపించింది ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్ అవేర్. అంటే ఎట్ ఎవ్రీ పాయింట్ ద మేకర్ న్యూ దట్ క్యారెక్టర్ ఇలా చేస్తోంది, దెన్ షీ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్. సో ఎట్ ఎవ్రీ పాయింట్ సెకండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి ఫస్ట్ రిలేషన్షిప్లో ఇలా ఉండే కాబట్టి నేను ఇలా ఉండను ఇప్పుడు, అది క్లైమాక్స్ లో అర్థమవుతుంది. ఆ అమ్మాయికి ఇంత బ్యాగేజ్ ఎక్సెట్రా వల్ల ఇట్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది ఎక్సెట్రా. సో వెరీ వెల్ మేడ్. లైక్ ఆ అమ్మాయి ప్రాపర్గా కూర్చుని ఓకే ఒక మనిషి ఇట్లా బిహేవ్ చేస్తాడు, ఎందుకు చేస్తాడంటే ఈ కారణాల వల్ల బిహేవ్ చేస్తాడు, ఇలా టర్న్ అవుతాడు. సో ఇలా టర్న్ అయితే వాడి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. సో షీ వాజ్ ప్రాపర్గా కూర్చుని రాసుకుందామా. అండ్ వండర్ఫుల్ జాబ్. లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ దిస్ ఇయర్. చూసిన బ్యాడ్ గర్ల్ నాకు ఎక్కలేదు సినిమా. ఐ డోంట్ నో. అంటే నాకు
క్లైమాక్స్ లో ఆ రివీల్ వస్తుంది కదా దట్ ఇట్లా షీ రియలైజెస్ దట్ షీ ఈస్ డూయింగ్ మిస్టేక్ అని. నాకు అప్పటిదాకా సినిమా లూప్ లో వెళ్తున్నట్టు అనిపించింది. లైక్ ఐ అండర్స్టాండ్ షీఈస్ డూయింగ్, దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, దట్ ఇట్లా మిస్టేక్స్ కమిట్ చేస్తుంది and then she goes into the next thing, she commits new mistakes and then she goes into the next thing and new mistakes and then వాళ్ళ అమ్మతో ఒక కంటెన్షన్ ఉంది, వాళ్ళ అమ్మకి రిలేషన్షిప్ ఉంది. ఆ పాయింట్ ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు అన్నట్టు అనిపించింది. బట్ నాకు టెక్నికల్లీ బ్యూటిఫుల్ అనిపించింది సినిమా. చూడడానికి బాగుంది, ఎడిటింగ్ బ్యూటిఫుల్ ఉంది, మ్యూజిక్ కిల్లర్, యాక్టింగ్ అమేజింగ్ ఉంది. దాంట్లో నాకేం ప్రాబ్లం లేకుండే. జస్ట్ నాకు సినిమా ఒక పాయింట్ తర్వాత యాక్చువల్లీ ఐ థింక్ ఒక 30-40 minutes తర్వాత నేను చూస్తున్నా ఇంకా ఓకే is there some other point to this అని. అండ్ దెన్ ఐ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ ద పాయింట్ దట్ ఇది తన లైఫ్ స్టోరీని బేసికలీ అన్రావెల్ చేసి ఆమె లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి షీ రియలైజెస్ ఓకే లేదు ఇవన్నీ నేను చేసినవి మిస్టేక్స్, నౌ ఐఎమ్ అబౌవ్ 30 అండ్ యునో ఐ రియలైజ్ దట్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఈస్ రాంగ్. నేను ఇప్పుడు యాక్టివ్గా చూడాల్సిన పని లేదు, రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనేది ఏం లేదు. ఆ రియలైజేషన్ లాస్ట్లోకి వచ్చింది. మేబీ అది ముందు నుంచి ఆ రియలైజేషన్ స్టార్ట్ చేస్తుంటే మేబీ నాకు కొంచెం ఇంకా బెటర్ అనిపించేదేమో, నచ్చేదేమో. బట్ నా పాయింట్ ఏంటి అంటే ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ద రెబెల్ జోన్ అంటే ఏదైతే రెబెల్ జోన్ ఉంటుందో 24-25 ఎండ్ అయిపోతుంది. బట్ వన్స్ నువ్వు ఆ స్పెక్ట్రమ్ లో చాలా దూరం వెళ్ళిపోయావు అనుకో, నువ్వు మళ్ళీ స్వింగ్ బ్యాక్ అవన్నీ కూడా చాలా టైం పడుతుంది. ఐ డోంట్ థింక్ నేను అంత ఆ పెండులంలో అంత స్వింగ్ అవ్వలేదు ఇప్పుడు. సో నాకు చాలా తొందర వచ్చింది. 24-25 ఐ వాస్ టెల్లింగ్ పీపుల్ కి నీకు మెల్ల పోతుంది, మీ పేరెంట్స్ మీద కోపం పోతుంది, యూ విల్ అండర్స్టాండ్ దర్ పర్స్పెక్టివ్ అని. బట్ ఆ అమ్మాయి చాలా టైం పట్టింది పాపం రావడానికి. సో దట్ ఈస్ వై షీ కెప్ట్ ఆన్ షోయింగ్ ద సేమ్ థింగ్స్. అండ్ అదే వింత చూపిస్తుంది కదా, ఫస్ట్ ఓవర్తో బాగుంటుంది బట్ పేరెంట్స్ వద్దంటారు, సెకండ్ ఓవర్తో టాక్సిక్ ఉంటుంది బట్ షీ ఎంజాయ్స్ ఎవ్రీథింగ్. సో ఆ టాక్సిటీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ అ పాయింట్ షీ డజంట్ వాంట్ దట్ అండ్ దెన్ షీ సక్సెస్ఫుల్ అని చూపిస్తారు eventually. ఐ మిస్సింగ్ సమ్ రిలేషన్షిప్. నో అంతే తర్వాత 3 phase. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అంతే ఉంటుంది ఆ రెబల్ ఫేస్ అలా కంటిన్యూ అయిపోతుంది. నాకేముంది నేను ప్రపంచాన్ని ఏం చేస్తా అన్నది. సో కాలేజ్ హ్యాంగ్ ఓవర్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ స్టే స్టిల్ 30 బ్రో, అంటిల్ దే రియలైజ్ ఓకే ఐ ఫక్డ్ అప్. మన కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే ఒక లెక్క, రాకపోతే ఇంకో లెక్క. స్టిల్ ఇన్ దట్ బబుల్ కి నేను ఏదైనా చేసేయగలుగుతాను. సో నాకైతే మస్తు అనిపించింది. 7 కదా, ఓకే 7. నీ 7 చెప్పిందా? నా 7 చెప్పారు ఇందాక. yes hit 3 yes పర్సనలీ అఫెండ్ అయ్యాను. నేను చాలా కాన్ఫిడెంట్ గా హిట్ 3 అస్సలు ఉండదు లిస్ట్ లో అనుకున్నా. బట్ సో ఫర్ మీ నంబర్ 7 ఇస్ కాంతా. దల్కర్ సల్మాన్ 6th నాకు. రైట్, దల్కర్ సల్మాన్ అండ్ భాగ్యశ్రీ బోర్సే అండ్ రాణా దగ్గుబాటి. నాకైతే మస్తు నచ్చింది. వాడు కూడా బాగా నచ్చింది సినిమా చూసినప్పుడు, ఎక్కింది కూడా సినిమా. అండ్ అంటే ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళి ఎక్కడైతే ఆపి మళ్ళీ సెకండ్ హాఫ్ లో దాన్ని ఎలాగో అంటే ఎలా అయితే డిటెక్టివ్ హూడ్ అండ్ జోన్ లోకి తీసుకెళ్తాడు. సో దెర్ ఇస్ అ ఫిలిం విత్ ఇన్ అ ఫిలిం ఆల్సో. టెక్నికల్లీ బ్రిలియంట్ ఉంటుంది. అసలు టెక్నికల్లీ చాలా కాంప్లికేటెడ్ సినిమా ఇది తీయాలంటే. అంటే ఏది బ్లాక్ అండ్ వైట్ లో తీస్తావు, ఏది కలర్ లో తీస్తావు, ఏది బ్లాక్ అండ్ వైట్ లో వాడు తీస్తున్న కలర్ లాగా తీస్తావు నువ్వు, ఏది బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నది నీతో మాట్లాడుతుంది. సో ఇట్ ఇస్ టూ లైక్ టెక్నికల్ ఆలోచిస్తుండే వాడు ఎవడైతే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి వాడు షెడ్యూల్ వేసి ఎవడైతే ఏ సీన్ రాయాలి, ఏ సీన్ ఎప్పుడు తీయాలి, ఆ లెవెల్ అయితే టూ కాంప్లికేటెడ్. బట్ దే స్టిల్ అచీవ్డ్ ఇట్. నాకైతే వర్క్ అయింది. బ్రిలియంట్లీ టెక్నికల్ ఇస్ టూ గుడ్. బట్ ఆ సినిమా నేను డిసప్పాయింట్ అయినా యాక్చువల్లీ. బట్ ఐ అండర్స్టాండ్ నువ్వు చెప్పింది. బట్ అదే నాకు ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఎంజాయ్డ్ దట్ హోల్ డ్రామా. సెకండ్ హాఫ్ నుంచి దట్ హూడ్ అనే పార్ట్ ఏదైతే వచ్చిందో, రానా అడిగే లైక్ ఇట్లా రానా ఇస్ బిహేవింగ్ దిస్ కాప్ అండ్ ఇస్ బ్రింగింగ్ క్వశ్చన్స్, ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ఆల్, అదంతా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. రైట్ యాక్చువల్లీ నాకు ఫ్లిప్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఐ థింక్ రానా మేడ్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ అను. రానా మేడ్ ఇట్ సింప్లర్. అంత కాంప్లెక్స్ స్క్రీన్ ప్లేకి అన్రావెల్ చేయాలంటే ఇప్పటికే హెవీ అయిపోయిందేమో. సో దే మేడ్ ఎ కాన్షియస్ చాయిస్ ఆఫ్ బ్రింగింగ్ సమ్వన్ లైక్ రానా అంటే యాజ్ అ క్యారెక్టర్ అండ్ మేకింగ్ ఇట్ సింప్లర్. కి ఇప్పటి వరకు నేను ఒక సినిమా తీసిన, ఇక్కడ నుంచి నేను ఆనియన్ పీల్ చేస్తా కానీ ఈజీగా పీల్ చేస్తా, కష్టపెట్టాను నిన్ను. కాన్షియస్ చాయిస్ అని అంటారు. దే న్యూ వాట్ ఎవర్ దే వర్ డూయింగ్. లైట్ హార్టెడ్ గా పెడతారు బేసికలీ. సో ఆయన వచ్చినప్పుడు కామెడీ వస్తుంది. మేబీ
అన్ని కలిపియడం వల్ల ఇట్లా అయిందేమో. బట్ నాకైతే అర్థమైంది ఓకే వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు. అండ్ నాకు అది మజా కూడా వచ్చింది. టైం 2-3 జోకులు వేస్తాడు రానా, నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు దాంట్లో కూడా. ఐ వాస్ విత్ ద డైరెక్టర్ అండ్ ద క్యారెక్టర్ ఈ అన్రావెల్ చేస్తున్నప్పుడు కానీ. ఎందుకంటే ఇట్ ఫెల్ సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఆర్ట్ సినిమా, సీరియస్, కాంప్లికేటెడ్, మల్టిపుల్ రేస్, బట్ 3 క్యారెక్టర్సే. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కమర్షియల్ సినిమాలో వచ్చే తెలుగు హీరో ఆర్ తెలుగు జోన్ లో ఉండే ఒక హూడ్ అనేది ఉంది అనుకో, ఇట్లా ఉంటది. అంటే డెలిబరేట్లీ వాడికి అన్ని తెలిసిపోతుంటాయో, ఆర్ డెలిబరేట్లీ వాడు అందరినీ గుచ్చి ఏదో ఒక క్లూ పట్టుకొని తీసుకొస్తాడు. సో అది బాగా పట్టుకొచ్చినారు అన్నట్టు అనిపించింది. అండ్ రానా ఐ వాజ్ లైక్ ఐ వెంట్ విత్ త్రూ అవుట్, లైక్ మంచిగా అనిపించింది. అండ్ ఆ కామెడీ వర్క్ అయింది. ఒకవేళ మేబీ స్విచ్ ఆఫ్ అయిపోయింటే యూ సెడ్ యువర్ డిసప్పాయింటెడ్ కదా, సో ఒకసారి అది టర్న్ ఆఫ్ లాగా అనిపించింది. ఎందుకంటే సీరియస్ గా స్టార్ట్ చేసి ఎందుకు టర్న్ ఆఫ్ అనిపించింది అని కనిపిస్తే మేబీ నచ్చదు. బట్ అదే ఆ ఫస్ట్ హాఫ్ లో లైక్ పర్ఫార్మెన్స్ తోపు ఉండే, ఎస్పెషల్ దుర్గా శర్మది. నాకు ఆ సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిన తర్వాత when it became the investigative side of it, ఒక పాయింట్ తర్వాత అంటే మేబీ అదే ఆ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆ ఇంటెన్సిటీ, ఆ లేయర్స్ ఇంకా ఎక్కువ ఉండే ఫస్ట్ హాఫ్ లో. ఐ ఫీల్ లైక్ దట్ వాస్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో నేను సెకండ్ హాఫ్ కి ఆ స్టీమ్ వెళ్ళిపోయిందేమో అనిపించింది నాకు. అంటే ఫస్ట్ హాఫ్ లో ఆ మిర్రర్ దగ్గర వాడు సముద్రకని మార్క్ ఇన్క్రెడిబుల్ సీన్స్ అవన్నీ చూసి నేను అరే ఏం ముందర అనుకున్నా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎప్పుడైతే ఇది ఇన్వెస్టిగేషన్ ఇట్ జస్ట్ కెప్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అనిపించింది. బట్ నాకు అందుకే ఎక్కలే కాంతా యాక్చువల్లీ. ఐ మీన్ నాకైతే కొన్ని సీన్లు వాడు ఓవరాల్ చెప్పే ఐడియా లెవెల్ లోనే చాలా క్రేజీ సినిమా. అంటే ఇద్దరు కొట్టుకోవడం నుంచి ఎంత అవుతుంది, దెన్ స్టిల్ ఇద్దరు ఈగోల వల్ల ఇద్దరు చచ్చిపోతారు, బట్ దే స్టిల్ గో ఆన్ విత్ దేర్ లైఫ్ అండ్ విత్ ప్రిటీ స్ట్రాంగ్లీ ఆల్సో. సో ఐడియా లెవెల్ లోనే క్రేజీ అసలు. అండ్ ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్ ఇండల్జెంట్ ఆల్సో. అంటే చాలా సెల్ఫ్ ఇండల్జెంట్ సినిమా. అంటే సినిమా వాళ్ళు ఇంత ఈగోయిస్టిక్ గా ఉంటారు, ఇంత దరిద్రంగా ఉంటారు, బట్ నాకైతే సర్ప్రైజెస్ భాగ్యశ్రీ ఒకసారి అట్లా ఆవిడ అట్లా చేసి ఫస్ట్ సీన్ ఇట్లా చూడంగానే ఓకే చూడడానికి చాలా మంది అంటున్నా, ఫస్ట్ సీన్ లోనే విన్ అయిపోతుంది. ఇట్లా కళ్ళతో మాట్లాడుతుంది ఫస్ట్. లైక్ ఏది ఇది ఏడికెళ్ళి పట్టుకొచ్చిర్రు. ఆమె ఎగ్జాక్ట్ ఆ వింటేజ్ హీరోయిన్ లుక్ ఉంటుంది. ఇన్ దట్ బ్లాక్ అండ్ వైట్ షీ లుక్స్ టూ గుడ్. కళ్ళు ఆ బ్లాక్ అండ్ వైట్ లో షీ లుక్స్ టూ గుడ్ అండ్ ఫెంటాస్టిక్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ షీ హాస్ అ క్రేజీ క్యారెక్టర్ ఆర్క్. మనం అనుకుంటాం పిచ్చిది అనుకుంటాం, దెన్ వి అండర్స్టాండ్ ఓకే ఇద్దరు పిచ్చోళ్ళు, ఈ అమ్మాయికి అందరికన్నా మెచ్యూరిటీ ఎక్కువ. నేనైతే మస్త్ చేశాను. సో నేను యాజ్ ఎ పర్సన్ ఎట్లా అంటే ఐడియా లెవెల్లో నన్ను ఎక్సైట్ చేసింది అంటే చాలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ వై యూ గివ్ మోర్ మార్క్స్. ఐ గివ్ మోర్ మార్క్స్ టు ద ఐడియా. అబ్సల్యూట్. నేను ట్రైలర్ చూసి అదే అనుకున్నా, అరే ఇది క్రేజీ ఉంది ఐడియా లెవెల్లో. దట్ ఇట్లా బికాస్ ఈ సినిమా సెట్ లో ఈగో బ్యాటిల్స్ అనేది మనం స్టోరీస్ గా విన్నాం కదా చాలా. దట్ ఓకే ఈ డైరెక్టర్ కి ఇదైంది, దట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్ దెన్ ది యాక్చువల్ మూవీ ఇట్ సెల్ఫ్ మోర్ ఆఫ్టర్ దెన్. కరెక్ట్. సో ఇట్స్ లైక్ ఓకే వీళ్ళు దాన్ని మేబీ ఎక్స్ప్లోర్ చేస్తారేమో, దేర్ విల్ బి మోర్ క్యారెక్టర్స్ అనుకున్నా. బట్ నేను డిసప్పాయింట్ అయినా సినిమాతో. బట్ యా బట్ ఐ థింక్ పీపుల్ షుడ్ వాచ్ కాంతా బికాస్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ టు వాచ్. ఇట్ ఇస్ అ స్టెప్, ఒక అడిగేశారు. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకు వేసారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాకుండా, అంటే ఇప్పుడు రానా సాల్వ్ చేసినట్టు కాకుండా ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు దాన్ని. వీళ్ళ మధ్య ఈగో బ్యాటిల్ లోనే అది ఆర్ రానా క్యారెక్టర్ ని తీసుకొచ్చి కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాల్వ్ చేయొచ్చు. ఆ కామెడీలో అవి ఇవి లేకుండా కాన్షియస్ గా ఇట్లా 36 Chinatown Zone లో తీసారు దాన్ని. అక్షయ్ కన్నా 36 Chinatown Zone ఎవరైనా చూసుంటే, ఆర్ ఈవెన్ లైక్ మేబీ a movie like Knives Out or English వాడు అందరిని పిలిపించి ఒక్కొక్క క్వశ్చన్స్ అడిగి he's trying to understand. అదే చాలా సీరియస్ గా కూడా తీయచ్చు. సో సేమ్ ఫిలిం సీరియస్ గా ఇస్తే మనకి వేరేలా అనిపిస్తుంది, కాన్షియస్ గా తీయలేదు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అ స్టెప్ కి ఫస్ట్ హాఫ్ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా, సెకండ్ హాఫ్ మళ్ళీ క్రౌడ్ ప్లీజింగ్ తీస్తా. మేబీ నెక్స్ట్ టైం నేను ఇంకా ఎక్కువ తీస్తాను. సో రానా క్లియర్లీ ఇంటర్వ్యూ చెప్తాడు, మేము విరాటపర్వం తీసాము, విరాటపర్వం తెలుగులో ఆడలేదు, తమిళ్లో ఆడింది, సో అందుకే ఈ సినిమా తమిళ్లో తీశాను, తెలుగులో డబ్ చేశాను. బట్ అప్పటి వరకు బయట చెప్పలేదు ఎప్పుడు తెలుగులో డబ్ చేశాను, ఆల్వేస్ బైలింగ్వల్ అని చెప్పాను. ఇట్ వాస్ అ స్టంట్ బేసికలీ. బట్ తమిళ సినిమా క్లియర్లీ తమిళ సినిమా. బట్ యాక్చువల్లీ బైలింగ్వల్ అన్న సోలో చెప్తారు, బట్ కాదు సినిమా తమిళ సినిమా. బట్ యాక్టింగ్ ఎక్సలెంట్. మేబీ అది వాళ్ళకి అంటే అది నెగిటివ్ గా పనిచేసిందేమో, బికాస్ మూవీ అంత గట్టిగా ఆడలే కదా. మేబీ దే షుడ్ ఆడలే అంటే అక్కడ ఆడింది తమిళ ఆడింది గట్టిగా అపారెంట్లీ. దట్ ఇస్ వాట్ ఐ హర్డ్. తెలీదు ఆడిందంటే ఓకే ఫేర్ ఎనఫ్. బట్ వాళ్ళు ఇఫ్ దే స్టక్ విత్ లేదు తమిళ సినిమా అంటే మేబీ ఇంకా ఎక్కువ ఆడియన్స్ వచ్చేవాళ్ళేమో, అంటే చూపించాలేమో. బికాస్ అది ఇది ఎక్కడ సినిమా అక్కడదా ఎక్కడదా అని కన్ఫ్యూజన్ లో మేబీ పీపుల్ డిడ్ంట్ గో టు
వాచ్ ఇట్. మేము అక్కడ బాగానే వచ్చానని విన్నామని నేను. ఇఫ్ ఇట్ డిడ్ మేక్ మనీ దెన్ దట్స్ గుడ్. Yeah. దెన్ వాళ్ళ స్ట్రాటజీ పే ఆఫ్ అయింది. రైట్. బట్ Okay. Yeah. మై సిక్స్త్ Yes, number 6 on your list. కాంతారా. కాంతారా. నేను థియేటర్లో చూసిన, నేను బాగా ఎంజాయ్ చేసిన. ఆబ్వియస్లీ నాకు ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఒక ట్రిక్ పట్టుకున్నారు దేవుడు రావడం ఇవన్నీ. బట్ కాంతారా అట్లీస్ట్ ఎర్న్స్ ఇట్. అంటే వేరే సినిమాల్లో నేను అది చూసిన, నేను మిరాయి చూసా. నేను మిరాయి చూసా. విజువలీ అన్ని బాగా చేశారు వాళ్ళు, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ద ప్రాబ్లమ్ ఈస్ దట్ వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్కి తీసుకురాగానే దేర్ లైక్ ఓకే మేము ఇప్పుడు ఒక హైలో పంపించాలి అంటే దే అండర్స్టూడ్ ఓకే మనం ఏదో ఒక దేవుడిని తీసుకొని రావాలి కిందకి, తీసుకొని వచ్చి దేవుడితో విలన్ని చంపించేస్తే సినిమా హిట్ అవుతుంది. అండ్ దే విల్ మేక్ దోస్ విజువల్స్ అండ్ ఎనీ విచ్ వే ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ఏదైనా పెట్టేసి దే డూయింగ్ దట్. మిరాయిలో మ్యూజిక్ మస్తు ఉంటుంది. మిరాయిలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. బట్ అదే ప్రాబ్లం, అదే మిరాయిలో ఐ డోంట్ ఫీల్ లైక్ అది ఆర్గానిక్గా వచ్చింది అన్నట్టు అనిపించలే. వాళ్ళు ఆల్రెడీ సెట్ చేస్తారు సెకండ్ హాఫ్లో. బట్ దీంట్లో కాంతారా ఎనీవే సెటప్ ఇన్ ఓకే దేవుళ్ళు ఉన్నారు ఈ ఊర్లో అండ్ ఆ ఇంటర్ప్లే ఏదైతే ఉందో బిట్వీన్ క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్, రుక్మిణి వసంత్ క్యారెక్టర్ కానీ వాళ్ళ నాన్న క్యారెక్టర్ కానీ ఆ డార్క్ పవర్స్ వాళ్ళ విగ్రహాలు ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్. ఓన్లీ ఏంటంటే నాకు ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం సెటప్కి చాలా టైం తీసుకుంది అనిపించింది. ఐ థింక్ ఇట్ ఈస్ ఎంత 2:40 ఏమో సినిమా అది. ఐ థింక్ ఫస్ట్ హాఫ్ 1:20 1.5 hour సెటప్ చేసే దాంట్లో ఈ పనికి మాలిన యూస్లెస్ జోక్స్ ఉంటాయి మధ్యలో, ఇర్రిటేటింగ్ ఉంటే ఒక్క జోక్ ల్యాండ్ కాదు ఆ సినిమాలో. ఎందుకు చేస్తారో తెలియదు. అది ఎవరు నవ్వుతున్నారో నాకు అర్థమవుతలే. ఆ జోక్స్ పెడతారు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్, కొంచెం చిన్న చిన్న బిట్స్గా వెళ్ళిపోతే ఓకే. బట్ ఆ గ్యాగ్స్ ని కంటిన్యూ చేస్తారు చాలా సార్లు, అది పని చేయవు. దట్ వాడు ఒక క్యారెక్టర్ ఉంటాడు, వాడు ఏదో సమ్ ట్రేడ్ చేస్తా ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఈజ్ అ కామెడీ యాక్టర్, వాడు మొత్తం త్రూ అవుట్ ద మూవీ ఉంటాడు. ఇన్ఫాక్ట్ వాడు క్లైమాక్స్ లో ఎప్పుడు ఫైట్ నడుస్తున్నప్పుడు కూడా ఉంటాడు, కాంతారాలో ఉంటాడు. క్లైమాక్స్ లో ఎప్పుడు ఫైట్ చేసినప్పుడు ఇంటెన్స్ ఫైట్ నడుస్తూ ఉంటది. బట్ వాడి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వగానే వీడందరినీ చూసి ఏడ్చి, అది యూస్లెస్ కామెడీ అదంతా ఉంటది. ఆ పార్ట్స్ అన్ని తీసేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. యాక్టింగ్ కూడా కిల్లర్ యాక్టింగ్ చేస్తాడు. ఓ కిల్లర్, చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ యాజ్ యూజువల్, మ్యూజిక్ అమేజింగ్ ఉంటది. అండ్ మెయిన్ ఏంటంటే అదే ఈ సెటిల్ లా ఫీల్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఆ వరల్డ్ లోకి వెళ్ళినట్టు ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు, ఆ సౌండ్స్ మంచి చేశారు, ద లుక్ వాజ్ వెరీ గుడ్, ఎవ్రీథింగ్. ఐ థింక్ ఆ సినిమాలో ఇంకే లాస్ట్ క్లైమాక్స్ కన్నా ఆ బ్రహ్మ కలశ అని ఒక సాంగ్ ఉంటది, బ్రహ్మ కలశ మిడ్ పాయింట్ తర్వాత వస్తుంది. అదే వాళ్ళు అక్కడి నుంచి లోపల నుంచి పూజ దేవుని తెస్తారు, వీళ్ళు ఇక్కడ విగ్రహం స్టాప్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అవి అసలు, లైక్ ఎక్స్ట్రాడినరీ. ఆ పాట అంతే, అక్కడ డాన్స్ అంతే. బ్రహ్మ కలశ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్, ఈ ఇయర్ సాంగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అండ్ వీడియో వైజ్ కూడా ఫెంటాస్టిక్ ఉంటది. బట్ నేను ఎందుకు కాంతారా యాడ్ చేయలేదు అంటే, నాకు సినిమా ఐ విల్ అగ్రీ విత్ ఆల్ ఆఫ్ యూ, సమ్ రీజన్ నాకు ఆ కనెక్ట్ లేదు సినిమాతో. లైక్ ఐ డోంట్ ఫీల్ కే, అంటే కొన్ని సీన్లు మస్తుంటాయి, బట్ నాకు ఇదే ప్రాబ్లం అనిపిస్తుంది. ఏంటి అంటే సినిమా మొత్తం చూస్తా కానీ నాకు ఆ ఎమోషన్ ఇవోక్ చేయదు. నో ఇట్ కుడ్ బి, అంటే నాకు ఇంకొకరు చెప్పింది ఏంటంటే వాళ్ళు అట్లనే అన్నారు. దే సెడ్ ఇదేదైతే దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఓకే ఒక మనిషిలోకి దేవుడు వస్తున్నాడు అండ్ దెన్ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ ద పీపుల్ అనేది ఫస్ట్ సినిమాలో ఇట్ వాజ్ యూనిక్, రైట్? అది వచ్చినప్పుడు ఎవ్రీబడి వెంట్ బాంకర్, సరే ఇదేంద్రా ఇట్లా. బట్ సెకండ్ మూవీలో వెన్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్ టెంప్లెట్ ఆఫ్ ఓకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్ సమ్ పాయింట్ ఇట్స్ గోయింగ్ టు కమ్. ఆబ్వియస్లీ వాళ్ళు దాన్ని స్కేలప్ చేసి నేను ఇంకా దేవుళ్ళని తీసుకొస్తా, నేను 2-3 తీసుకొస్తా అని చేశారు వాళ్ళు. బట్ దట్ కాన్సెప్ట్ బికేమ్ ఓల్డ్ అని చెప్పారు వాళ్ళు. లైక్ ఇది నాకు ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రాబ్లమ్ విత్ దట్. సో ఫస్ట్ పార్ట్ లో ఏదైతే ఈ క్యాపిటలిజం అదైతే ఉంటుందో అది కనెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు వీడు మంచోడు, వీడిని చంపేస్తున్నాడు, వాళ్ళ రాజు చంపేస్తున్నాడు, ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది. నాకు దీంట్లో అది కూడా అనిపించలేదు. లైక్ ఐ డిడ్ ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ నాట్ రూటింగ్ ఇనఫ్, రైట్? సో నాకు అందుకే సినిమా బాగుంటది, బట్ అంతే ఇట్ ఈస్ గుడ్. ఐ లైక్ కాంతారా, ఎంజాయ్ చేసిన. నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన. ఓన్లీ థింగ్ పాపం క్లైమాక్స్ లో రుక్మిణి వసంత్ తలకాయ పచ్చక
నాకు ఆ సీన్ చూసినప్పుడు లైక్ ఇదేంద్ర బోయపాటి అది ప్రాపర్ బోయా షాట్ అది. బోయానెస్. ఐ కెన్ ఇమాజిన్ బాలకృష్ణ అండ్ ఆది పెనిశెట్టి బోయాయిజేషన్ ఆఫ్ అబ్సల్యూట్ బోయాజేషన్. అదే లైక్ ఇదేంద్ర భయ్ దేవుడు కూడా ఇట్లా చంపుతారా పచ్చక్కన అని చెప్పి. బట్ యా అంటే నేను ఆమె చనిపోయే ముందు ఆమె డైలాగ్ ఇస్తుంది కదా, నువ్వు ఆడవాళ్ళని కూడా ఇలా అంటే ఆడవాళ్ళు చంపుతావు అంటే, లేదు మా అక్క వస్తుంది అంటాడు. మస్తు ఎంజాయ్ చేసిన అది మాత్రం. అంటే ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఈస్ లైక్ ద కాంచనా ట్విస్ట్ కదా, కాంచనా వర్జన్ ఆఫ్ కాంతారా. మస్త్ అనిపించింది. మా అక్క వస్తుంది అంటాడు, అక్కడ నుంచి సౌండ్ వస్తుంది, లైక్ థియేటర్ లో వెనక నుంచి సౌండ్ వస్తుంది. అండ్ హిస్ యాక్టింగ్ ఇస్ ఆల్సో టూ గుడ్. ఈస్ అన్మ్యాచబుల్, టూ గుడ్, జస్ట్ టూ గుడ్. అంటే అది ఎట్లా వెళ్తాడు ఆ జోన్ లోకి, బికాస్ ఈస్ డైరెక్టింగ్ అండ్ ఈస్ యాక్టింగ్, సో హీ షుడ్ బి అవేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఆల్సో నాట్ అవేర్. సమ్ షాడో డైరెక్టర్ ఇస్ దేర్. ఉంటారు, ఐఎమ్ షూర్ ఉండొచ్చు బట్ he has to లాస్ట్ కి stakes are running on your hand. నీ పైన పైసలు పడుతున్నాయి అంటే నీకు ఆ బైఫర్కేషన్ ఉండాలి కదా. నేను యాక్ట్ చేస్తున్నా ఇప్పుడు కెమెరా ఆన్ అయినప్పుడు. బట్ వాళ్ళు ఏదైతే చెప్పారో 120 crores కనబడతాయి సినిమా మొత్తం. లైక్ ఆ దునియాలోకి తీసుకుపోయినట్టు తెలుస్తుంటది. 100% కనిపిస్తుంది. నాకు సెటప్ టైం పట్టింది అన్నట్టు అంటే లాగ్ ఉంది నాకు అట్లా అనిపించలేదు. ఓకే, ఈ కామెడీ గ్యాగ్ వల్ల నీకు అది అనిపించవచ్చు కామెడీ, ఎందుకంటే ల్యాండ్ కావు కాబట్టి, విచ్ ఐ ఆల్సో అగ్రీ. బట్ ఏంటంటే ఇది మన there is a lot more of drama that got cut out on the edit table for maybe they have to reduce the timeline, like length reduce చేయాలి కాబట్టి. చాలా పెద్ద కథ ఉంది అక్కడ. అంటే ఫస్ట్ హాఫ్ లో చూసుకున్నా ఇట్స్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ సీన్స్. అంటే చాలా ఫాస్ట్ గా వాళ్ళు బెర్మే దగ్గరికి వీళ్ళు వస్తారు, వాళ్ళు వెంటనే ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతారు, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఓకే, అక్కడ కామెడీ వల్ల అక్కడక్కడ కొంచెం టైం వేస్ట్ చేసి ఉండొచ్చు, ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ టైం వేస్ట్. బట్ ఇంకా వేరే డ్రామా ఉంది, ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చేమో అని అనిపించింది. బట్ ఓవరాల్ నాకైతే మస్తు. సెకండ్ హాఫ్ నుంచి ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఐ వాస్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎంజాయ్ చేసిన చాలా. నాకు బోర్ కొట్టలేదు, నాకైతే కాంతారా బోర్ కొట్టలేదు. ఐ లైక్ ఇట్ లాట్. Number 6 కాంతా ఎంత మాట్లాడినాం. ఓకే, number 6 on my list is Little Hearts. Number 6 on my list is Little Hearts. For obvious reasons. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినవి. బట్ లవ్డ్ ఇట్ త్రూ అవుట్. అంటే మజా వచ్చింది, త్రూ అవుట్ మజా వచ్చింది. ఆల్బమ్ ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్, కిక్-యాస్ ఆల్బమ్. అంటే రన్ అవే హిట్ ఫర్ సింజిత్ తెరమిల్లి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ struggles. But very happy for him, very happy for Maui also, of course. But crazy album, మంచి మజా ఉండే సినిమా, మజా వచ్చిన సినిమా. నా నంబర్ 2 లిటిల్ హార్ట్స్. బికాస్ చాలా రోజుల తర్వాత ఓకే సినిమాకి వెళ్ళాం, నవ్వుకున్నాం, వచ్చాం. సినిమా ఏం కూడా అంతే, నీకు ఏం చెప్పాలనుకోదు, ఏం చేయాలనుకోదు. వెరీ నైస్, వెరీ నీట్లీ డన్. అండ్ మస్త్ చిల్, ప్రాపర్ సినిమా. అంటే ఇట్ ట్రైస్ టు బి ఫనీ అండ్ ఇట్ డస్ వెల్. ఫన్నీ ప్రాపర్ గా చేస్తుంది సినిమా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 100% జోక్స్ ప్రాపర్ గా ఉండే. నేను ఆ సినిమాకి ఐ థింక్ 1 week ముందు మౌలిని కలిసి ఉండే. హీ వాజ్ లైక్ ఐ థింక్ రాత్రిపూట మేము ఏదో మండి తిన్నాక ఇక్కడికి పోయినాం, బ్యాడ్మింటన్ ఆడడానికి వచ్చాడు. అండ్ దెన్ వెళ్తూ బ్రో నా సినిమా వస్తుంది, ఈ పాట వింటావు అని చెప్పి హీ ప్లేడ్ దట్. ఐ థింక్ రాజాగాడికి ఆ పాట ప్లే చేశాడు ఐ థింక్. అండ్ ఈ సైడ్ నేను సెడ్ నేను స్టోరీ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది బ్రో, నేను చాలా ఎంజాయ్ చేసిన, బాగుంటుంది బ్రో సినిమా ఐ థింక్ అని చెప్పి, పాట వింటావు అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్. మేమంతా కూర్చొని ఉన్నాం, మా ఫ్రెండ్స్ అందరం, పాట ప్లే చేశాడు, మస్తుండే, అరే ఇది బాగుంది పాట ఎవరు అంటే, అప్పటికి ఇంకా అది వాళ్ళు దేవర్ ఆ పాట ఇంకా ఫుల్ రికార్డెడ్ వర్షన్, ఇట్ వాజ్ లైక్ దాన్ని ఏదో అంటారు డెమో వర్షన్ టైప్ ఒకటి ఉండే. ప్లేడ్ దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ టూ గుడ్. ఐ వాజ్ లైక్ ఇది పాట మస్తుంది బ్రో అది ఇది అంటే, ఈ సైడ్ యా బ్రో ఇది సిచ్యువేషన్ లో వస్తుంది బాగుంటుంది అది ఇది. అండ్ దెన్ ఐ థింక్ 1.5 week తర్వాత రిలీజ్ అయింది. అయిపోయి ఆ సినిమా రిలీజ్ అయింది, ఇంకా ఇష్టం పిచ్చోలు అయిపోయారు జనాలు, ఎవ్రీబడి. అండ్ మెయిన్ ఏంటంటే ఇట్ డజంట్ లూజ్ స్టీమ్ ఇన్ ఎనీ జోక్. ప్రాపర్ జోక్ రైటింగ్ క్లియర్ కనిపిస్తుంది సినిమాలో. యూ కెన్ సీ దట్ ఇది ఇట్లా అల్లాటప్ప నేను సిల్లీ గ్యాగ్స్ చేసి నేను కదులుతాది అసలు ఉండదు. నాకు అది నచ్చింది. ఒకటే ఏంటంటే నేను లిటిల్ హార్ట్స్ నేను లిస్ట్ లో పెట్టలే, నేను స్పెషల్ మెన్షన్ లో పెట్టా.
ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ దీస్ టూ ఇద్దరు యూస్లెస్ బేసికలీ, ఇద్దరికి చదువు రాదు, రిలేట్ అవ్వలేకపోయినా నేను. అది దట్స్ ద ఓన్లీ ప్రాబ్లమ్ దట్ ఐ హ్యాడ్. వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది అప్పుడప్పుడు. బట్ ఐ అండర్స్టాండ్ దట్ ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ దట్ ఈస్ ద స్టోరీ దట్ దే ఆర్ ట్రైంగ్ టు టెల్. బట్ నాకు కొంచెం ఓల్డర్ బ్రదర్ వైబ్ ఇంకా రారాబాయి చౌకపో అని చెప్పి ఇట్లా గెటింగ్ ఓల్డ్. ఎగ్జాక్ట్లీ నాకు అప్పుడు అనిపించింది ఆ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఓకే ప్రాబబ్లీ ఇది నా ప్రాబ్లమ్ బికాస్ నేను బయటకు వచ్చినప్పుడు ఐ కుడ్ హియర్ వెనకాల కొంతమంది నాన్నలు ఉండే ఈ ఇందిరా ఇది పిల్లలు అని చెప్పి అనుకుంటుండే. మా నాన్నకి సినిమా చూపిస్తే ఇంటర్మీడియట్ చదువుకోమంటే ప్రేమ అదే డైలాగ్ ప్రేమ కావాలా ప్రేమ. అండ్ ఆల్సో వాళ్ళక జోక్స్ ప్రాపర్ గా అంటే దోస్ ఆర్ మోర్ యంగ్ జోక్స్, రైట్? యంగ్ ఆడియన్స్ కి అప్పీల్ అయ్యే జోక్స్ అది వాళ్ళకంత ఎక్కలే. సో ఐ కుడ్ హియర్ దోస్ మర్మర్ వినిపిస్తుండే వెనకాల బయటకు వస్తున్నప్పుడు. నేను అనుకున్నాను నేను ఆబ్వియస్లీ జోక్స్ మస్త్ ఎంజాయ్ చేసిన, కొన్ని జోక్స్ కొన్ని రిపీట్ అయినా అనిపించినాయి. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఐ ఎంజాయ్డ్, ఐ లాఫ్డ్. బట్ నాకు మెయిన్ అదే ఆ క్యారెక్టర్స్ మీద కొంచెం నాకు ఎంపతి రాలే, ఫ్రస్ట్రేషన్. క్లియర్ గా మౌలి గానీ అండ్ ఆయన పక్కన ఆయన పేరు మర్చిన ఆయన గానీ జయకృష్ణ దే క్లియర్లీ రోడ్ దేర్ లైన్స్. అది షూట్ లో కూర్చొని చాలా క్లియర్ తెలుస్తుండేది. షూట్ లో కూర్చొని లైన్స్ రాసుకున్నారు. ఆ డబ్బింగ్ స్టూడియోలో కూడా ఇంప్రూవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2 చోట్ల డబ్బింగ్ మిస్ అవుతుంది, వేరే లైన్ వస్తుంది. సో ఆ ఇంప్రూవేషన్స్ త్రూ అవుట్ ఉండేటట్టు అనిపించింది. సో అది అగైన్ the actors are taking the responsibility. It's not just a director and writer doing it. So and వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్ లో చిన్న క్రూ తక్కువ బడ్జెట్. సో అపారెంట్లీ సినిమా బడ్జెట్ కన్నా ప్రమోషన్స్ కి ఎక్కువైందంట. అంటే వాళ్ళు ఒక 5-10 సక్సెస్ మీట్లు చేసారు కదా. సో దాని షూట్ చేశారు అనుకుంటా 30 days or something. They finished the shoot. They would have made a lot more because it made a lot of money. అందుకే ప్రమోషన్ చేశారు. అందుకే they went all out. Yeah, good thing that ఇప్పుడు it's a good thing that ఇంత చిన్న సినిమా కూడా they made money. Exactly bro. And also you can see that anytime నేను మౌలిని కలిసిన మనమందరం హ్యాంగ్ అవుట్ అయినా we know that he's a very nice sweet boy. ఎనీ టైమ్ అట్లాంటి వాళ్ళకి సక్సెస్ వచ్చినప్పుడు ఐమ్ ఆల్వేస్ హ్యాపీ. ఈ యూస్లెస్ ఫెలోస్ ని కలిసినప్పుడల్లా వాళ్ళకి సక్సెస్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నాకు వీళ్ళకి అవసరం లేదు, దీస్ పీపుల్ డిజర్వ్. అండ్ యూ నో దట్ హీఈస్ సంబడి హూ ఇస్ టాలెంటెడ్, మంచిగా ప్రాపర్ కామెడీ మీద ఒక ఐడియా ఉంది, ఏ జోక్ మంచిది ఏ జోక్ చెడ్డది అనేది హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ దట్. అదే నువ్వు అన్నట్టు ఆ ఇంప్రొవైజేషన్ ఐమ్ షూర్ చాలా వచ్చి ఉంటది, అది క్లియర్ గా వాళ్ళ ఇన్పుట్ డెఫినెట్లీ ఉంటది, అది హెల్ప్ చేసి ఉంటది. ఐ హ్యాడ్ సమ్ అదర్ పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నాను లిటిల్ ఆర్ట్స్ గురించి. అండ్ 30 days లో షూట్ చేసినా నేను ఏదో రౌండ్ టేబుల్ చూస్తుంటే దాంట్లో హీ వాజ్ మెన్షనింగ్ 32 days లో అపారెంట్లీ దే ఫినిష్ షూట్. అవునా? నాకు చాలా చోట్ల కన్ఫ్లిక్టింగ్ వచ్చింది. బేసికలీ మౌలిది జా లైన్ ఇప్పుడు చాలా క్లియర్ కనబడుతుంది. సో కొన్ని సీన్స్ లో జా లైన్ కనపడదు. సో ఇట్ వాస్ లైక్ లిటిల్ మోర్ హెవియర్. సో కొన్ని చాలా క్లియర్ కొన్ని సీన్స్ ముందు షూట్ చేసినారు, కొన్ని సీన్స్ తర్వాత షూట్ చేసినారు. సో 30 days ఈజ్ నాట్ కంటిన్యూస్, ప్రాబబ్లీ బ్రేక్ ఎందుకంటే వేరే ఏదో ఇంటర్వ్యూలోనో ఎక్కడనో ఆయన చాలా ఫిట్ అవ్వడానికి ప్రయత్నించినాడు. హీ బికేమ్ లాట్ లైక్ డైట్ బాగా ఫిట్ అయింది అని కూడా అన్నాడు. సో ఇప్పుడు నా వాట్ ఎవర్ లుక్ హీస్ ఇన్ విత్ దట్ క్లియర్ జా లైన్ అది తెలుస్తున్నాయి అనమాట. ఓకే ఇది ప్యాచ్ వర్క్ చేసినారు, ఇది ప్యాచ్ వర్క్ చేయలేదు. టెక్నికల్లీ నాట్ దట్ గ్రేట్, బట్ మ్యూజిక్ యాక్టింగ్ తీసుకెళ్ళిపోతుంది ముందు. I agree. It's a supremely funny. Yes. And it is aware also. It is very clever what it is doing. Correct. It is not trying to be లేదు నేను ఇట్లా చిన్నపిల్లని చూపిస్తా, బట్ నేను చాలా మెచ్యూర్, నేను థీమ్స్ ని నేను మెసేజ్ ఇస్తా అన్నట్లేదు. I'll be silly throughout. Yes. That's what I enjoyed. I was like నేను క్లైమాక్స్ వచ్చా యూజువల్లీ సిల్లీ ఏదైతే మెయింటైన్ చేస్తారో క్లైమాక్స్ వచ్చాక కొంచెం ఎమోషన్ చేస్తాం అది ఇది అని. ఆజోన్కి వెళ్ళదు. ఇంకా రివర్స్ హీరోయిన్ చేస్తుంది, మనం ఇద్దరం పెళ్లి వస్తే మిగతా exactly it becomes even sillier. Yes which I thought that's a nice twist. Because the setup చేసినప్పుడు అప్పటిదాకా maybe సీరియస్ జోన్ లోకి వెళ్తుందేమో అనిపించింది, but then it comes back to be అట్లే ఉంటది. ఏది నువ్వు ఆంటీ అంటాడు వాడు. సో అదే వేరు ఉంటాడు. అండ్ ఆల్సో ఈ అమ్మాయి కూడా సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ప్రేమ ఒప్పుకున్నట్టు చేస్తుందో షీ స్టార్ట్స్ టు గివ్ హిమ్ ఐడియాస్. ఓకే ఇప్పుడు నువ్వు కెరీర్ గురించి ఆలోచించాలి అని చెప్పి వాడిని because she knows that there are going to be stakes for her. Correct. Okay, అది తర్వాత 5 years later కట్ పన్న ఎంగేజ్మెంట్ అంటాడు. ఓకే హీ టేక్స్ హిస్ లిబర్టీ దేర్, బట్ ఐడియా అయితే ఓకే అమ్మాయి గట్టిగా ఉంటే అవుతుంది. అదే హీ స్టిక్స్ విత్ దట్. He does it.
దాన్ని మళ్ళీ సీరియస్ జోన్ లోకి తీసుకెళ్ళాలి. ఐ థింక్ నేను నాకు తర్వాత ఏం అర్థమైందంటే ఇది ఇఫ్ ఇట్ వాస్ యాక్టెడ్ బై సంబడి ఎల్స్, మౌలీ వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉండేది ఆ సినిమా మీద. బికాస్ దీస్ ఆర్ పర్సనలీ నాకు రిలేటబుల్ లేరు, అండ్ ఆల్సో దే ఆర్ డూయింగ్ అన్నాయింగ్ థింగ్స్. వీళ్ళు ఎంత స్టూపిడ్ డిసిషన్ తీసుకుంటారు బికాస్ దే ఆర్ కిడ్స్ ఆబ్వియస్లీ. బట్ ఐ వుడ్ హావ్ బీన్ లైక్ ఊక కూర్చో అండ్ మేబీ ఆ వైబ్ వచ్చేదేమో నాకు. బట్ బికాస్ దే ఆర్ సో లైకబుల్, ఆబ్వియస్లీ మనకి మౌలీ వీడియోస్ అనేది తెలుసు కాబట్టి. సో ఐ థింక్ ఆన్ స్క్రీన్ యూఆర్ ఆల్రెడీ సోల్డ్. అరే నువ్వు ఏమన్నా నువ్వు మర్డర్ చేసిన కూడా కామెడీగానే మర్డర్ చేస్తారు అది చాలా. ఐ మీన్ ఐ థింక్ సో నాకేమనిపిస్తుంది అంటే ఈ జయకృష్ణ అనే క్యారెక్టర్ హోల్డ్ చేస్తాడు అనిపిస్తుంది అనమాట. అది ఇట్స్ ఓకే సారీ సో జయకృష్ణ అనే క్యారెక్టర్ హోల్డ్ చేస్తాడు అనిపిస్తుంది అనమాట. సో మధ్యలో ఏదైనా టిప్ వచ్చే సీన్ ఇలా అప్పుడు అనిపిస్తుండే ఓకే ఇది ఈ జోక్ అంతా ఆ స్పైక్ లేదు, బట్ హీ ఎండ్స్ విత్ అ సాలిడ్ జోక్ అండ్ మళ్ళీ స్పైక్ వస్తుంది అండ్ దెన్ ద సీన్ అగైన్ బ్రీత్స్. అది ఎన్నిసార్లు అయిందో ఐ కుడ్ సీ దట్. ఐ వాజ్ లైక్ అరే ఏం జోక్స్ ల్యాండ్ అవుతున్నారా భయం వస్తున్నాయి. అది మెయిన్ అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఐ థింక్ నౌ బికాస్ మౌలీ హ్యాస్ ఇప్పుడు ఐ రిమెంబర్ వీర్దాస్ ఒక ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్ లో కూడా చెప్తాడు. హీ సేస్ ప్రాబ్లం అవుతుందంటే కమీడియన్స్ కానీ ఎవరైనా సరే హూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆన్లైన్ ప్రెసెన్స్ రైట్, ఆర్ స్టేజ్ మీద ఎక్కి వాళ్ళ పర్సనాలిటీ గురించి మాట్లాడారు. నౌ యూ నో వాట్ ఈస్ వీర్దాస్ రైట్, బికాస్ వాడి ఒపీనియన్స్ కానీ వాడి పర్సనాలిటీ కానీ నీకు తెలుసు ఎగ్జాక్ట్లీ వాడు ఎట్లా నవ్వుతాడు, వాడు ఎట్లాంటి మనిషి అనేది. వెన్ దే హ్యావ్ టు ప్లే అ క్యారెక్టర్, దేర్ ఆఫ్ స్క్రీన్ పర్సోనా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఇట్ హ్యాస్ టు ఫైట్ దిస్ ఆన్ స్క్రీన్ పర్సోనా రైట్. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎవరైనా యాక్టర్ లైక్ ఎనీబడి నాగ చైతన్య నీకు రియల్ లైఫ్లో అన్లెస్ ఇంటర్వ్యూస్లో ఇప్పుడు ఇస్తున్నారు కానీ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ నాగ చైతన్య స్క్రీన్ మీద ఏదైతే యాక్టింగ్ చేస్తున్నాడో యూ విల్ బిలీవ్ ఇట్ మచ్ ఈజియర్ బికాస్ యూ డోంట్ నో వాట్. ఇప్పుడు నాగ చైతన్య ఒక పల్లెటూరు క్యారెక్టర్ చేయాలి అంటే ఇట్ విల్ బి హార్డ్ ఫర్ యూ టు బిలీవ్ బికాస్ నవ్ యూ నో అరే నాగ చైతన్య ఈ ఎన్వైరన్మెంట్ లో పెరిగాడు, ఇట్లాంటి వ్యక్తి, ఈ ఒపీనియన్స్ ని నమ్ముతాడు, కార్లు అంటే ఇష్టం, ఇది అంటే ఇష్టం. సో ఇట్ ఈస్ కంప్లీట్ ఆపోజిట్. నువ్వు ఊరుగా నువ్వు చేయాలంటే యూ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా హార్డ్. ఇప్పుడు మౌలికి చాలా స్ట్రాంగ్ ఆఫ్ స్క్రీన్ పర్సన్ ఉంది రైట్. యూ నో దట్ ఈస్ దిస్ క్యారెక్టర్ హూస్ రిలేటబుల్, హూస్ ఫ్రమ్ అ సర్టన్ ప్లేస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో ఇఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ డిసైడ్స్ నేను చాలా సీరియస్ రోల్ చేస్తా అంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఈవెన్ మోర్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కన్విన్స్ పీపుల్ దట్ నువ్వు యాక్చువల్లీ బికాస్ దిస్ ఈ లిటిల్ హార్ట్స్ లో ఏదైతే ఉందో లిటిల్ హార్ట్స్ ఈవెన్ మన 90s లో కూడా 90s టీవీ షో దోస్ బోత్ క్యారెక్టర్స్ ఐ కెన్ సీ హిమ్ డూ. దాంట్లో కూడా he's playing a relatable character who is probably closer to what his real life persona is, right? So చూడాలి. I think he's probably writing his next film అనుకుంటా. రైటింగ్ అన్నాడు అప్పుడు రైటింగ్ లో అంటే I don't know what is happening, నాకు అప్డేట్ లేదు. బట్ we'll have to see if he does something serious అది ఎంతవరకు కన్విన్స్ అవుతారు జనాలు ఆర్ బ్యాక్ ఫైర్ అవుతారో తెలియదు. ఇట్ కెన్ గో ఈదర్ వే. హిట్ అయితే క్రేజీ అవ్వచ్చు ఆర్ ఫ్లాప్ ఏంటంటే ఏంద్రా ఇది నువ్వు ఇట్లాంటి వాడు నువ్వు ఏం చేస్తున్నావు అని కూడా. సో ఇట్ బి ఇంట్రెస్టింగ్. నాకు కూడా అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న తర్వాత నేను కూడా అనుకున్నా నేను లిటిల్ హార్ట్స్ లో ఐ వాజ్ లుకింగ్ ఐ యాక్సెప్టెడ్ దట్ బికాస్ ఇట్ ఈస్ మౌలీ. నేను మౌలీని చూస్తున్నా. కరెక్ట్. నాకు మౌలీ టాక్స్ కనబడుతుంది. మౌలీ టాక్స్ లవ్ స్టోరీ ఇస్ లిటిల్ హార్ట్స్. ఇట్ ఈస్ నాట్ the character's name. Correct. I never believed it the character story. Mauly talks Mauly ఇది అన్నట్టు. సో అప్పుడు రిలేటబుల్ వస్తుంది, రిలేటబిలిటీ వచ్చింది అనుకుంటా సబ్ కాన్షియస్లీ. ఐ యాక్సెప్టెడ్ ఇట్. రైట్. బట్ మేబీ ముందు తెలుస్తుంది మేబీ హౌ ఇట్స్ గోయింగ్ టు గో. విల్ సీ. బట్ లిటిల్ హార్ట్స్ వన్. సో that's for number 6 for me. నీకు number 5 Sue from So. Oh nice. I enjoyed. నేను అంత విచిత్రమైన క్యారెక్టర్ ఏ సినిమాలో చూడలే. ఐ వాజ్ అట్లీస్ట్ దెర్ ఆర్ 20 క్యారెక్టర్స్ దట్ ఐ రిమెంబర్ ఆ సినిమాలో. అంటే యూజువల్లీ ఒక సినిమాలో ఓకే వీడు స్టాండ్ అవుట్ ఉన్నాడు, దేర్ ఆర్ ఆబ్వియస్లీ స్టాండ్ అవుట్ క్యారెక్టర్స్ బాగా కానీ వీళ్ళంతా. బట్ దేర్ ఈస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో స్ట్రేంజ్ బట్ ఆల్సో స్ట్రేంజ్లీ లైకబుల్ అండ్ రియలిస్టిక్ ఆల్సో. అండ్ ఐ వాజ్ లైక్ ఈ ప్రతి క్యారెక్టర్ మీద నేను వాళ్ళ మీద ఒక అర్ధగంట నువ్వు సినిమా సపరేట్ టాంజెంట్ తీసినా ఐ వాంట్ టు నో వీడు ఏం చేస్తాడు పొద్దున్న లేచి, వీడు బ్రష్ చేస్తాడా పొద్దున్న లేచి, వీడు కలర్స్ కూడా అవుతుంది. ఆడు ఆ సోడా షాప్ బయట ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు, వాట్ డస్ హి డూ త్రూ అవుట్ ద డే, ఐ వాంట్ టు నో అబౌట్ దట్. కానీ అందరిపైన కామెంట్ చేస్తా ఉంటాడు.
అతనితో కూర్చొని 1 hour పాడ్కాస్ట్ చేయాలి. వాట్ డస్ యు నో అబౌట్ దట్ ఊరు? బికాస్ అంటే అట్లాంటి క్యారెక్టర్స్ అందరూ ఒక చోట కలవడం. బట్ ఆల్సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇన్ని వ్యాకీ క్యారెక్టర్స్ రాసినప్పుడు కేయాస్ ఎక్కువ అవుతుంది. ఇట్ కెన్ గో అంటే నువ్వు ఈ క్యారెక్టర్ నచ్చింది, నేను దీంట్లో ఇండల్జ్ అవుతా, ఇది చేస్తా, అది చేస్తా, వీడిని తీసుకొస్తా, వాడిని తీసుకొస్తా అని చెప్పి యాక్చువల్ స్టోరీ లైన్ మర్చిపోయి ఈ పెంట్ అంతా చేయొచ్చు. బట్ దే డిడ్ంట్ డూ దట్. వాళ్ళ స్టోరీ లైన్కి స్టిక్ అయ్యారు. ఆఫ్ కోర్స్ అది ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కువ కామెడీ నడుస్తుంటది, కొంచెం తక్కువ సెటప్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం సీరియస్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. వెన్ ఇట్ గోస్ ఇన్ టు ఆల్ అసాల్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది ఆ స్విచ్ అయినప్పుడు ఐ రిమెంబర్ అది మెల్లగా ట్రాన్సిషన్ అవుతుంది. ఐ థింక్ ఆ సీన్ మెల్లగా ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు కూడా జనాలు ఇంకా దే కుడెంట్ డైజెస్ట్. అరే ఇదేంది ఈ సినిమాలో ఇది కూడా ఉందా అని చెప్పి పీపుల్ వర్ సర్ప్రైజ్డ్. బట్ దెన్ మెల్లిగా దే గో ఇన్ టు ఫుల్ సీరియస్నెస్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఎక్స్ప్లోజివ్ క్లైమాక్స్ ఇస్ crazy. ఆ లాస్ట్ 15-20 minutes is crazy. బెస్ట్ పార్ట్ ఏంటంటే దట్ సెటప్ ఆఫ్ హోల్ రవణ బిగినింగ్ లో ఒక పిల్లోడు ఎవడో వచ్చి రవణ 10 మందిని కొట్టిండు, 14 మందిని కొట్టిండు. అండ్ దెన్ రవణని మోస్ట్ బఫూన్ గడ్లా చూపిస్తాడు. బికాస్ వాడు కొట్టిస్తాడు అండ్ వాడు అన్ని బిస్కెట్లు వేస్తా ఉంటాడు, ఫేక్ తా ఉంటాడు. అండ్ దెన్ యూ నో క్యారెక్టర్ ఇట్లా అంటాడు, యు ఆర్ లైక్ ఈడు అంతా యూస్లెస్ ఫెలో. దే సెట్ ఇట్ అప్ వెరీ నైస్లీ. బట్ దెన్ క్లైమాక్స్ లో రివీల్ ఎప్పుడైతే అవుతుందో లైక్ ఇది యాక్చువల్ మాస్ మూమెంట్ కదా అని చెప్పి యాక్చువల్ మాస్ మూమెంట్ తీస్తాడు. ప్రాపర్ మాస్ మూమెంట్, ఇట్ ఇస్ ప్రాపర్లీ ఎర్న్డ్. ఇట్ ఇస్ ప్రాపర్. నువ్వు యు ఆర్ సెటింగ్ అప్ బ్రెయిన్ ఒక చోట తీసుకెళ్తున్నావు, రివర్స్ తీసుకెళ్తున్నావు, అండ్ దెన్ యు ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ everybody thought wouldn't happen. Yes. But you know, okay, so then that means that a pillal చెప్పింది నిజమే అని. So yeah, it is beautifully done. Very nice. అసలు ఆ అసాల్ట్ ది సీన్ కంటే ముందు అసాల్ట్ యాంగిల్ అయితే తీసుకొచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో అదే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక సీన్ తర్వాత వాళ్ళ బాబాయ్ వచ్చి చూసిండు, ఆల్ దట్ షీ ఈస్ లామెంటింగ్ టు హిమ్, హర్ మదర్. వీడు ఫస్ట్ హాఫ్ లో చేసిన పెంట అది గుర్తొస్తుంది వీడికి. ఆ రియలైజేషన్ ఈయన ఎక్స్ప్రెషన్ లో చూపిస్తాడు వీడు. అంటే దిస్ ఇస్ వాట్ హీ హాస్ బీన్ డూయింగ్, బట్ దట్ ఈస్ కమ్ ఫుల్ సర్కిల్ నౌ హీ హాస్ టు డూ సంథింగ్ టు సేవ్ హర్. హీ ఈస్ నాట్ డెలిబరేట్లీ బీయింగ్ ద సేవియర్ హియర్. వీడు చేసిన లుచ్చా పనికి ఇంకా రిడెంప్షన్ ఆర్క్ ఇది ఒక్కటే. సో అట్లీస్ట్ ఇదన్నా చేస్తే నేను నా పాపాలని నేను లిటరల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు క్యాచ్ చేయలేదు తెలుసా అది. అండ్ దెన్ సెకండ్ టైం చూసినప్పుడు అసలు ఎక్కడ రైటింగ్ పొల్లు పోదనమాట. ఏ క్యారెక్టర్ ఆర్కు వాడి క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళాడు, పర్ఫెక్ట్ గా రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఇప్పుడు బావ అనేవాడు ఎలా ఉన్నాడు అలానే ఉంటాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వాడు అంతే తాయి పడిపోతాడు, అంతే వాడు ఎక్కడికి వెళ్ళా తాయి పడిపోతాడు, హడాడి చేస్తాడు, నేను చేస్తా అది అది ఇది అని. అట్లనే వీడు కూడా స్టార్టింగ్ నుంచి వరకు అదే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఒక ఫస్ట్ ఆ పెళ్లి ముందు తోటలో కూర్చుని అవుతూ అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు, వీడియోలో మాట్లాడుకుంటారు, ఆ అమ్మాయి వీడియో వచ్చింది, ఈ అమ్మాయి వీడియో వచ్చింది అది అని. ఒక చిన్న లైన్ లో సెటప్ చేస్తాడు, తర్వాత వీడు వీడియో తీయడానికి వెళ్తాడు, అలా దెయ్యం అవుతాడు, దెయ్యం ఎక్కినోడు అవుతాడు. అండ్ దెన్ వీడికి అర్థమవుతుంది ఓకే ఒక అమ్మాయి ఇంత ఎఫెక్ట్ అవుతుంది అని. అప్పటి వరకు అసలు ఫీడ్బ్యాకే లేదు వాడికి, నేను ఏం చేస్తే అది కరెక్ట్ అప్పటి వరకు. అండ్ దెన్ వాడికి అర్థం అవ్వగానే ఎవెన్చువల్లీ వాడు మళ్ళీ మంచిగా టర్న్ అవుతాడు. అసలు క్రేజీ ఉంటుంది, బ్యూటిఫుల్ చాలా చాలా మజా వచ్చింది. అది చెప్తూనే జనాలు ఇంత గాల్లో మాటలు మాట్లాడతారు, ఎవడి ఇష్టం వచ్చిన వాడు మాట్లాడతాడు, ఎవరికి స్టేక్స్ ఉండవు, సొసైటీ ఇంత దరిద్రంగా ఉంటుంది, ఎవరికి స్టేక్స్ ఉండవు, కానీ అందరూ రెస్పాన్సిబుల్, అది అందరికి స్టేటస్ కావాలి. అంటే ఇండియన్ సొసైటీలో ఎంతైతే దరిద్రం, ఆ మక్కిలి ఏదైతే లైక్ వి వర్ టాకింగ్ బిఫోర్ అంతా చూపిస్తాడు అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో డిసైడ్ చేసేస్తారు అందరు కలిసి, ఈ అమ్మాయిని వాడెవడో పెళ్లి చేసుకోవాలి, ఎందుకు వాడెవడో వేస్ట్ వాడు ఉండు అక్కడ అంతే. ఆ అమ్మాయికి ఏం ఛాన్స్, అప్పటికీ ఆ అమ్మాయి రవణ అంటే ఇష్టపడుతూ ఉంటది, రవణనే అనుకుంటుంది కూడా. ఓకే ఎవెన్చువల్లీ లాస్ట్ కి రవణ సీరియల్ అయ్యాడు బికాస్ హీ ఆల్సో లైక్స్ హర్. హీ లైక్స్ హర్ ముందే 10 years back 15 years back ఆల్రెడీ సంబంధం చూసినట్టు. అది కూడా మా వాళ్ళు ఎవరో లా ఉంది అని అంటాడు అప్పుడు కూడా. సో ఎవ్రీ పాయింట్ వీరిద్దరు డెసిషన్ తీసుకోవట్లే వాళ్ళ లైఫ్ గురించి, మిగతా తీసుకుంటారు అండ్ అది చాలా ప్రౌడ్ గా. సొసైటీ ఈస్ టేకింగ్ డెసిషన్స్ ఆల్రెడీ. నాట్ ఓన్లీ ఆర్ దే మేకింగ్ డెసిషన్, దే ఆర్ లైక్ ఇదే రైట్ డెసిషన్, మీరేమి అడగాల్సిన పని లేదు. అండ్ అది ఎంతవరకు అంటే ఇప్పుడు ర్యాండమ్ సూఫ్రమ్ సో ఎందుకు వచ్చిందంటే
ఆడేదో అంటాడు, Yeah. వీడికి ఏదో వినబడుతుంది, చెప్తాడు. కాంచన అంటే సులోచన అని అనుకుంటారు. సులోచన అంటాడు, సులోచన ఫ్రమ్, అండ్ దెన్ ఆ పేరు పెట్టేస్తారు సు ఫ్రమ్ సో. సో ఆ గాలి మాటలు ఆ సొసైటీ ఎట్లా ఫర్క్ అవుతుంది, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మన తెలుగు సొసైటీలో అంటే ఇప్పుడు మహేష్ బాబు వచ్చి ఐఎమ్ నాట్ డన్ ఇట్ అని మీరు ఇట్లా అని చెప్తారు. వీళ్ళు ఏం చెప్పారు, చూపిస్తారంటే ఓకే దరిద్రంగా ఉన్నారా మీరంతా, ఇది మీ బతుకులు అని చూపిస్తాడు. లైక్ సో వెల్ డన్, లైక్ బ్యూటిఫుల్. నెంబర్ 5 నీది? నా నెంబర్ 5 ఓజీ బ్రో. నైస్. ఓజీ వి టాక్డ్ అబౌట్ ఓజీ. మై నెంబర్ 5 ఇస్ కాంతారా చాప్టర్ 1. సో ఇందాక మాట్లాడాం కాబట్టి కాన్సెప్ట్ 1 అయిపోయింది ఆల్రెడీ. నెంబర్ 4 ఇస్ దురంధర్. నేను మొన్ననే చూసిన, 3 days ఏమైంది పాట పాడుతున్నా. దురంధర్ చూసిన, వెరీ నైస్. నేను మస్త్ ఎంజాయ్ చేసిన సినిమా. మధ్య మధ్యలో నేను ట్వీట్ కూడా పెట్టిన, మాధవన్ డైలాగ్ కొన్ని యూస్లెస్ ఉండే, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వాస్ బ్యూటిఫుల్. అసలు సినిమా ఇస్ నాట్ రణ్వీర్ సింగ్ సినిమా, ఇట్ ఈస్ అక్షయ్ ఖన్నా సినిమా. రణ్వీర్ సింగ్ ఈస్ బేసికలీ అసిస్ట్ టు హిమ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. నేను సినిమా దాని తర్వాత మళ్ళీ నేను ఆఫ్టర్ సినిమా అయిన తర్వాత నేను ఆలోచిస్తే ఇట్ ఈస్ అక్షయ్ ఖన్నాస్ జర్నీ టు ద టాప్ బేసికలీ, రైట్? రెహమాన్ డకేత్ అనేవాడు బచాగాడు, లోకల్ గుండా, అండ్ దెన్ వాడు ఎట్లా లియారీ గ్యాంగ్ కి టాప్ అయ్యాడు. వాడు ఆబ్వియస్లీ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్, బట్ ఇట్స్ హిస్ జర్నీ. అండ్ మూవీ ఎప్పుడు కూడా షై అవే అవ్వదు, అరే లేదు అక్షయ్ ఖన్నా కొంచెం వన్ డే స్టోరీ, ఇది రణ్వీర్ గారు పక్కన ఉన్నాడు అన్నట్టు. ఎప్పుడు ఇట్స్ లైక్ దిస్ ఇస్ వాట్ ద స్టోరీ ఇస్, విల్ డూ ఇట్, విల్ స్టిక్ టు ఇట్ అని చెప్పి యాక్షన్ సీన్స్ అయితే బ్యూటిఫుల్ గా చేశారు. బ్యూటిఫుల్ ఉంటాయి. స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది, ఒక చోట ఆటో ఫ్లిప్ అవుతుంది, మెంటల్ అయినా ఇది ఎట్లా తీసినప్పుడు అని. అండ్ నాట్ ఓన్లీ అంటే మనం సినిమాలో ఇన్ జనరల్ ఆటో ఫ్లిప్ అవడం అది చూస్తాం కానీ, బట్ యాక్చువల్లీ ఆటో ఫ్లిప్ అయితే ఎట్లా జనాలు దాని లోపల ఉన్న వాళ్ళు ఎంత డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి, బికాస్ దెర్ ఇస్ నో ప్రొటెక్షన్, యూ మైట్ ఫాల్ ఎనీ విచ్ వే. అది ఆ గోర్ అంతా చూపించారు సినిమాలో. యాక్టింగ్ వాజ్ బ్యూటిఫుల్. అర్జున్ రాంపాల్ యాక్టింగ్ బాగుండే, అక్షయ్ ఖన్నా యాక్టింగ్ వాజ్ బ్రిలియంట్, సంజయ్ దత్ వాజ్ గుడ్, రణ్వీర్ సింగ్ వాజ్ బ్రిలియంట్, మ్యూజిక్ వాజ్ బ్యూటిఫుల్, ఆల్బమ్ మస్తు ఉండే, ఆల్బమ్ ఇస్ ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ ఉండే ఆల్బమ్. ఐ మీన్ ఇప్పుడు అక్షయ్ ఖన్నా ఎంట్రీ దాని మ్యూజిక్ ఫుల్ రచరచ చేస్తున్నారు ఆన్లైన్, కానీ ఎవ్రీ బిట్ ఆఫ్ మ్యూజిక్ ఇస్ టూ గుడ్. అక్షయ్ ఖన్నాకి ఎన్ని ఎలివేషన్ షాట్లు పడతాయి మొత్తం సినిమా మొత్తం స్లో మోషన్. ఓ హి లుక్స్ ఫెంటాస్టిక్. అవుట్ అసలు లైట్ అంటే హౌ హీస్ లిట్ ఆన్ ద ఫిల్మ్. కరెక్ట్. సో నేను ఫస్ట్ దురంధర్ది ఫస్ట్ వచ్చిన టీజర్ చూసిన, వేర్ రణ్వీర్ సింగ్ ఈస్ జస్ట్ వాకింగ్ హిస్ బ్యాక్ ఎంత ఉంటుంది, కెమెరా వాక్ చేస్తూ ఉంటాడు, డైలాగ్స్ వస్తూ ఉంటాయి, అందరు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది. అక్కడ అక్షయ్ ఖన్నా ఇంట్రడక్షన్ షాట్ ఇస్ ద సేమ్ షాట్ వేర్ హీస్ స్మోకింగ్ ద సిగరెట్ విత్ టియర్స్ ఇన్ హిస్ ఐస్ లుకింగ్ అట్ రణ్వీర్ సింగ్. అది సినిమా చూసిన తర్వాత అర్థమైంది. ఆ షాట్ చూసినప్పుడు నేను సోల్డ్, పక్కా చూసిన సినిమా. మళ్ళీ ఆ థియేటర్ లో చూసి మళ్ళీ దట్ ఎవ్రీ అదర్ సీన్ దట్ అక్షయ్ ఖన్నా ఈస్ ఇన్ ద ఫిల్మ్, ఎంత గార్జియస్ ఉంటాడు. టూ గుడ్ అంటే లైక్ ద వే హీస్, అంటే ద డైరెక్టర్ అండ్ ద సినిమాటోగ్రఫర్ దర్ వెరీ లైక్ చాలా బాగా స్టడీ చేసి ఓకే ఈయన ఈ యాంగిల్ లో బాగుంటాడు, ఈ లెన్స్ లో ఈయన క్రేజీ కనపడతాడు, ఇదేం పెడతా అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఇఫ్ టు డూ దట్, టు గెట్ ద పర్ఫెక్ట్ లైటింగ్. ఎందుకంటే దే ఆర్ ఆన్ కాల్ షీట్స్, దే ఆర్ నాట్ ర్యాండమ్ పీపుల్ కదా, ఇట్ ప్రొడక్షన్ కి చాలా ఖర్చు అవుతుంది. సో ఈ లెవెల్లో ఆలోచించిన దే వెంట్ ఆల్ ఇన్ బేసికలీ, లైక్ either self produced it and like Geo Studios is producing it. సో ఆ లెవెల్లో కానీ, అండ్ నువ్వు అన్నట్టు ఆటో ఫ్లిప్ అవుతుందో తర్వాత తెలిసింది థైలాండ్ లో సెట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెట్ ఓన్లీ, కొంచెం డిజిటల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కానీ ఎగ్జాక్ట్లీ లైక్ అంటే నేను లారీది ఇది డాక్యుమెంటరీ చూసిన, అందులో ఉన్నట్టే ఉంది ఇది, ఆల్మోస్ట్ లైక్ సిమిలర్, లైక్ ఇది క్రేజీ డీటెయిలింగ్, అంటే ఆ కలర్స్ తీసుకురావడం కానీ, అంటే ఒక థర్డ్ వరల్డ్ డస్టీ కంట్రీ, లైక్ ఇప్పుడు ఇండియా ఆల్సో వెరీ డస్టీ అండ్ ఆల్, ఫీల్స్ లివ్డ్ ఇన్ ప్రాపర్ గా. సో ఆ లెవెల్లో రీసెర్చ్ చేయడం నాకు కూడా చాలా నేను ఐ వాజ్ యాక్చువల్లీ ఆన్ ద ఫెన్స్, నిశాంచి పెట్టాలా దురంధర్ పెట్టాలా నంబర్ 9 లోని, బట్ ఐ వెంట్ విత్ నిశాంచి, బట్ ఐ వుడ్ ప్లేస్ దురంధర్ ఆల్సో బికాస్ టెక్నికల్లీ ఇస్ ఫెంటాస్టిక్. నాకు ఇక్కడ నాకు 3 hours 24 minutes చూసినా ఒక్క సెకండ్ బోరే కొట్టలే. ఇంటర్వెల్ అయిపోయింది వాచ్ చూడగానే 2 hours అయిపోయింది అనుకున్నా నేను, నిజంగా లిటరలీ 2 hours అయిపోయింది అనుకున్నా. సో మై ఓన్లీ ప్రాబ్లమ్ ద ఫిల్మ్ ఇస్ పోతా ఉంటది అంతే, ఎక్కడ హుక్ చేయను నన్ను, ఎక్కడ ఆగదు. సో దట్ ఈస్ వై నేను స్పెషల్ మెన్షన్ లో పెట్టిన దురంధర్ అని. ఎమోషనల్ కనెక్ట్ ఉండదు సినిమాలో. సో ఐ షుడ్ రూట్ ఫర్ ద క్యారెక్టర్ నో యాక్చువల్లీ, బట్ నేను ఎవరికి రూట్ చేయను, సినిమా నడుస్తుంది. కరెక్ట్.
ఐ వుడ్ అగ్రీ విత్ ఆల్ ఆఫ్ యువర్ పాయింట్స్, బట్ నాకు సినిమా చూసిన తర్వాత అసలు రణ్వీర్ సింగ్ గురించి సెటప్ లేదు కదా, అందుకే యూ నెవర్ రూట్ ఫర్ ఇట్ బికాస్ వాట్ ఇట్ కుడ్ బి ఎనీ అలాట్ ఆఫ్ హలో అండ్ యూ అండ్ అంటే ఏం సంబంధం లేదు బికాస్ ఎగ్జాక్ట్లీ జస్ట్ సీదా హీస్ ఆల్రెడీ ఇన్ లేయారి, హీస్ ఆల్రెడీ ఇన్ పాకిస్తాన్, రైట్? సో అట్లా సెటప్ అవుతుంది. సో ఈవెన్ దో సినిమా అంతా బాగుంటుంది, నాకు బోర్ కొట్టలేదు, బట్ ఓకే సినిమా చూసా ఎందుకు చూసా తెలీదు, రైట్? దట్ ఈస్ మై ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ద ఫిలిం. అండ్ సినిమా బయట చాలా చెత్త జరుగుతుంది దీని గురించి, ఐ డోంట్ నో ఎందుకు జరుగుతుందో, ఎందుకు రచ్ అవుతుందో తెలియదు. బట్ ఐ మీన్ ఐ థింక్ విల్ క్రిటిక్స్ వచ్చి బేసికలీ కొంతమంది క్రిటిక్స్ వచ్చి చెప్పారు కదా, లేదు ఇది పాకిస్తాన్ బాగా డిఫేమ్ చేస్తుంది, లేకపోతే ఫైన్ షుడెంట్ బి ఎ ప్రాబ్లం, పాకిస్తాన్ డిఫేమ్ చేస్తుంది అది ఇది అని. సి ద థింగ్ ఇస్ దట్ నువ్వు ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ విత్ ద ఫీలింగ్ దట్ లేదు ఇది మేబీ యాంటీ పాకిస్తాన్ ఉంది ఇది అనే ఫీలింగ్తో వెళ్తే మేబీ యూ మైట్ ఫీల్ లైక్ ఇది మేబీ ఎందుకు ఇది వీళ్ళని ఎందుకు ఇంత నెగిటివ్ లైట్లో చూపిస్తుంది. బట్ ఐ థింక్ నువ్వు నార్మల్లీ జస్ట్ ఊరికి క్యాజువల్లీ చూస్తే ఐ డోంట్ నో, నాకైతే అంత క్రేజీగా ఇంకా వేరే సినిమాలు ఇంకా అతి దరిద్రంగా చూపించారని అనిపించింది. బెటర్ దీంట్లో ఇఫ్ లేయారి అండర్ గ్రౌండ్లో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు ఎంత ఈవిల్గా బిహేవ్ చేస్తారు అగెయిన్స్ట్ స్పెసిఫిక్ కంట్రీ అంటే దిస్ ఇస్ హౌ ఐ గెస్ ఇట్ ఎగ్జిస్ట్. మేబీ దాంట్లో ట్రూత్ ఉందో లేదో అనేది మేబీ ఇఫ్ పీపుల్ ఆర్ లైక్ లేదు నేను ఈ ఫ్యాక్ట్ నేను బిలీవ్ చేయను, నేను ఐ విల్ ఓన్లీ బిలీవ్ దట్ లేదు ఇంత ఈవిల్గా ఉండరు వాళ్ళు అని అనుకుంటే మేబీ యూ మైట్ ఫీల్ లైక్ ఇది యాంటీ అంటే నేను టు గివ్ దెమ్ మేబీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంది అనేది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇట్, నాకు అదే అర్థం కాదు. అంటే ఇఫ్ ద మూవీ ఇస్ సేయింగ్ దట్ లేదు నేను యాంటీ పాకిస్తానీ అని చెప్పి దిగింది అనుకో, దెన్ బీ జడ్జ్ ద మూవీ ఫర్ వాట్ ఇట్ ఈస్, రైట్? I have heard చాలా స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. I have heard that sentiments of Muslims got hurt in India because of this. ఎందుకంటే ఐ మీన్ క్రేజీ ఆర్గ్యుమెంట్, ఎందుకంటే at some point they refer to the genitals, some private parts ఇలా కట్ చేస్తారు ముస్లిమ్స్ అనేది డైలాగ్ ఉంటుందంట. సో దానివల్ల అందరి ముస్లిమ్స్, ప్రపంచంలో ఉన్న అందరు ముస్లిమ్స్ సెంటిమెంట్ అవుతాయి అంటే ఐఎమ్ లైక్ బుల్షిట్ బ్రో. లైక్ నువ్వు తిట్టాలనుకున్నావు తిడుతున్నావు అంతే, అంతకన్నా పెద్ద పాయింట్ ఏం లేదు సినిమాలో. ఇట్ వాస్ క్లియర్లీ వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నా చెప్పారు, టెర్రరిస్ట్ ఇట్లా చేసారు అని చెప్పి కొన్ని లైవ్ ఈవెంట్స్ తీసుకుని ఒక థ్రెడ్ జాయిన్ చేశారు. కొన్ని చాలా గోరీ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ హ్యాండ్లర్ దట్ కాన్వర్సేషన్ 26లో దాంట్లో అంత హర్ట్ అవ్వాల్సింది ఏముందో జరిగిన కాన్వర్సేషన్ కదా, చూపించకూడదట, చూపిస్తే బేసికలీ ఆడియన్స్ ని రైలప్ చేస్తున్నట్టు అని. సో బేసికలీ ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఇస్ లైక్ ఇప్పుడు తెలుగు మన సినిమాలో ఎలా అయితే తెలుగు సినిమాలో ఎలా అయితే జనాలు ఆడియన్స్ కి బుర్ర ఉండదు సో రెస్పాన్స్ అని చెప్తారు, దే ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్, సేయింగ్ దట్ we need to feed them whatever we want, which they have been doing for a long time. Correct. Now these people are feeding it in an opposite direction, so they are not okay with it. ప్రాబ్లమే అది. ఏంటి అంటే ఇప్పటి వరకు మేము ఫీడ్ చేసాము, ఇప్పుడు మీరు ఫీడ్ చేస్తున్నారు. సో ద లెఫ్ట్ అండ్ రైట్ ఆర్ ఫైటింగ్ బికాస్ యు ఆర్ ఫీడింగ్. వై ఆర్ యూ ఫీడింగ్? వై ఆర్ యూ మేకింగ్ మూవీస్ లైక్ now you are making good movies which are feeding that side, alternate narrative. So మా ప్రాబ్లం ఏంటంటే until we do it is fine, you shouldn't be doing it. నాకు అగ్రిమెంట్ లో ఫీడ్ చేయ, నాకు ప్రాబ్లం. నాకు డిసగ్రిమెంట్ లో ఫీడ్ చేయ, డోంట్ డు దట్. నాకు ప్రాబ్లం కూడా లేదు యాక్చువల్లీ. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ డిసగ్రీ విత్ ద ఫిల్మ్, నాకు ఇప్పుడు ఆ సినిమాలో మాధవన్ డైలాగ్ కొన్ని ఉన్నాయి. లైక్ ఐ థింక్ గుజరాత్ ఏదో యూపీ గురించి ఏదో చెప్తారు వాళ్ళు. ఈజ్ లైక్ 2002 లో కూర్చొని ఈజ్ మాట్లాడతాడు. ఈజ్ లైక్ మన టైం వస్తుంది, ఫ్యూచర్ లో వస్తుంది, ఈ గవర్నమెంట్ మారాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఓకే, దట్ ఈస్ క్లియర్లీ హింటింగ్ ఎట్ కూర్చొని 2025 లో యోగి బావ వస్తుండు, మనం ఇట్లా రచేద్దాం. ఆబ్వియస్లీ నువ్వు ఆ ఆడియన్స్ కి ప్లే చేస్తున్నావు. అట్లాంటివి 4 డైలాగులు ఉన్నాయి సినిమాలో. అండ్ ఆల్సో బట్ అగైన్ నువ్వు అన్నట్టు దేర్ ఇస్ నథింగ్ రాంగ్. నథింగ్ రాంగ్ విత్ ఇట్. నేను అంటుంది నాకు నువ్వు ఆ ప్రాపగాండా లేకపోతే నువ్వు దాన్ని సపోర్ట్ చేసి చెప్పు, నాకు ప్రాబ్లం లేదు. నేను అంటుంది సినిమాలో నాకు సెట్ కాలే. నాకు సినిమాలో చూస్తున్నప్పుడు అది నన్ను కొంచెం ఒక సెకండ్ బయటికి తీసింది. బికాస్ ఐ నో దట్ ఇప్పుడు ఇప్పటివరకు మాధవంతో నువ్వు చాలా సీరియస్ డైలాగులు అని చెప్పిస్తున్నావు అబౌట్ ఓకే ఆ సిచ్యువేషన్ ఇట్లుంది, దీని గురించి ఇట్లా అయింది అది. సడన్లీ వెన్ యూ పుట్ ఇన్ అ డైలాగ్ విచ్ ఐ నో ఇన్ రెట్రోస్పెక్ట్ నువ్వు ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కి నువ్వు అపీల్ చేస్తున్నావు. ఇట్స్ లైక్ గ్యాలరీ ప్లే చేస్తున్నావు నువ్వు. నాకు అది నచ్చలే అంతే. వాట్ జస్ట్ అడలేదు డైలాగ్ క్యాన్ బి నువ్వు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే యాక్ట్ చేయదు ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను.
నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా వస్తే అప్పుడు ట్రై చేయొచ్చు, బట్ యూ క్యాన్ కలెక్ట్ ద ఇంటర్ అని చెప్పుంటే అయిపోయేది. బట్ వాడు ఏక్ మర్దాయగా తొక్కాయగా అని చెప్తాడు. ఐ అగ్రీ, వాడు గ్యాలరీ ప్యాంటరింగ్ అదంతా. అంటే అండ్ ఆల్సో ఐ థింక్ యూపీఏ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తుంది, విచ్ ఇట్ డిజర్వ్స్. అంటే ఇద్దరిని క్రిటిసైజ్ చేస్తారు, ఎందుకంటే పార్లమెంట్ అటాక్స్ బీజేపీ, సో అక్కడ వరకు ఇద్దరిని క్రిటిసైజ్ చేస్తాడు. బట్ ఈ యోగి డైలాగ్ ఒకటే ఆన్ ద ఫేస్ ఉంటది అనమాట. లైక్ మిగతా అంతా ఐ థింక్ ఇట్ ఇస్ అప్నా టైం అంటే యాక్చువల్లీ యూపీఏ గవర్నమెంట్ ని చాలా ఆన్ ద ఫేస్. అంటే ఐ థింక్ పార్లమెంట్ అటాక్స్ ఆర్ 26 ఎవరైన తర్వాత వీళ్ళు ఏం చేయలేదు అని లైక్ వెరీ ఆన్ ద ఫేస్ ఉంటది. బీజేపీ క్రిటిసిజం అంత ఆన్ ద ఫేస్ ఉండదు, అంత కొంచెం అండర్ కరెంట్ లో ప్లే చేస్తూ ఉంటారు. విచ్ సో నేనైతే క్లియర్ అయిపోగలుగుతా, దిస్ ఇస్ ఇట్లా వింక్ గవర్నమెంట్ వింక్ ఫిల్మ్ మేకర్ వింక్ లానే తీశారు. లేకపోతే హూ విల్ అగ్రీ టు పుట్ దట్ రియల్ ఫుటేజ్? సో ఐ డోంట్ డిసగ్రీ, బట్ యాజ్ లాంగ్ యాజ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ డూయింగ్ దిస్, రైట్, అందరు చేస్తుండే. మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ కి 2 months ముందు యాత్ర 2 అని సినిమా వచ్చింది. ఎందుకు వచ్చింది? సో ఎవడు పతిది కాదు, అందరూ అలానే ఉన్నారు. నాకు పాలిటిక్స్ సినిమాలో పెట్టడం నాకు ప్రాబ్లం లేదు, సినిమాలో అతకాలి అంతే, నాకు అది ప్రాబ్లం. సినిమాలో నుంచి నన్ను తీసేస్తుంది బయటకంటే దెన్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ 100%. అది దురంధర్ ఇంకేదో పాయింట్ ఉంటే ఎవ్రీథింగ్ వాస్ గుడ్ బ్రో. నాకు పార్ట్ 2 ఐ వాంట్ టు సీ ఏముంటది రణవీర్. వెరీ మచ్. పార్ట్ 1 లైక్ మొత్తం సెటప్ లైక్ ప్రాపర్ లైక్ క్రేజీ సెటప్ ఫర్ పార్ట్ 1. పార్ట్ 2 లైక్ మనోడు ప్రాపర్ ఫ్లాష్ బ్యాక్ హీరో ఫ్లాష్ బ్యాక్ అండ్ దెన్ he goes on to become the king of Larry or whatever. Correct. Yes. Ranveer that journey. ఈ ఫస్ట్ టీజర్ అయితే చూసినా చెప్పినాను, ఆ ఫస్ట్ టీజర్ లో పార్ట్ 2 చాలా సీన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఇవి రాలేదు అంటే ఓకే పార్ట్ 2 ఏమో అని అనుకున్నా. సాగర్ అదే అన్నాడు, అన్న ఏందన్నా నేను ట్రైలర్ లో చూసిన ఒకటి కూడా లేదు, సినిమా బాగాలేదంటే అది కాదన్నా ఎందుకు లేదా. చాలా సీన్ ఉంటాయి తెలుసా, లైక్ బాంబ్ పట్టుకుని ఉంటాడు, చాలా బ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి, షూటింగ్, పెద్ద గన్లు ఉంటాయి, నథింగ్ ఇస్ ఇవన్నీ ఏముండవు. సో దే ప్రాబ్లీ షార్ట్ పార్ట్ 2, రైట్, బట్ దే మేబీ కట్ ద ట్రైలర్ టు బి లైక్ ఇది కొంచెం రణవీర్ ఫిల్మ్ గా పుష్ చేయడానికి. సో ఇట్స్ గుడ్ ఐడియా ఓన్లీ బికాస్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, లేదు నేను ఫస్ట్ మూవీని బేస్ చేసుకొని నేను ఫుటేజ్ కట్ చేస్తా అంటే సగం అక్షయ్ ఖన్నా ఉంటాడు. గుడ్ థింగ్ అంటే ఈ మొమెంటం లో కొట్టేస్తారు వాళ్ళు మార్చ్ కి మళ్ళీ. కరెక్ట్, లైక్ కొడితే బెటర్. ఇది ఇంకా నడుస్తుంది న్యూ ఇయర్ వరకు, దెన్ దెన్ ఆ మొమెంటం లో మళ్ళీ పార్ట్ వచ్చేస్తుంది. జస్ట్ ఫెబ్ లో ఒక 1-2 weeks గ్యాప్ ఉంటదేమో, దెన్ మార్చ్ కొట్టడమే. ఇఫ్ దే మిస్ ఇట్, they should not miss it, they should release it. They'll miss it. They are very planned. Crazy అంటే వెరీ మంచి ప్లానింగ్, మంచి స్క్రీన్ ప్లే, అవన్నీ రీసెర్చ్, వెరీ వెల్. Action was too good. Action was fantastic. చాలా బాగుండే. Correct. And there is this beautiful one more action shot in the teaser where a guy is shooting trying to shoot Ranveer కింద ఇలా స్పిన్ అవుతాడు. మస్తు ఉంటుంది. అసలు నేను ట్రైలర్ చూడ టీజర్ చూడలే, ఏం నేను ట్రైలర్ చూసి బాగా అయిపోయిండే, బట్ ఇది టీజర్ లో ఉంటుంది. ఈ టీజర్ లో ఉంటుంది. నేను ట్రైలర్ చూసిన, నాకు యాక్చువల్లీ ట్రైలర్ నచ్చలే. ట్రైలర్ వాజ్ లైక్ ఏదో జరుగుతుంది. నేను యాక్చువల్లీ ట్రైలర్ చూసి ఏమనుకున్నా అంటే ఇట్లా, సో ఈ అన్ఆర్మ్డ్ మెన్ అనేది చాలా, అంటే లైక్ there are a lot of people that have been killed in Pakistan in the last 3-4 years. Right. Unnamed gunmen చంపేశారు. లైక్ వీళ్ళందరూ ఇండియన్ స్పైస్ అని టాక్, దాని మీదనే తీసారు సినిమా. రైట్. సో ఇప్పుడు ఇదే ఉంటది, బీజేపీ పుషింగ్ ఉంటుంది చాలా. మన సెట్ కాదలే సినిమా అన్న సోలోనే ఉండే, ఎందుకంటే ఉరి టు అన్ ఎక్స్టెంట్ ఇస్ గుడ్, బట్ ఇట్ ఈస్ స్టిల్ వింక్ ఓన్లీ. అండ్ ఓకే మనకు సెట్ కాదలే సినిమా, మరీ మాస్ మసాలా సినిమా, ఎక్తా టైగర్ సోన్ అని అనుకున్నా నేను. రైట్. సినిమా బాగుందని కానీ వెళ్ళాను నేను, అంతేగాని బట్ యా స్టిల్ ఐ వుడ్ సే దేర్ ఇస్ నో హుక్ ఫర్ దిస్ ఫిల్మ్, అదర్వైజ్ ఇట్ ఇస్ గుడ్. Uri is fantastic. నా మస్త్ ఇష్టం Uri. Uri ఏమో నాకు Uri యాక్షన్ ఇట్ ఇస్ గుడ్ అంటారు అయితే. Uri యాక్షన్ కూడా చాలా బాగుంటుంది, బట్ Uriతో కూడా నాకు సేమ్ ప్రాబ్లం. సినిమా అంతా మంచిగా ఉంటుంది, ఈ మధ్యలో ఈ సైడ్ యాంగిల్లో నేను కరెంట్ గవర్నమెంట్ నేను కొంచెం అపీజ్ చేస్తా అనేది నాకు ఇరిటేషన్ వస్తుంది. బికాస్ నువ్వు యాక్చువల్లీ ఆనెస్ట్గా నువ్వు సినిమా తీసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, దేర్ విల్ బి నో ప్రాబ్లం, ఐ విల్ బీ ఆన్ యువర్ సైడ్ ఫుల్లీ. బట్ he introduces this politics, I guess అది వర్క్ అవుతుంది కాబట్టి పెడుతున్నాడు కదా సినిమాలో. 100%. So or maybe he actually, either two cases, he actually believes in that బీజేపీ గవర్నమెంట్ ఇస్ ద బెస్ట్ అని బిలీవ్ చేసి, నేను దీని గురించి నేను ఆ సినిమాలో చెప్తా, విచ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్.
లేదు యూ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, బట్ నువ్వు కావాలని ఎందుకు గెలికించుకోవడం, మనము వీళ్ళతో కొంచెం సన్నిహితంగా ఉందాం బికాస్ వీళ్ళు ఎప్పుడైనా మనం తొక్కచ్చు, రేపొద్దున కేసెస్ లోపల కేసు అయ్యచ్చు, వీళ్ళు విల్ బి ఫ్రెండ్స్ విత్ దెమ్ అనేది కూడా అవ్వచ్చు. సో ఇట్ కుడ్ బి ఈదర్ ఆర్. ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ఎవరైనా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ ఫిల్మ్ మేకర్ అయినా వాళ్ళతో ఒక స్టెప్ అంటే గాడప్ ఉంటే గాడప్పే పెట్టుకుంటారు అన్నట్టే ఉంటుంది. ఇట్స్ ఎవ్రీవేర్. బట్ ఇట్ ఈస్ వెరీ, సో దే ప్లేడ్ వెరీ గుడ్ ఆల్సో. అంటే ప్రెస్ షోస్ క్యాన్సిల్ చేశారు. సమ్హౌ హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ కి వర్క్ అవుతుంది సినిమా. రైట్. తెలియదు ఎట్లా లైక్ దేర్ వాస్ నో ప్రీమియర్స్, నో ప్రమోషన్స్, నథింగ్. 3 hours 25 minutes కట్ చేసినప్పుడే ఐ థాట్ హీ న్యూ వాట్ హీ వాస్ డూయింగ్. ఎందుకంటే టీజర్ ట్రైలర్ కి సినిమాకి సంబంధం లేదు. జనాలకి వేరే మెసేజ్ పోతున్నది, ఎవరికి ఇది ఏం చేస్తున్నాడు. నిన్న సాటర్డే 57 crores అంట, లైక్ హైయెస్ట్. క్రేజీ. ఫస్ట్ సాటర్డే వాస్ 20 or something, నిన్న 57 crores. దేర్ ఆర్ నో ఎక్కువ షోస్ ఎందుకు లేవంటే రన్ టైం ఎక్కువ ఉంది కాబట్టి షోస్ ఎక్కువ పడతలేవు. సో మిడ్ నైట్ షో స్టార్ట్ చేశారు. దే ఆల్రెడీ టచ్ 300. ఐ థింక్ యానిమల్ కూడా అట్లనే ఉంది. ఐ థింక్ సందీప్ రెడ్డి వాంగా సైడ్ ఎక్కడ ఇంటర్వ్యూలో, బికాస్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ A-rated ఫిల్మ్ అండ్ యానిమల్ బికాస్ ఆఫ్ ద సినిమా ఇస్ 3 hours 30, they couldn't add more shows and అందుకే they might have probably got 100-200 crores more. But it didn't make that అనేది because of this 1000 plus, no? 900 something, but basically 900 is what insane. అంటే ఆ 100 కోట్లు కూడా వచ్చి ఉండేది అనేది దేవుడా. ఇది కూడా తెలియదు. ఇది కూడా లాంగ్ రన్ ఉంటే ఉండొచ్చు. 600-800 ఇంకేం లేదు హిందీలో. సో ఎవ్రీబడి ఇస్ వాచింగ్. అదే సో న్యూ ఇయర్ వరకు రన్వే ఉంటుంది. అదే న్యూ ఇయర్ రన్వే ఉంటుంది. బట్ దేర్ ఇస్ అవతార్ 3 కమింగ్ అప్. సో అది it will not have an impact 100%. టేకింగ్ ఏరే నార్త్ లో జనాలు చూడడం మానేశారు భయ్య సినిమాలు. ఇంత గట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఉండేది, సినిమాలకు వెళ్ళట్లేదు జనాలు. చూద్దాం. అదైతే సినిమాలు చూడడం అయితే బంద్ చేసి సినిమాలు బంద్ చేశారు. ఓకే. దురంధర్ వాజ్ యువర్ పిక్ కదా. నంబర్ 4. నీది? నా నెంబర్ 4 Sufram So. Okay. We talked about Sufram So. So number 4 for me is Bison Kalamadan. Okay. Bison for me, number 4. So like so Bison is the only film in my top 10 list that I missed in theaters. మిగతా సినిమాలో నేను థియేటర్లో చూసిన. సో బైసన్ మిస్ అవ్వాల్సి వచ్చింది. వాటి తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత చూడు అన్నాడు. సో ఓటీటీలో పెట్టుకొని చూసిన. అండ్ ఇది ఇందాక మనం అంటుండే కదా, ఒక సీరియస్ జోన్లోకి వెళ్తేనే చూడగలిగే సినిమాలలో బైసన్ కూడా ఒకటి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ సీన్ 1 యూ షుడ్ బి హుక్డ్ త్రూ అవుట్. చూసినా బైసన్? చూసా. సో యూ షుడ్ బి హుక్డ్. లైక్ ఓకే, ఆ జపాన్ సీన్స్ అది కొంచెం అంటే ఎలా లైక్ ఏమంటారు, ఆ డ్రామా పిండడం కోసం ఆ సీన్స్ కొంచెం లాంగ్ ఉంటాయి. ఆర్ లైక్ డెలిబరేట్లీ దే ఆర్ బ్లాకింగ్ ద ప్లాట్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ బ్లాక్ అండ్ వైట్ సీన్స్ అవి రెండు తప్పిస్తే త్రూ ఈ బిల్డప్ అంటే బైసన్ అనేవాడు, వీడు బైసన్ అనే పేరు ఎందుకు వచ్చింది, వీడు లైక్ ఆ స్పోర్ట్, the issue is not with the sport. The issue is not him building up muscles and running for 50 kilometers a day and getting 25 points in a match. That is not the point at all. The point is he's fighting battles every day outside the court. Right. So a novelty తీసుకొచ్చిన and just novelty not for the sake of novelty. అలాంటి కష్టాలు బికాస్ హీస్ ఫ్రమ్ దళిత్ కాస్ట్ లో ఉండడం పుట్టడం వల్ల, ఆయన ఎక్కడో చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టడం వల్ల. అండ్ ఓకే, సినిమా సెట్ ఇన్ 80s అనుకుంటా, 80s 90s లో సెట్ అయి ఉండడం. చెప్తారా? అంబేద్కర్ ఫోటో ఉంటుంది అంతే. దళిత్ ఈ ఊరు పెద్దోళ్ళు చిన్నోళ్ళం అంటారు. సో దళిత్ అనే వర్డ్ కూడా ఉండదు. ఓన్లీ ఎక్కడ కాస్ట్ యాంగిల్ తీసుకురాడు, డైరెక్ట్ గా ఉంటుంది. మా వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడ తీసుకురాడు, పేరు తీసుకురాడు. డజంట్ స్పెల్ అవుట్ కి వీళ్ళు అప్పర్ కాస్ట్ అని ఎక్కడ చెప్పాడు. ఇంతకు ముందు నువ్వు సినిమాలు చూస్తే పరిహారం పెరుమాల్ ఎక్సెట్రా కర్ణాన్ని చూస్తే ఎవిడెంట్ గా చెప్తాడు వాళ్ళది వీళ్ళది అని. అసలు ఇక్కడ ఎక్కడా చెప్పాడు. ద ఇంటెన్షన్ ఇస్ టు గో బియాండ్ కాస్ట్ ఇన్ దిస్ మూవీ, ఇన్ దిస్ పర్టికులర్ మూవీ ఇన్ బైసన్. దట్ ఈస్ వై నాకు చాలా నచ్చేది ఏంటి అంటే, సో నా నంబర్ 1 బైసన్. ఎందుకు అంటే ఆ ఫ్రస్ట్రేషన్, అంటే ఎవడైతే 100% వాడి ఎయిమ్ నేను బెస్ట్ ప్లేయర్ అవ్వాలి అన్నది 50 to 60% పక్కన చెత్తన డీలేయడమే. అది నువ్వు కాస్ట్ అనుకో, కులం అనుకో, నాకన్నా వాడు పెద్దోడు అనుకో, క్లాస్ అనుకో, ఎనీథింగ్, రైట్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు యువర్ వే అండ్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఎవ్రీథింగ్.
నీకు తెలియదు నీకు ఏమో ఎగ్జిస్టెన్స్ విల్ బికమ్ నీ ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం. అది ఎవరికి ప్రాబ్లం? నువ్వు బయటికి వెళ్తే బయట నోడికి ప్రాబ్లం, నువ్వు ఇంటికి వస్తే ఇంట్లోకి కూడా ప్రాబ్లం. నువ్వు ఎందుకు ఇంటికి వచ్చావరా అంటారు లాస్ట్ కి. రైట్. సో ఆ యాంగ్జైటీ ఏదైతే సొసైటీలో ఉందో దట్ ఈస్ వై అమెరికా ఇస్ గ్రేట్. లైక్ అమెరికన్ డ్రీమ్ నువ్వు కష్టపడితే యూ కెన్ గో టు హైట్స్. నీ ఎక్సలెన్స్ ని రివార్డ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ ఉన్నావు, నువ్వు కష్టపడ్డావు అంటే ఆటోమేటిక్గా 10 మంది వచ్చి ఒక ఏజెన్సీ వస్తుంది అండ్ ఎవ్రీబడి విల్ వర్క్ టు మేక్ యూ బిగ్. ఇండియాలో ఎట్లుంటుంది అంటే 10 మంది నీ చుట్టుపక్కల చేసి నేను దొక్కుతారు ఫస్ట్, వాళ్ళు పెద్దోళ్ళు. ఎందుకంటే సినిమాలో ప్రతి ఒక్కరు వాడు పక్కన చేయడం అందరూ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు బట్ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయి. సో ఆ యాంగ్జైటీని రైట్ ఫ్రమ్ ఒక చిన్న విలేజ్లో వాడు ఆడకపోవడం నుంచి కంట్రీకి ఆడే వరకు అది క్లియర్గా చూపిస్తారు అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ థ్యాంక్లెస్ ఆల్సో. అంటే నువ్వు అందరికీ కాలు మొక్కుతూనే ఉండాలి, థ్యాంక్స్ అండి నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ టాలెంట్. రైట్. ఎప్పుడు కూడా వాడు ఎదిగినా వాడు ఎవరికో కాలు మొక్కాడు అన్న జోనే ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మొన్న మెస్సీ ఈవెంట్ అయింది. మెస్సీ ఈవెంట్ వస్తే అందరు వచ్చి ఫోటోలు తీసుకున్నారు, కోల్కతాలో ఎస్పెషల్లీ. ఆడియన్స్ చూడలేదు, బయట వాడికి స్టాచ్యూ పెట్టారంట. ఎందుకు? నువ్వు గ్రౌండ్ అప్ ఫుట్బాల్ని పెంచాలి, వాడికి గ్రౌండ్ అప్ స్పోర్ట్స్ పెంచాలి, డబ్బులు గ్రాస్ రూట్స్ లెవెల్ కి ఇచ్చి వాళ్ళకి ఎక్విప్మెంట్ పెట్టాలి. డిఫికల్ట్ థింగ్ టు డు కదా ఇది. సో ఇది ఈజీ. మెస్సీ ఫ్యాన్స్ చెప్పుకోవడం ఈజీ. రాదర్ నువ్వు గ్రాస్ రూట్స్ లెవెల్కి వెళ్ళి ఒక ఫుట్బాల్ టీమ్ ని గ్రో చేయాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. స్పోర్ట్స్ డబ్బులు ఉంటేనే అవుతుంది. There is no other way you can produce 100 Neeraj Chopras without investing so much money. Right. Apparently from what I heard, India is already investing like from past 10-15 years. లాస్ట్ ఇయర్ ఒలింపిక్స్ లో ప్రకాష్ పడుకొని వచ్చి తిడతాడు అనమాట. ప్రకాష్ పడుకునే కోచ్ వచ్చి తిడతాడు. ఈసారి అయితే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ప్లేయర్స్ కి, ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యాడో వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయి, అలాగే బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దే స్టిల్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఇట్ ఇస్ దేర్ ప్రాబ్లమ్. అవర్ అథ్లీట్స్ ఆర్ నాట్ టఫ్ ఇనఫ్ అని చెప్తాడు. బట్ స్టిల్ డబ్బులు అయ్యారు మన వాళ్ళు. అది ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో. హెచ్సిఏ ఉంది, వాడు అరెస్ట్ చేశాడు బ్రో లిటరల్లీ. వాడు ఇప్పటికి కూడా వాడికి ఛాన్స్ ఇస్తే వాడు రోడ్డు మీద టికెట్ అమ్ముతా మీరు పడి రావంటారా అంటాడు వాడు. సో అంటే మన సొసైటీ అంత డిటీరియరేటెడ్ అని చెప్పి బైసన్ చాలా క్లియర్గా లేఅవుట్ చేస్తారు అనమాట. అండ్ అది అంత ఈజీ విషయం కాదు అట్లా చేయడం ఇన్ అ మూవీ ఎస్పెషల్లీ. లైక్ ఐ థాట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. నాకు చాలా వర్క్ నాకు బైసన్ ఐ థింక్ నువ్వు చెప్పినావు కదా దట్ పాయింట్ ఆఫ్ దట్ హీ డిసైడెడ్ టు బీ లైక్ నేను కాస్ట్ నుంచి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఐ విల్ టాక్ అబౌట్ క్లాస్ అనేది. ఏమైంది రికార్డ్ అవ్వట్లేదు. అది క్లాస్ గురించి ఐ థాట్ నాకు పరియం పెరుమాల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆర్ మారిసల్వార్ మామన్నన్ కూడా టూ గుడ్ ఏమో ఆ మూవీస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు బికాస్ ద కాస్ట్. ఇప్పుడు ఈస్ టాకింగ్ అబౌట్ 2 things. ఒకటి స్పోర్ట్, డెఫినెట్లీ కబడ్డీ గురించి మాట్లాడుతున్నాడు. కబడ్డీ నౌ హీస్ అ ప్రాడజీ రైట్. సో దెర్ ఈస్ నోబడీ డిఫీటింగ్ హిమ్. సో ఈస్ జస్ట్ విన్నింగ్ ఎవ్రీథింగ్. వెళ్ళిపోతూ అన్ని హీ కమ్స్ ఆన్ టు ద గ్రౌండ్, హీ విన్స్ అండ్ హీ గోస్. నౌ ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ హిస్ లైక్ గేమ్. అతను ఎవరు ట్యాకిల్ చేయలేరు. బట్ మేబీ నా మైండ్లో కంపారిజన్ ఏమొస్తుండే అంటే నేను ఇది సార్పట పరంపరై ఉండే రైట్. ఆ సినిమాలో కూడా హీస్ సంబడి ఈజ్ ఆల్సో నాట్ సంబడి హూ has training or anything. He's just a prodigy. వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. బట్ హీ స్టిల్ హ్యాస్ అపోనెంట్స్ హు ఆర్ స్లైట్లీ టఫ్ రైట్. సో వాళ్ళని ఓడిస్తున్నప్పుడు నాకు కొంచెం మజా వచ్చిండే. దీంట్లో అది రాలే. ఆ స్పోర్ట్ నాకు కొంచెం వీక్గా చూపించారేమో అనిపించింది. మేబీ అందుకు నాకు కొంచెం బోర్ కొట్టింది. అండ్ ఆల్సో ఈ కాస్ట్ యాంగిల్ కూడా ఇంకా ఇంతకంటే హార్ష్గా కాస్ట్ గురించి మాట్లాడాడు కదా ముందు సినిమాల్లో. ఎందుకు దీన్ని ఇంత లేదు ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఎందుకు కొంచెం మన తెలుగు సినిమాలో అప్పుడప్పుడు చూపిస్తారు కదా, లేదు వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు ఆ ఊరోళ్ళు అన్నట్టు. ఎందుకు ఇంత ఇప్పుడెందుకు చికెన్ అవుట్ అయిపోతున్నాడు? ఈజ్ సంబడి హూ హ్యాస్ బిన్ వెరీ వోకల్ కదా, ఇట్లా స్ట్రైట్ గానే డీల్ చేయొచ్చు కదా అని పేరే తీయచ్చు కదా అని. బట్ నువ్వు చెప్తే యాంగిల్ నాకు అర్థమైంది. ఓకే మేబీ హీఈస్ డిసైడింగ్ టు బీ లైక్ ఇది కాదు నేను దీని పైనకి వెళ్తాను నేను అనేది. బట్ నాకు కిందకి పోయినట్టు అనిపించింది. లైక్ కాస్ట్ ని నువ్వు అంతకుముందు డిఫైన్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు మాట్లాడావు. బట్ మేబీ నువ్వు ఇప్పుడు లేదు ఎందుకు నేను కొంచెం మాస్క్ అపీల్ చేస్తాను నేను ఇప్పుడు ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఐ విల్ నాట్ ట్రై అండ్ అంటే మేము అంతకుముందు అప్సెట్ అవుతారేమో జనాలు అనే భయంతో మేబీ యూ డిసైడెడ్ టు నాట్ నేమ్ సంబడి ఆర్ నాట్ నేమ్ అని కాస్ట్ అన్నట్టు అనిపించింది. అది కూడా నాకు స్ట్రాంగ్ గా డీల్ చేయాలి అనిపించింది. అందుకే సో అకార్డింగ్ టు మీ ఈ సినిమా ఒక 10 ఏళ్ళ తర్వాత ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది. ఎందుకంటే అవర్ అర్బన్ పాపులేషన్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అండ్ మన రూరల్ పాపులేషన్ లో ఏదైతే కాస్ట్ బ్యారియర్స్ ఉంటాయి అవి తెగుతూ వస్తాయి అర్బన్ పాపులేషన్ కి. కానీ ఇది ఏదైతే ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఇంకోటి తొక్కుతున్నాడు అనే జోన్ అర్బన్ ఇండియాలో కూడా ఉంది, చాలా ఉంది. సో when eventually people will realize that then bison hit అవుతుంది. ఓకే ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ కాస్ట్, మన యాటిట్యూడ్ ఇంత.
ఒకరిని ఎదగాలంటే వాడికి ఫస్ట్ కులం ఉండాలి, మతం ఉండాలి, 2 కాకపోతే యాక్సెస్ ఉండాలి లేదా కాంటాక్ట్స్ ఉండాలి. ఇవన్నీ ఉండి టాలెంట్ లేకపోయినా ఓకే. రైట్. సో ఈ యాంగిల్ వెన్ పీపుల్ స్టార్ట్ బీయింగ్ ఇండివిజువల్స్ బై దెమ్సెల్వ్స్ అండ్ నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నా, నేను నిజంగా బ్యాడ్మింటన్లో లక్ష్యసేన అవ్వాలనుకుంటున్నా అన్నప్పుడు వాడికి హిట్ అవుతూ ఉంటుంది. సో వన్స్ సొసైటీ మెచ్యూర్ అయ్యే కొద్దీ బైసన్ అనే సినిమా ఇంకా గ్రో అవుతుంది జనాల మీద అన్నది నా థియరీ. మేబీ. అండ్ నువ్వు అన్నట్టు నేను సినిమా ఓపెన్ చేయగానే పశుపతిని చూడగానే ఓ ఇదేం సార్పట్ట పరంబడి దిస్ ఇస్ డిఫరెంట్ డైరెక్టర్ అని నేను అనుకున్నా. అది దట్ ఈస్ సెకండ్ టైం సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందంటే నేను సెకండ్ టైం సినిమా చేసి పడుకున్నాను అనమాట. మేము రికార్డింగ్ లైవ్. నేను పడుకుని సినిమా ఏదో రన్ అవుతుంది బ్రెయిన్. నేను పడుకుని నేను సడన్గా ఇట్లా లేచి అటు ఇటు చూస్తున్నా. సో నా థాట్ ఏంటంటే నేను పొద్దు నుంచి లేవలేదు, టైం 3:30 అయిపోయింది మధ్యాహ్నం. సో నేను అర్జెంటుగా లేవాలి అని చెప్పి హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నా. తిరిగిన తర్వాత ఐ రియలైజ్డ్ నేను తినేసి సినిమా చూసి పడుకున్నాను. నాకు ఆ యాంగ్జైటీ పోలేదు ఇంకా. నాకు ఇంకా అదే ఉంది, ఎవడో ఇప్పుడు మా అమ్మ ఏదో అనేస్తుంది, మా నాన్న ఏదో అనేస్తాడు అన్న జోన్. ఆ ఇంపాక్ట్ అంటే ఎవడో ఏదో అనేస్తాడు నన్ను చెయ్యనియాడు అన్న జోన్ ఎంత ఉండిందంటే ఆ యాంగ్జైటీ లైక్ సెకండ్ టైం చూసిన తర్వాత నేను లేచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఇట్లా నవ్వుకుని మళ్ళీ పడుకుని ఐ షుడ్ కామ్ డౌన్ బిఫోర్ ఐ వేకప్ బికాస్ ఇట్లా లేస్తే తలనొప్పి ఎక్సెట్రా మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుందని నేను మళ్ళీ పడుకుని మళ్ళీ లేచా. నాకు అంత షేక్ చేసింది సినిమా సెకండ్ టైం. నాకు ఎప్పుడు కాలే అట్లా యాక్చువల్లీ. అంటే ప్రాబబ్లీ బికాస్ ఆల్సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఐఎమ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ అరౌండ్ మీ. అది ఆ సినిమా పుష్ చేసింది చాలా ఎక్కువ. యా. అండ్ నువ్వు అంటే సినిమా చూస్ టు హ్యావ్ ఓన్లీ వన్ బ్యాటిల్, ఇట్ కెన్ ఓన్లీ ఫైట్ వన్ బ్యాటిల్ కదా. సో అందుకే వాడిని ప్రాడీజ్ చేసేసి హీస్ అన్అసైలబుల్, అంతే, ఇన్ఫాలిబుల్ వాడి చేసేసి వాడికి కూడా ఎన్ని కష్టాలు ఉంటాయి. సో అందుకే ఇందాకన్నా కదా ద ఫైట్ ఈస్ నాట్ ఇన్ ద కోర్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ అవుట్ సైడ్ ద కోర్ట్. వాడు ఉరుకుతున్నా అని అంటూ ఉంటాడు ఒక దగ్గర. అండ్ సెకండ్ హాఫ్ లో లాల్ క్యారెక్టర్ నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసిన తర్వాత ఆ మరుగుదొ అక్కడ ఆవు గేదెలో అని ఉంటాయి కదా, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎంత ఉరుకుతున్నా అని అన్నప్పుడు నాకు ఏమనిపించింది, హీఈస్ ద రెఫ్యూజీ విత్ ఇన్ హిస్ కంట్రీ. హీ హాస్ నోవేర్ టు గో. ఓ పాయింట్ తర్వాత ఇంట్లో కూడా ఎందుకు వచ్చినావు అంటే ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ ఈవెన్ వర్స్ ఇన్ కంపేర్డ్ టు లైక్ నువ్వు రెఫ్యూజీ అవుట్ ఆఫ్ యువర్ కంట్రీ, అట్లీస్ట్ యు నో ఓకే ఆ కంట్రీకి లిటరల్లీ బార్డర్ దాటినావు కాబట్టి ఓకే, లిటరల్లీ వీడి కంట్రీలోనే రెఫ్యూజీ. ఏడ ఊరికినా వాడి ఐడెంటిటీని పట్టుకొచ్చి వాడిని తొక్కాలనో చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఫర్ నో రీజన్ అట్ ఆల్ ఆ బస్ లో వాడు వచ్చేసి వాడు గ్రడ్జ్ పెట్టుకుని ఏదో సెకండ్ హాఫ్ లో ఎక్కడో వచ్చి వాడు వచ్చి చెయ్యిర కొట్టేస్తాడు గ్రడ్జ్ పెట్టుకుని, ఎప్పుడో జరిగిందని. వాడు ఎవడో తెలియదు, ఏం తెలియదు. సో దట్ వాస్ అ బ్యాటిల్ దట్ మారీ సెల్వరాజ్ చూస్ టు ఫైట్ అన్నట్టు అనిపించింది. అండ్ నువ్వు ఇంకో క్యాస్ట్ గురించి ఏంటి అంటే ఓకే స్పెల్ అవుట్ చేయడు పేర్లు, కానీ వెరీ క్లియర్లీ ఆ మీసంతో డిమార్కేట్ చేస్తాడు. అండ్ మీసం అండ్ ఇట్లా లైక్ పశుపతి ఒక రకంగా కట్ చేస్తాడు. ఏమంటాడంటే అంతకుముందు నేను చూసిన నా ఫేవరెట్ కబడ్డీ ప్లేయర్ది పెట్టుకున్నా నేను, ఆయన అవతల ఊరోడు ఆయన నా ఫేవరెట్, ఆయన చూసి నేను పెట్టుకున్నా అంటాడు. ఇందులో ఈయన లైఫ్ లో కిటాన్ వాళ్ళ పీటీ టీచర్ ఈజ్ ఆఫ్ ద అదర్ థింగ్ అండ్ హీస్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ బియర్డ్ కట్ వెన్ దిస్ థింగ్. సో అవతల ఉన్న వాళ్ళు ఒక కాస్ట్ కాబట్టి లాల్ గానీ వీళ్ళు గానీ దే హ్యావ్ దట్ పర్టికులర్ కట్. పశుపతి ఈస్ ఎక్సెప్షన్ who is using it because who is cutting because he loves that correct. But మిగతా అందరికి నార్మల్ గడ్డము ఆర్ క్లీన్ షేవ్ ఉంటది. సో ఆ డిమార్కేషన్ తో చేస్తాడు. సో ఇట్ ఈస్ వెరీ లేయర్డ్ అండ్ వెరీ it's not on the face, it is very subtextual. Right. He deliberately went the other, like, because he wants to fight it on the national level. ఆడి తీసుకెళ్తా చూపిస్తాను. I think the only disappointment I have is ఎట్లయితే ఇప్పుడు ఇంత డివైడ్ ఉంది అని చెప్పి ఆ నార్త్ సౌత్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఒక సౌత్ నుంచి వచ్చిన వాడిని నేను అన్న జోన్ నుంచి మాట్లాడతాడు. నువ్వు అక్కడ కూడా ఆబ్జెక్టివ్ గా మాట్లాడితే అయిపోతుంది కదా అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ ది ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఐ హావ్ విత్ ది ఫిల్మ్. రైట్. బట్ మారీ సెల్వరాజ్ స్ట్రీక్ కంటిన్యూస్ ఆఫ్ కిల్లింగ్ యానిమల్స్ బ్రూటలీ. ఏం పైశాచికత్వం నాకు అర్థం కాదు. పీటా వాళ్ళు చూస్తే ఆత్మహత్య ఎవ్రీ మూవీ మోస్ట్ బ్రూటల్ యానిమల్ కిల్లింగ్స్ అన్ని మారి. దాంట్లో మామన్నంలో పందులు, పందులు, పరిమాణంలో డాగ్,
దీంట్లో మామనంలో కూడా దేర్ ఇస్ డాగ్ బీటింగ్ నో అంటే బేసికలీ అండ్ డాగ్స్ అండ్ పిగ్స్ బోత్. దీంట్లో మళ్ళీ దేర్ ఇస్ గోట్ అండ్ షీప్. అరే ఏం పైసాచికం అంటే ఐ అండర్స్టాండ్ దట్ యుర్ ట్రైంగ్ టు షో దిస్ పాయింట్ బట్ ఇట్ సీమ్స్ లైక్ ఐ మీన్ ఏమంటారు వన్స్ అ మిస్టేక్ ట్వైస్ అ ప్యాటర్న్ టైప్ లో. అరే ఎవ్రీ మూవీలో ఏదో ఒక యానిమల్ పాపం ఎందుకు ఇలా. బేసికలీ ఐ థింక్ హీస్ ట్రైంగ్ టు డూ దట్ బికాస్ that is a metaphor for actually lower caste people getting killed. Correct. But when he's getting the same trope kada, ఒక మర్డర్ జరిగితే ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ హ్యావ్ సమ్ స్టేక్ ఇన్ ఇట్ ఆర్ లూజ్ సమ్ స్టేక్ ఇన్ ఇట్. సో ఒక యానిమల్ తీసి చంపేసాం అనుకో, ఈ క్యారెక్టర్స్ రియాక్షన్ తోటి నేను తీసుకెళ్తా ముందు డ్రామా. మేబీ థింకింగ్ దట్ లెవెల్ టూల్ లాగా. No, Mamananlo it was very clear. Pigs ni he's drawing and pig and wings are it is very clear that the metaphor is that he is trying to compare them. Etla inta brutal ga champesina sare there is no మూగ ప్రాణులను ఎట్లా చంపేస్తారు అంటే వాయిస్లెస్ ని చంపేస్తారు అంటే దట్ ఈస్ అ క్లియర్ ప్యారలల్ హీస్ డ్రాయింగ్. బట్ దీంట్లో పరియం పెరుమాల్లో కూడా అది క్లియర్గా ఉండే. దీంట్లో నాకు కొంచెం ఐ మీన్ వాళ్ళు పూజిస్తారు అదంతా ఉంది. దే హ్యావ్ దట్ అది ఒక షేప్ కూడా ఉంటుంది, వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అది దీంట్లో బైసన్ లో ఉంటుంది. దే డూ యూజ్ దట్. బట్ నేను చూసినప్పుడు అఫ్ కోర్స్ అది ఇమోషనల్లీ మోస్ట్ అది ఏమంటారు బ్రూటల్ సీన్, అది బెస్ట్ సీన్. అది వాళ్ళ రియాక్షన్ గానీ ఎవ్రీథింగ్. పశుపతి రియాక్షన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వాస్ డన్ సుప్రీం. ఆ యాక్టర్ పశుపతి ఈస్ టూ గుడ్. ఈవెన్ దాంట్లో కూడా ఈస్ టూ గుడ్. స్టాండింగ్ లైక్ దిస్ బట్ ప్రాపర్ కోచ్ చేయడు, ఫైట్ చేయడు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపిస్తారు, దాంట్లో హీ జస్ట్ డూయింగ్ కొంచెం ట్రైనింగ్ అది చేస్తూ ఉంటాడు. బట్ చూస్తూ ఉంటాడు. బట్ యానిమల్ చూడంగానే బికాస్ ఐ హావ్ సీన్ అన్ని మూవీస్ చూసినా కదా, ఆ బస్ లోకి ఎక్కంగానే నేను అనుకున్నా అరే ఇప్పుడు వస్తుందిరా ఏదో. నేను లిటరలీ ఐ వాస్ టాకింగ్ టు మై ఐ సెడ్ ఇప్పుడు కొంచెం చూసుకో, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అంటే ఇలా ఏమైతుంది కానింది. అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్ అండ్ షీఈస్ లైక్ ఇది అయిపోయాక చెప్పు. బట్ బైసన్ నా లిస్ట్ లో లేదు. ఓకే రైట్. సో నా ఫస్ట్ సినిమా బైసన్. నా థర్డ్ ఫిలిం నీది కాదు ఇది. నా థర్డ్ నేను ఇంకా థర్డ్ చెప్పలే. లోకా ఇస్ మై థర్డ్. లోకా నా స్పెషల్ మెన్షన్ ఉంది. లోకా ఎంజాయ్ చేసిన. అది కూడా ఐ థింక్ ఇట్ ఇంటిగ్రేట్స్ ఆ హోల్ వ్యాంపైర్ ఏదైతే ఉందో దాన్ని సూపర్ హీరో జానరాలో ఫిక్స్ చేయడం ఈస్ వెరీ వెరీ నీట్లీ డన్. అండ్ ఓకే నువ్వు ఫీమేల్ సూపర్ హీరో సినిమా నేను తీస్తా అని చెప్పి నువ్వు ఒక ఏమంటారు ఒక ఇనిషియేటివ్తో నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. బట్ ఇఫ్ ఇట్ వెంట్ రాంగ్ బండబుల్ ఇటేటోళ్ళు మీకు చేత కాదు, ఎందుకు చేస్తున్నారు మీరు ఫీమేల్ సూపర్ హీరో సినిమాలు, ఎందుకు ఈ సినిమాలు అని చెప్పి తిట్టుండొచ్చు. ఇట్ కుడ్ హ్యావ్ ఈజీలీ గాన్ ఇన్ టు దట్ జోన్ ఆఫ్ నేను ప్రొపగండా చేస్తాను, ఇట్లా అబ్బాయిలు బొగ్గలు అమ్మాయిలు తోప అని చూపించవచ్చు. బట్ దే డిడ్ంట్ డూ దట్, విచ్ ఇస్ వెరీ నైస్. దే జస్ట్ అంటే ఇది ఐ థింక్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. హాలీవుడ్ లో కూడా చాలా స్ట్రాంగ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫీమేల్ ప్రొటాగనిస్ట్ తీసుకోగానే దే హ్యావ్ టు మేక్ ఇట్ అబౌట్ లేదు దే ఆర్ అబౌవ్ బిలో అనే ఒక థాట్ ప్రాసెస్ లోనే ముందు పోతారు. ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తీయాలి, అమ్మాయిని ఒక మంచి లేయర్డ్ క్యారెక్టర్ రాసి ఒక చుట్టూ మంచి స్టోరీ రాసి దాన్ని నేను ప్రెజెంట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ గా అనేది ఇట్ రేర్లీ హ్యాపెన్స్. చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. అండ్ దట్స్ ద రీజన్ వై మనం సినిమాలు చూసినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు ఇది చేస్తారు, ఈ ఫాల్తూ ప్రాపగండా నా ముఖం మీద ఎందుకు రుద్దుతున్నారు, ఎందుకు తిడుతున్నావు, నన్ను నేనేం చేయలేదు, తప్పు చేయలేదు, నన్ను తక్కువ ఎందుకు చూపిస్తున్నావు అనేది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డన్ నైస్లీ ఆల్సో. ఒక విట్రియాల్ తో ఒక ఇప్పటివరకు మీరు మమ్మల్ని దొక్కారు మేము దొక్కిస్తాను ఒక యాంగిల్ వస్తుంది, అది నాకు ఇరిటేషన్ అనిపిస్తుంది. బట్ దీంట్లో అది చేయలేదు. లోకా డజంట్ డూ దట్. విజువల్ ఎఫెక్ట్స్ వెరీ నైస్, క్యారెక్టర్స్ వెరీ గుడ్, బ్యూటిఫుల్ గా తీశారు విజువల్ ఎఫెక్ట్స్. ఓన్లీ పార్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ యాంగిల్లో పోతుంది. వెన్ టొవినో థామస్ కమ్స్, టొవినో థామస్ ఇచ్చా కొంచెం గూఫీ సూపర్ హీరో టైప్ ఏదో చేస్తాడు, ఇట్లా అటు ఇటు మాయమవుతాడు, ఇట్లా సడన్లీ ఇక్కడికి వస్తాడు, ఇదంతా చేస్తాడు. ఆ ఎపిసోడ్ అంతా ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ మేడ్ ఫర్ లైక్ 10 year olds ఆర్ సంథింగ్. అదే అది చూసి వాళ్ళు నవ్వుకుంటారేమో అని ఇప్పుడు నాకు బోర్ కొట్టింది అది. బట్ యా ద ఎండ్ ఆ వరల్డ్ అంతా బాగా సెటప్ చేశారు అనిపించింది.
ఎవ్రీథింగ్ వాజ్ నైస్. అండ్ ఇట్ సీమ్స్ లైక్ లేదు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సెటప్ చేశారు సెకండ్ పార్ట్ కి అండ్ మంచి చేశారు దానికి. సెటప్ లానే ఉండేలే. యూనివర్స్ ని దే డెంట్ బీ లైక్ లేదు మేము యూనివర్స్ సెటప్ చేసేసి చూద్దాం ఏదైనా అవుతుందేమో అన్నట్టు లేకుండా కొంచెం ప్లాన్ కరెక్ట్ ఉన్నట్టు అనిపించింది నాకు. ఎక్కడ నా లోకల్ లిస్ట్ లో లేదు కానీ నాకు నేను థియేటర్ లో చూసిన ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే ఈ ఆమె పేరు లోకనే కదా, చంద్ర ఆమె పేరు. చంద్ర అనే క్యారెక్టర్ వచ్చింది సిటీకి వచ్చింది ఫర్ వాట్ ఎవర్ ఒక పర్పస్ కోసం వచ్చింది. ఆ పర్పస్ అంటే ఎప్పుడు సినిమాలో ఎందుకు వచ్చేసరికి ఎందుకంటే టోవినో వచ్చేస్తాడు మళ్ళీ దళితుల సల్మాన్ వచ్చేస్తాడు. ఎందుకు మూవ్ అవుతుంది వాడికి తెలియదు నాకు. ఐ థాట్ దట్ జస్ట్ నార్మల్లీ వస్తుందా. ఒక ప్రొఫెసర్ తోటి చెప్తుంది కదా మీరు ఓ పర్పస్ కోసం పంపిస్తున్నారు నన్ను నేను మళ్ళీ వస్తా సంథింగ్ అని చెప్పి ఫ్లైట్ ఎక్కువ దిగుతుంది సంథింగ్ ఏదో ఉంటుంది చెప్తుంది సమ్ మిస్టీరియస్ ఉంటుంది. ఆ ప్రొఫెసర్ అతను చనిపోతాడు ఏదో ఉంటుంది రీకాల్ కరెక్ట్ కానీ అది దెర్ ఇస్ నో క్లోజర్. సో అగైన్ ఈ సెటప్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఈ బెయిట్ ఏది ఉంటుందో ఇందులో బెయిట్ వేసినట్టు ఉంది. నాకు ఆ క్లోజర్ ఇవ్వలేకపోయేది సార్ అందుకే నాకు అంత బాగుంది. నేను యాక్చువల్లీ అది మర్చిపోయాను. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైన్ రెండు ఫెంటాస్టిక్ ఉంటుంది కానీ ఈ క్లోజర్ ఇవ్వలేదు నాకు అని కొంచెం అలా అనిపించింది అనమాట. కానీ కొంచెం సెకండ్ హాఫ్ లో ఫ్లాట్ అయితే సినిమా అనిపించిందా. ఐ థాట్ దట్ క్లైమాక్స్ మేక్స్ అప్ ఫర్ ఇట్. అదే నాకు మెయిన్ టోవినో థామస్ ఎపిసోడ్ నాకు బ్యాడ్ అనిపించింది. బట్ అండ్ లాస్ట్ లో దుల్కర్ సల్మాన్ అపియరెన్స్ ఇస్ సేమ్ యాజ్ ఇదే సేమ్ విక్రమ్ ఫార్ములానే సూర్యాన్ పెడదాం దుల్కర్ సల్మాన్ వచ్చిండు విచ్ ఇస్ ఫైన్ ప్రాబ్లం లేదు. అది యాక్చువల్లీ నేను అప్పటికే ఐ థింక్ సినిమా అయిపోయింది ఆ పోర్షన్ అవసరం లేదు యాక్చువల్లీ. దుల్కర్ సల్మాన్ ఇట్ వాస్ వెరీ వీక్లీ డన్ ఆల్సో. క్యామియో ఇచ్చేస్తా మేబీ నెక్స్ట్ సినిమాలో ఓ హైప్ ఇవ్వచ్చు నేను కూడా ఉంటానేమో ప్రాబ్లీ విల్ కమ్ ఇన్. యా బట్ ఐ థింక్ అగైన్ గివెన్ బడ్జెట్స్ చాలా హై స్కేల్ ఉంటుంది సినిమా. వాళ్ళు తీసిన దానికి ఇంకా 100 కోట్లు ఎక్స్ట్రా పెట్టి తీసినట్టు ఉంటుంది. క్వాలిటీ మస్తు ఉంటుంది. బై ద వే నేను ఇది కాంతారా అప్పుడు చెప్తాం అనుకున్నా కాంతారాలో విఎఫ్ఎక్స్ ఫెంటాస్టిక్ ఉంటాయి. ఎవ్రీ విఎఫ్ఎక్స్ షాట్ నాకు ఇక్కడ కూడా మెన్షన్ లేదు. క్లైమాక్స్ లో ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి విఎఫ్ఎక్స్ షాట్స్. సో ఇందులో కూడా తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ చేసిన కాంతారా అండ్ ఆల్సో లోకా టెక్నికల్ క్వాలిటీ off the charts. Yes. So that was my third number 3 for you. Loka. Sandy for number 3 for you. నా నెంబర్ 3 నేను రీసెంట్ గా మలయాళం సినిమా చూసా ఈకో అని. అంత పై పెట్టినావా? ఈకో ఎందుకు క్రేజీ అంటే చాలా లేయర్ ఉంటుంది, చాలా లేయర్డ్ సినిమా అండ్ చాలా ఎంగేజ్ కూడా చేస్తుంది. ఒక సీన్ ఉంటుంది బ్రో, ప్రీ ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది, జస్ట్ కుక్కలు అరుస్తూ ఉంటాయి, నీకు లిటరీ భయం వేస్తుంది. భయం వేస్తుంది అని చెప్పదు బట్ వెరీ అన్ఈజీ. అంటే ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నీ చుట్టూ ఒక 10 కుక్కలు వస్తున్నాడు అనిపిస్తుంది అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ సినిమాటిక్ అచీవ్మెంట్ ఉంటుంది. టెక్నికలీ బ్రిలియంట్ ఉంటుంది సినిమా, చూడడానికి కూడా మస్తు ఉంటుంది. కేరళలో సినిమా ఇస్తే చూడడానికి మంచిగా ఉంటుంది, అంత గ్రీన్ పచ్చన అట్లనే ఉంటుంది సినిమా మొత్తం. బట్ దెన్ ఎవెన్చువలీ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి వారి సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అది చెప్పిన తర్వాత చాలా అంటే యూ గో బ్యాక్ టు ఫస్ట్ హాఫ్, యూ గో బ్యాక్ టు ఎవ్రీథింగ్ అండ్ యూ అండర్స్టాండ్ ఈచ్ లేయర్. అట్లా మస్తు అనిపించింది నాకు సినిమా. అండ్ నాకు యాక్చువల్లీ కిష్కింద కాండం తీసిన లేదు. సో కిష్కింద కాండం నాకు కొంచెం జిమ్మిక్ అనిపిస్తుంది అనమాట. ఎండింగ్ లో వచ్చి మెమరీ లాస్ వాడంతా తాతంతా అందరికి సెట్ చేస్తున్నారు, కొంచెం జిమ్మిక్ అనిపిస్తుంది. బట్ ఇది యాక్చువల్లీ జిమ్మిక్ అనిపించలేదు. ఇది ఇన్ఫాక్ట్ బెటర్గా ప్లే చేశాడు అనిపించింది, ఎస్పెషలీ ఆఫ్టర్ ఆ రివీల్ తర్వాత. సో దీంట్లో కూడా ఇట్ ఫాలోస్ ద సేమ్ ఫండ్ ఆఫ్ లాస్ట్ లో రివీల్ ఇస్తాను నేను అండ్ దెన్ యూ నో సంథింగ్ లైక్ దాట్. బట్ ఒక మిస్టరీ యాంగిల్ ఉంటుంది సినిమాకి, బట్ రివీల్ అది కాదు. సో రివీల్ ఉంటుంది బట్ వెరీ సటన్లీ డన్. బట్ దెన్ డాట్స్ జాయిన్ అవుతా కుక్కలు ఎందుకున్నాయి సినిమాలో, మనుషులు ఎందుకున్నారు, ఆ అమ్మాయి ఎందుకుంది, ఎక్సెట్రా ఎవ్రీథింగ్ విల్ బి దేర్. మస్తు ఉంటుంది, నాకైతే మస్తు నచ్చింది సినిమా. అంటే నేను సో బేసిక్గా మలయాళం సినిమాలు ఎట్లుంటాయి జనరలీ స్టార్టింగ్ అంతా సెటప్ సెకండ్ హాఫ్ లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా అట్లా లేదు యాక్చువల్లీ. కొంచెం నువ్వు అన్ని ఫస్ట్ హాఫ్కి వస్తావు అన్నిటికీ జాయిన్ చేసుకొని. సో వెరీ గుడ్. ఆ బెస్ట్ సీన్ అయితే ఆ ప్రీ ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది, మెంటల్ ఉంటుంది సీన్ అయితే. ఇంకో నేను విన్నా బట్ ఐ హావెంట్ సీన్ ఇట్. అది ఐ మీన్ అదే ఇట్లనే అన్నారు, దాని చాలా సోషల్ కామెంటరీ ఉంది సినిమాలో. ఇట్ హ్యాస్ సోషల్ కామెంటరీ ఇస్ ఆల్సో దేర్ బట్ యాజ్ ఎ సినిమా వర్క్ అవుతుంది ఓన్లీ దెన్. బట్
నాకు సినిమా ఓకే చాలా నచ్చింది. వన్స్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద మూవీ అండ్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ కొన్ని సీన్స్ అసలు ఎక్స్ట్రాడినరీ వర్క్ అవుతాయి. రైట్ చూడాలి అయితే. యా సో నేను చూడలేదు, సో నేను కూడా చూడాలి. యా నంబర్ 3 ఫర్ మీ సూఫ్రమ్ సో. సో వి స్పోక్ అబౌట్ సూఫ్రమ్ సో. మస్తు నచ్చింది సినిమా, బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్. క్రేజీ నేను థియేటర్ లో ఎంజాయ్ చేసిన, మళ్ళీ రీవాచ్ చేసినప్పుడు ఎంజాయ్ చేసిన. ట్రిప్ అయినా. బట్ ప్రాపర్ సూఫ్రమ్ సో నాకు తర్వాత చూసినప్పుడు ఇంట్లో ఊరికి అట్లా బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను అనిపించింది. ఇది కలెక్టివ్ వాచ్, ఇది యాక్చువల్లీ థియేటర్ లో చూస్తే అంటే ఇంట్లో కూడా మేబీ గ్రూప్ లో కూర్చొని కొంచెం కాన్సన్ట్రేషన్, మరీ కాన్సన్ట్రేషన్ ఏం కాదు కానీ అటు ఇటు నడుచుకుంటే మాత్రం చూడలేవు. కరెక్ట్. అండ్ ఆల్సో దీని కొన్ని సిల్లీ గ్యాగ్స్ ఉంటాయి, లైక్ ప్రాపర్ స్లాప్స్టిక్ గ్యాగ్స్ ఉంటాయి, బట్ స్లాప్స్టిక్ డన్ రైట్, ల్యాండ్ అయితే. బట్ ఐ థింక్ ఒకవేళ ఇంట్లో చూస్తున్నప్పుడు మేబీ ఆ స్లాప్స్టిక్ ఇది మేబీ అంత ఆడిబుల్ లాఫ్టర్ రాకపోవచ్చు. థియేటర్ లో మస్తు ఫనీ అనిపించింది. నేను మా పేరెంట్స్ కావాలని కూర్చోబెట్టి చూపించిన, చూడండి అని. ఇద్దరు ఎంజాయ్ చేసినారు. రైట్. సో ఐ నో లైక్ ఇది వర్క్ అవుతుంది. మా పేరెంట్స్ కూడా యాక్చువల్లీ దే లైక్డ్. మై మదర్ లైక్డ్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. రైట్. ఏదైతే క్లైమాక్స్ ఆ స్టోరీ మై మదర్ లైక్డ్ అ లాట్. మా నాన్నకి ఎక్కువ ఇట్లాంటివి. సో యా నంబర్ 2. Number 2 I mentioned Dhadak 2. I don't think anybody saw Dhadak 2 because obviously అందరు పరియం పెరుమాల్ చూసారు. నేను యాక్చువల్లీ నాకు Dhadak 2 నేను అసలు పరియం పెరుమాల్ నేను ఆల్రెడీ చూసేసా, బట్ ఐ సా ఇట్ లైక్ వెన్ ఇట్ రిలీజ్ ఆ టైంలోనే 2016 2017 ఎప్పుడో చూసినట్టున్నా. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఆ సినిమా మైండ్ లో ఉంది బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ అంటే అంత డిస్టర్బింగ్ సినిమా అప్పటిదాకా చూడలేదు. పరియం పెరుమాల్ ఇస్ టూ డిస్టర్బింగ్. ఆ సినిమా గుర్తుంది. ఆ తర్వాత నేను ర్యాండమ్లీ నేను Dhadak 2కి వెళ్ళా. ఓకే ఐ విల్ జస్ట్ సీ దిస్ ఫిల్మ్ బాగుందంట అని చెప్పి. అండ్ దెన్ సినిమా స్టోరీ ఇట్లా అవుతుంది. ఇది ఎక్కడో చూసిన సినిమా, నాకు తెలియదు అది. ఇది ఎక్కడో చూసినా, ఈ స్టోరీ ఎక్కడ చూసినా. అండ్ దెన్ ఆఫ్టర్ లైక్ ఐ థింక్ 30-35 minutes, అరే ఇది ఆ సినిమా కదా, పరియం పెరుమాల్ కదా. ఐ థింక్ ఆ ట్రైన్ దగ్గర డాగ్ ఆ సీన్ వచ్చినప్పుడు ఐ రియలైజ్ ఓ ఈ సినిమా సేమ్ తీశారు. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ పరియం పెరుమాల్. Dhadak 2 సర్ప్రైజింగ్లీ రీమేక్ ఎట్లా తీసారో తెలియదు కానీ, బట్ సర్ప్రైజింగ్లీ దే డిడ్ అ బ్రిలియంట్ జాబ్. యాక్టింగ్ ఇరగ తీసాడు సిద్ధాంత్ చతుర్వేది అండ్ ఈస్ టూ గుడ్. ఐ మీన్ ఇట్ ఆబ్వియస్లీ సీన్ బై సీన్ రీమేకే సినిమా, బట్ క్లైమాక్స్ లో దే మేడ్ ఐ థింక్ పరియం పెరుమాల్ క్లైమాక్స్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఐ థింక్ ఐ రిమెంబర్ ఇట్ వాజ్ అ మోర్ డార్కర్ ఎండింగ్ Dhadak 2 కంటే. బట్ నాకు Dhadak 2 ఎండింగ్ ఇంకా కొంచెం స్లైట్లీ బెటర్ అనిపించింది నాకు మొత్తం. అండ్ నేను అదే చెప్తున్నా, నాకు రీమేక్ అని తెలియకుండా నేను పోయి కూర్చొని చూసా అండ్ రీమేక్ అని అర్థమైంది, బట్ ఐ స్టిల్ వాజ్ హుక్డ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఆబ్వియస్లీ సోర్స్ మెటీరియల్ బ్రిలియంట్ కానీ, బట్ రీమేక్ చాలా బాగా చేశారు అనిపించింది. సో ఐ థాట్ ఇఫ్ ఎనీబడి లేదు నేను పరియం పెరుమాల్ నేను చూడాలనుకోవట్లేదు, మరీ డార్క్ ఉంటుంది సినిమా అంటే, ఐ థింక్ దే షుడ్ వాచ్ Dhadak 2. పరియం పెరుమాల్ నిన్న నాకు గుర్తుంది, నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉండే అనుకుంటా. నేను ఇంట్లో కూర్చొని ఒక్కడిని యూస్ అయ్యేది సమ్ ఆఫ్టర్నూన్. కేక్ బ్రో, ఒక సీన్ ఉంటది, ఒక ఫస్ట్ ఆ కుక్క రైల్వే ట్రాక్ మీద పరిగెత్తేది, మెల్లగా స్లో మోషన్ ఇట్లా వైడ్ తీస్తాడు దాన్ని. అండ్ దెన్ ఒక సీన్ ఉంటది, రూమ్ లో పెట్టేసి కొడతారు వాడిని. సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ వస్తుంది, అది అవుట్ ఆఫ్ నోవేర్ వాడు అక్కడ తీసుకొస్తారు, రూమ్ లో కొడతారు, కొట్టేస్తారు. ఇంకా గుర్తుంది నాకు, బికాస్ దానికి ముందు వరకు చాలా లైక్ ఇట్లా హ్యాపీ గో సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ వస్తుంది. తర్వాత ఐ థింక్ వాళ్ళ ఫాదర్ కూడా ఏదో లేడీ డాన్స్ చేస్తారు, సెకండ్ కాలేజ్ లో కొడతారు, కాలేజ్ లో పరిగెత్తిస్తారు. లిటరలీ నేను పరియం పెరుమాల్ చూసా కదా, సో ఐ వాజ్ Dhadak 2 అదే ఆ సీన్ వస్తుంది, వీడు పెళ్లికి వెళ్తున్నాడు అది ఇది, అండ్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నేను చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా దానికోసం. మై గర్ల్ ఫ్రెండ్ అసలు ఆమె చూడలే, పరియం పెరుమాల్ చూడలే. ఆ సీన్ రాగానే ఇట్లా అంటే యూ కెన్ సీ ఫిజికల్ రియాక్షన్ వచ్చింది అనమాట, ఇట్లా లోపల తీసుకొని చోటు కొడతారు వాడిని. అండ్ ఇట్ ఈస్ ఐ వుడ్ ఆర్గ్యూ ఇఫ్ మారీ సెల్వర్ ఇట్లనే కంటిన్యూ అయితే eventually is going to attain a god level status bro in film making. Like అసలు మారీ సెల్వర్ వాజే అని ఒక సినిమా ఉంటుంది, అది కూడా ఇట్లా పిండుతుంది. లైక్ ఇఫ్ యు haven't watched it, you can watch it. లాస్ట్ ఇయర్ వచ్చింది అగైన్. సో ఆఫ్టర్ మామన్ ఐ థింక్ ఇట్లా నేను డైరెక్ట్ గా కాస్ట్ అని చెప్పాను, బట్ నేను వీళ్ళ స్టోరీసే చెప్తాను, అంటే వీళ్ళ బాధలు వీళ్ళ తప్పనులు అవే చెప్తాను, బట్ కాస్ట్ అని వీళ్ళ కాస్ట్ అని చెప్పాను. దాంట్లో ఎక్కడ కాస్ట్ అని మెన్షన్ చేయడు, బట్ ఒక ట్రాజడీ గురించి ఉంటుంది సినిమా. ఏం చూపిస్తాడు తెలుసు అసలు, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, లా తీసుకోవతారు దమ్మని పడేస్తారు సినిమాని. తర్వాత అంతా ఏడిపోయి ఇక. సో అది చూడాలంటే కొంచెం ఇవాళ ఏడుస్తానా నేను అన్న జోన్కి వెళ్తే చూడండి, లేకపోతే చూడకండి. బట్ అమేజింగ్.
వెరీ ఎంత గ్రాఫిక్ సీన్స్ ఉంటాయో పరియం పెరుమాల్లో ఎస్పెషల్లీ అదే ఈ సీన్స్ నువ్వు చెప్పిన మెన్షన్ చేసిన సీన్స్. మామన్నలో రాళ్ళతో కొట్టేది పిల్లలని వెల్లో కొడతారు. వాట్ మూవీ ఇస్ దట్? మామన్ననే అనుకుంటా. రాళ్ళ పిల్లలు ఉంటారు రాళ్ళతో కొడతారు. మామన్నలో ఫ్లాష్ బ్యాక్ లో వీడి ఫ్రెండ్ లైక్ స్టాలిన్స్ ఫ్రెండ్ డైస్ బట్ ఈయన చెప్తుంటాడు స్టోరీ. కరెక్ట్. ఐ డోంట్ రిమెంబర్. పరియం పెరుమాళ్ ఇమేజ్ ఇస్ సో స్ట్రాంగ్ ఆఫ్టర్ లైక్ 3-5-8 years bro. నాకు స్టిల్ రిమెంబర్. మారి సినిమాలో నాకు ఇమేజెస్ గుర్తుండిపోతాయి. కన్నడలో కూడా ఒక ఇమేజ్ ఉంటుంది. వాడు ఇట్లా మెల్లగా హార్స్ పట్టుకుని వస్తాడు. అదొకటి. ఫస్ట్ వాడు కత్తి పట్టుకుని నరుకుతాడు ఇట్లా ఎగిరినప్పుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ తీస్తే నీకు గుర్తుండిపోయేలా. లైక్ నేను చూడలేను మహాదేవ సినిమా రెండోసారి. వెరీ డిఫికల్ట్. ఛాన్స్ లేదు. నేను అదే పరియం పెరుమాళ్ నేను మళ్ళీ చూడలేదు. బైసన్ 2 సార్లు చూసా బికాస్ పాడ్కాస్ట్ చేయాలి. ఐ థింక్ మామన్న 2 సార్లు చూసా బికాస్ పాడ్కాస్ట్ చేయాలి. అన్ని మిగతా అన్ని వెరీ డిస్టర్బింగ్. బట్ దట్ టు సర్ప్రైజింగ్లీ వాస్ వెరీ గుడ్. వెరీ లవ్ ఫుట్ ఆడియన్స్ ఉండే మా ముందు కూర్చొని ఉండే వాళ్ళు. ఐ థింక్ లేట్ నైట్ షో ఏదో సమ్ లైక్ ఒక 20-year-old గ్యాంగ్ ఎవరో వచ్చారు. ఐ థింక్ ఐ డోంట్ నో ముస్లిమ్స్ అనాలన్నా దేవర్ ముస్లిమ్స్ ప్రాబబ్లీ. వచ్చారు వాళ్ళు ముందు కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూస్లీ. ఏం డిస్కషన్ నడుస్తున్నారా మీది అని చెప్పి 4 సార్లు చూసినాను అటువైపు. దేవర్ డూయింగ్ దేర్ ఓన్ పాడ్కాస్ట్. సినిమాకి సంబంధం లేదు. మాట్లాడుతున్నారు. 4-5 సార్లు చూసినా ఆపుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ మధ్యలో సీన్ అయిపోతా ఉంటుంది. క్యా సినిమా గట్టిగా అరుస్తున్నారు వాళ్ళు. థియేటర్లో అడుస్తున్నారు. ఎవ్రీబడి ఎల్స్ ఇస్ ఇన్ టు ద మూవీ. దీస్ ఫకర్స్ స్పాయిల్డ్ ద ఎంటైర్ షిట్. ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే. అండ్ దెన్ వెళ్తూ కూడా లాస్ట్ లో వెళ్తూ క్యా మూవీ లేకనే అదే అని చెప్పి వెళ్ళిపోయారు. నేను సయ్యారా సినిమా ప్రసాద్ చూసిన. అందరూ దేర్ వాజ్ ఆడియన్స్, ఐ వుడెంట్ మెన్షన్, బట్ వాళ్ళందరూ వస్తున్నారు. వాడు వాటర్ బాటిల్ గుట్కా అమ్ముతాడు, సీట్ మీద గుట్కా అమ్ముతాడు, నాకు ఫోన్ చేస్తాడు, ఒక సీట్ నుంచి ఇంకో సీట్కి ఎగురుతాడు, గట్టిగా ఫోన్లో మాట్లాడు, అరే జేరో నై ఐరో అంటాడు. ఇరిటేషన్ వచ్చింది తెలుసా నాకు. అసలే ఆ సినిమా కొంచెం అటు ఇటు అయితే పిచ్చిలేస్తుంది నీకు. సయ్యారా సినిమా వాడు వచ్చి నేను ప్రసాద్కి వచ్చిన నా శ్రీరామ్ నాకి వెళ్ళిన అంబర్పేటలో నాకు అర్థమే కాలే. చాలా ఇరిటేషన్ వచ్చింది. నేను లిటరలీ నాకు చేసిన తెలిస్తే నా చుట్టుపక్కల మొత్తం గుట్కానే ఉంది. ఏంద్రా ఇది అమ్మా. నాకు నువ్వు నాట్ ఓన్లీ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇది ఇట్లా నేను మాట్లాడితే నేను సొల్లేస్తా అన్నట్టు అమ్మా ఎంత ఇరిటేషన్ వచ్చిందో. ఆ నలుగురు అయితే కొట్టబుద్ధి అయింది. వాళ్ళకి ఒక 3-4 చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు. యూఆర్ నాట్ లిస్నింగ్ అండి. వాళ్ళు అలా కావాలనే అది వాంటెడ్లీ. ఇప్పుడు నేను వీడియోతో పెడతా ఐ కేమ్ టు ఫక్ అదర్ పీపుల్. టూ ఇరిటేటింగ్. బట్ దట్ టూ వాస్ వెరీ గుడ్. యా బట్ ఐ మీన్ అందరు పరియం పెరుమాళ్ చూసుంటారని నేను అనుకుంటున్నా. బట్ ఇఫ్ దే డెంట్ వాచ్ ఇట్ బికాస్ పరియం పెరుమాళ్ కొంచెం ఓల్డర్ ఫిల్మ్ కాబట్టి దాని ఫిల్మ్ మేకింగ్ కొంచెం ఓల్డర్ స్టైల్ అనిపిస్తుంది అనుకుంటే యూ షుడ్ వాచ్ దట్ టూ ఈస్ ఈక్వల్లీ గుడ్ ఇఫ్ నాట్ బెటర్. సో యా దట్ ఈస్ మై number 2 లిటిల్ హార్ట్స్ బ్రో. నైస్, వెరీ నైస్. number 2 ఫర్ మీ ఇస్ బ్యాడ్ గర్ల్. నాకు చాలా నచ్చిన సినిమా. సో number 2 ఇస్ దట్స్ ఫర్ మీ. అండ్ ఫైనల్ రివీల్ ఆఫ్ ద number 1 is the I don't know, it not else or shoot. Number 1 is this film called Huck. Imran Hashmi and Yami Gautam is there. What the want of cinema? It's a very good film. అంటే నేను థియేటర్లో I saw that film. అందరు బాగుందని చెప్పి అంటే నేను చెప్తుంది సి అగైన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎట్లా దీంట్లో చాలా తోపు ఉంటుందని కాదు. నేను సెట్ చేస్తా. బేసికలీ హక్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీసిన సినిమా, రైట్? ఆబ్వియస్లీ ముస్లిం కమ్యూనిటీ గురించి. ఇట్ ఈస్ అ ప్రాపర్ డీప్ డైవ్ ఇంటూ షాబానో కేస్, రైట్? షాబానో కేస్ ని తీసుకొని వచ్చింది 1 month. ఇప్పుడు ఆల్రెడీ 1 month ముందు వచ్చి దురందర్, బార్ముల్లా అండ్ హక్ ప్యారలల్ రిలీజ్ అయినాయి. బారాముల్లా డైరెక్ట్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. హక్ కేమ్ ఇన్ థియేటర్స్. ఎవడు చూడలేదు. ఐ థింక్ నేను ఫస్ట్ సెకండ్ డే పోయినా నేను సినిమాకి. అంటే నేను అంటుంది ఇట్ ఈస్ సచ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇంపార్టెంట్ థింగ్స్, బట్ చాలా ఏమంటారు డీటెయిల్డ్గా నీట్గా ఏమాత్రం విలనైజ్ చేయకుండా మంచిగా చూపించింది అనిపించింది సినిమా. అంటే ఇట్ ఆల్సో అది కూడా స్పూన్ ఫీడ్ చేయదు ఆ సినిమా. ఇట్ టాక్స్ అబౌట్ షరియా లా గురించి, టాక్స్ అబౌట్ ముస్లిం కమ్యూనిటీస్లో ఎట్లా ముల్లాస్ ఉంటారు, వాళ్ళు ఎట్లా పెత్తనం చేయాలి. ఇప్పుడు మన దగ్గర పంచాయతీలు ఉంటారు, ఎట్లా వాళ్ళు కూర్చొని మేమే తీర్పిస్తాము, వీ డిసైడ్ వాట్ ఈస్ కరెక్ట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్.
అట్లా ఉంటారు ముస్లిం కమ్యూనిటీస్లో. ఆ థింగ్స్ అనేది ఎప్పుడు కూడా అంత డీప్ లెవెల్లో వేరే సినిమాలో చూపిలే. అంటే దే షో ఓకే అందరికి తెలిసిన స్టీరియోటైప్లో ఓకే ముస్లిం కమ్యూనిటీస్లో ఎక్కువ పిల్లలు ఉంటారు, వీళ్ళంతా వీళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళలో ఆడవాళ్ళంతా ఇంట్లోనే ఉంటారు, మగవాళ్ళంతా వెళ్ళిపోతారు. దిస్ ఆల్ ఈ స్టీరియోటైప్స్ అన్ని తెలుసు. బట్ ఆ స్టీరియోటైప్స్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతాయి, ఆ స్టీరియోటైప్స్ ఎగ్జిస్ట్ అవుతున్న దాన్ని ప్రొపెల్ చేస్తుంది ఎవరు, అండ్ హౌ ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీస్లో డబుల్ మ్యారేజ్ ట్రిపుల్ మ్యారేజ్ అవుతుంది అని తెలుసు, 2-3 పిల్లలు ఉంటారు అని. అచ్చా ఓకే, లీగలీ 3 years. సో ఎందుకు అంటే ఇప్పుడు ఇంత కల్చరల్లీ ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, వై ఇస్ నో బడీ టాకింగ్ అబౌట్ ఇట్? బట్ దే ఎక్స్ప్లోర్ దట్ వెరీ లైక్ ఏమంటారు వెరీ రియలిస్టికలీ. దాంట్లో ఉన్న ఎవరు ఇమ్రాన్ హష్మీ వాళ్ళ అమ్మనే ఈజ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ దట్, రైట్? ఆమె షీ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్. అంటే పేట్రియార్కీ ఎగ్జిస్ట్ ఇన్ మన హిందూ కమ్యూనిటీ ఎట్లయితే ఉంటుందో, విచ్ ప్రాపగేట్స్ అ బంచ్ ఆఫ్ షిట్ ఇన్ ఆర్, వాళ్ళ దాంట్లో ఉన్నది ఎట్లా ప్రాపగేట్ చేస్తుంది అనేది, హౌ షీ జస్టిఫైస్ వాట్ ఎవర్ ఇమ్రాన్ హష్మీ డస్. లేదు ఇది నార్మలే కదా ఇది అనేది. యామి గౌతమ్ని కామ్ ఉండమని చెప్పి, యామి గౌతమ్ ఇస్ ఇన్క్రెడిబ్లీ గుడ్, మస్త్ యాక్టింగ్ చేసింది అమ్మ, కుమ్ము వదిలేసింది. అండ్ ఆ పాయింట్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 minutesకి అది కోర్ట్ రూమ్ డ్రామాలోకి వెళ్తుంది. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా వెళ్ళినప్పుడు కూడా ఇట్ డజంట్ టేక్ కోర్ట్ ప్రొసీడింగ్స్ని కొంచెం సినిమాటిక్గానే చూపిస్తుంది, లైక్ ఇప్పుడు మన కోర్టులో కానీ లేకపోతే ఇంకే సినిమా అయినా సరే. బట్ ఇట్ హ్యాస్ లైక్ స్ట్రైట్ మోనోలాగ్స్ ఉంటాయి సీదా, రైట్? బట్ ఆ మోనోలాగ్స్ లో కూడా హోల్డ్ చేస్తుంది కెమెరాని. యామి గౌతమ్ ఇస్ అబ్సల్యూట్లీ టెరిఫిక్. అంటే నేను స్టన్ అయిపోయినా. అంతకుముందు సినిమాలో చూసాను నేను, బట్ దీంట్లో షీ వాజ్ ఇన్క్రెడిబ్లీ గుడ్. అండ్ ఆల్సో బేసికలీ ఏమంటారు, ఇట్ ఈస్ అ నైస్ ఏమంటారు డాక్యుమెంటరీ చూడకుండా నీకు చాలా టీచ్ చేస్తుంది అబౌట్ హౌ దీస్ కమ్యూనిటీస్ ఎగ్జిస్ట్ అండ్ హౌ దాంట్లో ఎట్లా ఇది అన్ని సంవత్సరాల నుంచి ఎలా ప్రాపగేట్ అవుతుంది, ఎవరు చేస్తున్నారు. బికాస్ ద పవర్ ఎగ్జిస్ట్ విత్ సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్, రైట్? ఆబ్వియస్లీ మగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇదే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళకి కన్వీనియంట్గా ఉంది కాబట్టి. అంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నది వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తున్నారు దాన్ని. పవర్ వన్స్ గివెన్ అది ఎవడు రిటర్న్ ఇవ్వడు కదా. నీ కన్వీనియంట్ గా పని చేస్తున్నప్పుడు వై వుడ్ యు గివ్ దట్ బ్యాక్? అండ్ వెన్ సంబడీ ఇస్ ఛాలెంజింగ్ దట్ పవర్, సేయింగ్ దట్ లేదు నువ్వు చేస్తుంది తప్పు అని, ఆబ్వియస్లీ వుడ్ బి అటాక్డ్. అసలు ఇవ్వవు నువ్వు, విల్ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్ మోర్. సో తలాక్ గురించి, ట్రిపుల్ తలాక్ గురించి అంటే మనకు తెలుసు ట్రిపుల్ తలాక్ ఎగ్జిస్ట్ అవుతుంది అని, బట్ ఎప్పుడు సినిమాలో చూడలేదు. వీ నెవర్ సా దట్ డిపిక్టెడ్ హౌ అండ్ చూపిస్తే కూడా చాలా అన్రియలిస్టిక్ గా, చాలా ఓవర్ హైప్డ్ గా ఉంటుంది కదా. దే షో ఇట్ వెరీ రియలిస్టిక్లీ హౌ ఇమ్రాన్ హష్మీ యూజెస్ దట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ వెరీ వెరీ నైస్. బట్ ఆల్సో ఇమ్రాన్ హష్మీ గాడ్ ఈస్ నాట్ అ స్ట్రైట్ అప్ లైక్ యాసోల్ క్యారెక్టర్ కాదు, యాక్చువల్లీ ఈజ్ అ వెరీ లైకబుల్ గై. బట్ వాడు బుర్రలో ఈ చెత్తలన్నీ ఉన్నాయి వాడికి. లైక్ హీ బిలీవ్స్ ఇన్ ఓకే సెకండ్ మ్యారేజ్ అనేది ఓకే, మా అమ్మ స్టాంచ్ ముస్లిం, బట్ he's a lawyer also, and then he's a lawyer also. వాడు there is opening scene where I think ఏదో some ల్యాండ్ ఏదో ఉంటుంది, ఒక వాడి ఇంట్లో ఒక సపరేట్ ఇంకొక హౌస్ ఉంటుంది, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదో ఉంటుంది, దాని గురించి ఏదో సమ్ డిస్కషన్ వచ్చినప్పుడు వాడు వాళ్ళ వైఫ్కి రాసి ఇచ్చేస్తాడు అనమాట. వేరేవాడెవడో ఇంకో ముస్లిం వ్యక్తి వాడేదో మీ వైఫ్ ఇట్లా ఏదో ఆమె షెడ్ ఏదో ఇట్లా అడ్డొస్తుంది, అది తీపిచ్చేయమని చెప్తే మీ లేడీ ఇట్లా నాతో ఉల్టా మాట్లాడుతుంది అది ఇది అంటే, ఇమ్రాన్ హష్మీ గారు సైన్ చేసి ఇచ్చేసి ఇప్పుడు నువ్వు మాట్లాడుకో ఆమెతోనే మాట్లాడుకో అంటాడు. నవ్ యు నో ఆ సీన్ చూసినప్పుడు యూఆర్ లైక్ అరే వీడు ప్రోగ్రెసివ్ ఫెలో. అది 90s లోనే ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేస్తారు ఆ టైం, 80s or 90s లో ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేస్తారు. వీడు వెరీ నైస్ గా, వీడు మంచోడేయుడు, మరి వీడు ఎందుకు ఇట్లా. బట్ యు నో దట్ వాడి వైఫ్కి సంబంధించి వాడికి ఇట్లాంటి థాట్ ప్రాసెస్లు ఉన్నాయి, బట్ హీ ఆల్సో హ్యాస్ ఆల్ ఆఫ్ ది షిట్ ఇన్ హిజ్ ఓన్ హెడ్. వాళ్ళ అమ్మ ప్రాబ్లీ చెప్పిన మాటలు, వాళ్ళ కమ్యూనిటీలో వాడు విన్న మాటలు, దానివల్ల హీఈస్ కండిషన్ టు బిలీవ్ దట్ అఫ్ కోర్స్ ఐ కెన్ హ్యావ్ అ సెకండ్ వైఫ్, అఫ్ కోర్స్ ఐ కెన్ డూ ట్రిపుల్ తలాక్, అఫ్ కోర్స్ ఐ కెన్ డూ ఎనీథింగ్. సో అట్లా. అండ్ ఆ కేసుని చాలా నీట్ గా డీల్ చేశారు అనిపించింది. ఐ రియలీ అంటే ఏ కంప్లైంట్ లేని సినిమా నేను ఇప్పటిదాకా తీసిన లిస్ట్ లో హక్ ఇస్ ద ఓన్లీ ఫిల్మ్. ఆర్ దే ఆల్సో షో దట్ ద గవర్నమెంట్ రివర్స్ ద కోర్ట్స్ డిసిషన్. అది చూపిలేదా? లాస్ట్ లో ఒక టైటిల్ వస్తుంది అంతే, హౌ షాబానో కేసులో ఏమైందనేది చెప్తారు. అండ్ దెన్ వాట్ ఇప్పుడు ట్రిపుల్ తలాక్ 2014 ఐ థింక్ దే రిపీల్డ్ ఇట్. నరేంద్ర మోదీ గవర్నమెంట్ లో అయింది కదా, బీజేపీ గవర్నమెంట్ మొన్న రీసెంట్లీ అయింది, రైట్? ఐ థింక్ క్రిమినలైజ్ ట్రిపుల్ తలాక్, దే క్రిమినలైజ్ ట్రిపుల్ తలాక్. సో అది ఆ స్లైడ్ ఒకటి వస్తుంది. ఓకే, సో షాబానో కేసు గెలవడం ఉండదు,
షాబానా కేసు గెలుస్తుంది. షీ విన్స్ బట్ ఆల్సో లూజెస్ ఆల్సో కదా. షాబానా కేసు గెలిచిన తర్వాత సో షాబానా కేసు గెలిచిన తర్వాత ఏదైతే రూలింగ్ వస్తుందో ఆ రూలింగ్ ని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసి నలిఫై చేసిస్తుంది. ఓకే, అది చెప్పలే. సో 1986 or 85 ఎలక్షన్స్ ముందు, సో వెన్ ఎవర్ దిస్, సో కోర్టులో ఎప్పుడైతే షాబానా ఫేవర్ కింద వస్తుంది, వచ్చిన తర్వాత హ్యూజ్ అప్రోచ్ జరుగుతుంది ముస్లిం కమ్యూనిటీలో. రైట్, హ్యూజ్, లైక్ అందరు వచ్చి రోడ్ల మీద వచ్చి గొడవలు చేసేసి, బికాస్ వాళ్ళ పాయింట్ ది టాక్స్ ఆ పాయింట్ కే వాట్ దే సే ఇస్ దట్ మీరు ఏదైతే రిపీల్ చేస్తున్నారో దీన్ని, ఇట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. అంటే షరియా లా కింద మేము ఇట్లానే ఉంటాము, మీరు మా ఐడెంటిటీని అటాక్ చేస్తున్నారు. యు ఆర్ కాలింగ్ అస్, యు ఆర్ బేసికలీ సేయింగ్ దట్ మీరు ముస్లిమ్స్ కాదు అనే పాయింట్ తీసుకొస్తారు. సో దే షో దట్ కాన్ఫ్లిక్ట్ ఆల్సో, దట్ వెన్ ఈస్ ఇట్ పర్సనల్ వర్సెస్ వెన్ ఈస్ ఇట్ రిలీజియస్ ఆర్ అప్లై టు అ కమ్యూనిటీ. సో ఇదంతా ముస్లిం పర్సనల్ లా కిందకి వస్తుంది అనమాట, ఆల్ ఆఫ్ దిస్. కరెక్ట్. సో ఎప్పుడైతే కోర్టు ఈ రూలింగ్ పాస్ చేస్తుందో, బికాస్ ముస్లిమ్స్ లో ఇంత అప్రోర్ ఉంటుంది కాబట్టి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఒక లా పాస్ చేస్తుంది పార్లమెంట్ లో, విచ్ ఇస్ నలిఫైయింగ్ ద జడ్జ్మెంట్, అండ్ దెన్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ విన్స్ ద మ్యాండేట్. ఓకే. సో బికాస్ కాంగ్రెస్ స్టైల్ ఇస్ ఆల్వేస్ లైక్ హిందూస్ కాస్ట్ బేస్ మీద కొట్టుకుని చచ్చిపోతా ఉంటారు. రైట్. ఐ విల్ అపీజ్ ముస్లిం సో దట్ I will get consolidated vote bank to me and I will win the elections. షార్ట్ గా నాకు బ్యాంక్ వస్తుంది. అండ్ ముస్లిమ్స్ అనే వాళ్ళు యూనిట్ గా ఓట్ చేస్తారు, మనం హిందూస్ అనే వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు కాస్ట్ బేసిస్ మీద. సో దట్ హ్యాస్ బీన్ ద స్ట్రాటజీ ఇప్పటి నుంచి, అది ఎప్పటి నుంచో, అది గాంధీ ఉన్న టైం నుంచి ఆ ముస్లిం అపీజ్మెంట్ అనేది ఉంది. ఈ షాబానా ఇస్ ల్యాండ్ మార్క్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాబానా ఒక ముస్లిం ఆవిడ కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయడం అనేది ఇస్ క్రేజీ. దెన్ షీ విన్స్ ఇట్, దెన్ రాజీవ్ గాంధీ టర్న్స్ ఇట్ అరౌండ్. రైట్. సో ఇట్ ఇస్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రో బీజేపీ వచ్చినప్పటి నుంచి షాబానా రిఫర్ చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ ఇట్లా అపీజ్ చేసింది అని. Achha, they use it against the previous government. Yeah, because they are also bullshit only. ఎవడు పతిది కాదు. బట్ మేబీ లాస్ట్ స్లైడ్ లో వేసారేమో మరి, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ రిపీల్ చేసిందో మరి ఏం తెలియదు. బట్ ఐ రిమెంబర్ లాస్ట్ లో బేసికలీ షాబానో కేసు గెలిచినట్టు చూపిస్తారు, అండ్ దెన్ దే షో అనదర్ టెక్స్ట్ స్లైడ్ వేర్ ఈ ట్రిపుల్ తలాక్ ని క్రిమినలైజ్ చేశారు బీజేపీ గవర్నమెంట్ లో చూపిస్తారు. రైట్. అండ్ అదే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రో బీజేపీ, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ లైక్ ఆన్ ద ఫేస్. I don't think it is pro BJP the movie, because అంటే ముస్లిమ్స్ ని బ్యాడ్ లైట్ లో చూపిస్తుంది, బట్ ఇట్ డజంట్ లైక్ ఇట్లా విలనైజ్ గా చూపించదు. ఇట్ షోస్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. రైట్. మేము రిఫ్లెక్షన్ గా చూపిస్తున్నాం. బైసన్ నెంబర్ 1. నా నెంబర్ 1 ఇస్ రెట్రో. సో నెంబర్ 1 రెట్రో. 2 అంటే టూ గుడ్. అంటే ఎక్కడ కూడా నాకు ఓకే ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ఆల్ దట్ ఈస్ దేర్, బట్ ఎక్కడ కూడా నాకు బోర్ కొడుతుంది అన్నట్టు ఏమనిపించలేదు. అండ్ ఆల్సో సినిమా గ్రూ ఆన్ మీ లేటర్. సినిమా ఫస్ట్ చూసినాం, ఓకే ఇంటర్వెల్ అయింది, ఓకే నేను వీడు ఇంకొకటితో వెళ్ళాం అనమాట. ఓకే బాగుంది, మంచిగా ఒక జోన్లో తీసుకెళ్తున్నాడు. అండ్ తర్వాత వాడు సెకండ్ హాఫ్లో దెన్ ఐ థింక్ ఫస్ట్ వెన్ హీ స్టార్ట్ స్మైలింగ్, ఐ థింక్ ఇంటర్వెల్ పడుతుంది అనుకోండి. యూ వాచ్ రెట్రో? నో, ఐ డిడ్ంట్. నో. సో స్మైలింగ్ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఐ థింక్ ఆ టైంలో ఇంటర్వెల్ పడుతుంది. ఓకే బాగానే తీసుకెళ్తున్నాడు అనుకుంటాం, బట్ సెకండ్ హాఫ్ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. సో ఇట్ వాస్ టూ గుడ్ ఫర్ మీ. అంటే ఐ నాట్ రీవాచ్ ఇట్ అగైన్, బట్ ఐ నో దట్ ఇట్ విల్ స్టే విత్ మీ. ఐ నో దట్ ఆ ఇమేజెస్ ఉన్నాయి అండ్ ఆ ఐడియా ఉంది. సో ఫర్ ఆల్ ద రీజన్స్ దట్ వీ స్పోక్ అబౌట్ కార్తిక్ సుబ్బరాజ్ కానీ చేయాలనుకుంటున్నా, ప్రొపల్ చేయాలనుకుంటున్న ఐడియా కానీ, ఫర్ ఆల్ దోస్ రీజన్స్ ఇట్స్ నెంబర్ 1 ఫర్ మీ. ఆఫ్ కోర్స్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ లెవెల్ బ్రిలియంట్ ఉంటుంది సినిమా. అంటే నువ్వు సినిమా ద్వారా అంత కాంప్లెక్స్ ఐడియాస్ మాడుతుంటే దెన్ యు ఆర్ a smart filmmaker. అది రెస్పెక్ట్ ఇవ్వాలి. He's a very smart. I think you have to give it to both Mari and Karthik Subraj. Smart, very like craftsmen. Also well read, self aware, they know what they that is important. వాళ్ళు స్మార్ట్ ఉండడం ఒకటి, బట్ నీ క్రాఫ్ట్ లో నువ్వు ఆ స్మార్ట్నెస్ ని రిఫ్లెక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బికాస్ నువ్వు కాంప్లెక్స్ ఐడియాస్ ని యాజ్ సూన్ యాజ్ వెన్ యూ బ్రింగ్ ఇట్ టు నీ బ్రెయిన్ లో ఎంతైతే కాంప్లెక్స్ ఉందో ఆ ఐడియాని నువ్వు ఇమ్మీడియట్లీ వేరే వాళ్ళకి ప్రెజెంట్ చేయాలంటే యూ ఆర్ ఆల్రెడీ డైల్యూటింగ్ ఇట్. నీ కమ్యూనికేషన్ లోనే నువ్వు మామూలు కూర్చొని మాట్లాడితేనే సగం అర్థం కాదు జనాలకి. ఐ థింక్ దట్ ఈస్ ద పవర్ కదా. అంటే ఎవరైతే ఫిల్మ్ మేకర్ జనరలీ నాకేమనిపిస్తుంది, అగైన్ నన్ను అందరూ వేసుకుంటారు, నువ్వు ముడ్డ ఒక సినిమా కూడా తీయలేదు, నువ్వు ఏం మాట్లాడు కానీ, బట్ ఇన్ జనరల్ ఫిల్మ్ మేకర్స్ ఎట్లా తీస్తారా అంటే వాడు ఎక్స్పీరియన్స్ నుంచి తీస్తాడు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంది యూనివర్సల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. బట్ దెన్ ఇఫ్ యూఆర్ టెల్లింగ్ సంథింగ్ ఆర్
నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఎన్నో ఉంటాయి, ఎన్ని లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, 3 లవ్ స్టోరీలు ఉంటాయి, 10 లవ్ స్టోరీలు ఉంటాయి, అవి అయిపోతాయి ఒక పాయింట్ తర్వాత. దెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ థింగ్స్ ఫ్రమ్ ఐడియాస్ యూ బిలీవ్ ఇన్. సంథింగ్ లైక్ ఇప్పుడు స్వయం కృషి, ఆయన నమ్ముతాడు, ఓకే మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది అని నమ్ముతాడు కే విశ్వనాథ్. ఇప్పుడు ఆయన తీస్తాడు, అక్కడి నుంచి ఒక స్టోరీ రాస్తాడు. దట్ ఈస్ యువర్ ఇమాజినేషన్ అండ్ దట్ ఆ మెసేజ్ ట్రాన్స్లేట్ అవ్వాలి. దేని నువ్వు ఆ మెసేజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, కానీ దాన్ని ఎంత ఎఫెక్టివ్ ట్రాన్స్లేషన్ అక్కడ నీకు రైటింగ్ వస్తుంది. సో దెన్ యువర్ క్రియేటివిటీ. సో నీ టెస్ట్ యాక్చువల్లీ 4-5 ఫిలిమ్స్ నువ్వు తీసేసాక దెన్ ద టెస్ట్ కమ్స్ ఇన్ కి హౌ విల్ యూ సస్టైన్ దిస్ క్రియేటివిటీ, బికాస్ నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోయినాయి ఆ పాయింట్కి. దెన్ హౌ విల్ యూ సస్టైన్ ఇట్. సో అందుకే జనరలీ మనం తీసినా మనం ఒక లవ్ స్టోరీ తీస్తామో, దోస్తులతో ఒక గోవా ట్రిప్ తీగలుస్తామేమో, దట్ ఈస్ వైర్ వి స్టాప్ ఇట్. ఎందుకంటే మనం అంత క్రియేటివ్ పీపుల్ కాదు, అట్లీస్ట్ నేనైతే కాదు. దెన్ సో వాట్ ఎవర్ యూ హవ్ రెడ్ ఆర్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. సో నేను వాళ్ళు నమ్ముతున్నాను అనుకో దట్ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆరెంజ్ సినిమాలో ఎట్లయితే చెప్తాడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని ఎట్లయితే చెప్తాడో దాన్ని అంత గట్టిగా నమ్మాడు. దెన్ హీ ఒక క్యారెక్టర్ని రాశాడు, దాని పక్కన అమ్మాయిని రాశాడు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా అబ్జర్వేషన్ ఉండాలి, చదువుతూ ఉండాలి, అండ్ దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ నేను ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తాను పిక్చర్ స్టోరీ ఫస్ట్ రైటింగ్కి. అది పిచ్ చేస్తే మళ్ళీ సినిమా తీయగలగాలి. అండ్ ఆల్సో నువ్వు తీస్తున్న ఐడియాకి డిసగ్రిమెంట్స్ ఏవొస్తాయో దాన్ని నువ్వు అడ్రస్ చేయాలి. అది ఫస్ట్ నీకు నువ్వే చెప్పుకోవాలి, నీకు నువ్వు చెప్పుకోవాలి. ఆ ఐడియాలో ఓకే ఈ ఐడియా చెప్పంగానే ఫస్ట్ టైం వస్తుంది, ఓకే దాన్ని నేను అడ్రస్ చేస్తా, ఈ క్యారెక్టర్ ద్వారా అడ్రస్ చేస్తానో లేకపోతే నేను ఈ క్యారెక్టర్లోనే ఫ్లా పెడతానో, ఐ డోంట్ నో హౌ, బట్ యా యూ బిల్డ్ దట్ అండ్ దెన్ హోప్ఫుల్లీ యూ కమ్ అప్ విత్. సో వెన్ సమ్వన్ లైక్ a 90-year-old మార్టిన్ స్కార్సెసీ ఇక అంత ఫిలిమోగ్రఫీ తీసిన తర్వాత వచ్చి కూర్చొని ఇప్పుడు నేను ఒక డాక్యుమెంటరీ తీస్తా, కానీ డాక్యుమెంటరీ ఆ సినిమానే, ఆ సినిమాలో వైట్ అమెరికన్స్, నేటివ్ అమెరికన్స్ని ఎట్లా సిస్టమేటిక్గా తరిమేశారో తెల్లోళ్ళు నేను చెప్తా, ఇప్పుడు నువ్వు కూర్చో నాతో పాటు అని చెప్పి ఒక ఫిక్షనల్ విలేజ్ క్రియేట్ చేసి ఆ విలేజ్ స్టోరీ చెప్తాడు. సో ఇమాజిన్, అంటే ఆయన క్రాఫ్ట్ ఆయనకి ఎంత ఈజీ అయిపోయి ఉంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్తా 3 hours 3.5 hours చెప్పగలుగుతాను నేను, బికాస్ హీఈస్ బీయింగ్ మేకింగ్ మూవీస్ ఫర్ 40-45 years. ఫర్ హిమ్ ఇట్ ఇస్ నథింగ్. మన వాళ్ళు ఒక సినిమా తీసేసి హీఈస్ క్రియేట్. ఇప్పుడు ఒక పాట వచ్చింది చిక్రీ అని, అపారెంట్లీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ఆఫ్ 2026 అంట. నాకు అర్థం కావట్లే, ఒక సినిమా తీసాడు ఆయన, ఒక సినిమా తీసాడు అండ్ అపారెంట్లీ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఎత్తుకు వై మేబీ తెలియదు ఇట్లానే. బట్ ఆల్సో మా ప్రాబ్లం ఏమవుతుందంటే మార్టిన్ సాస్ ఇప్పుడు యూజువల్లీ సినిమాకి కాంప్లెక్స్ ఐడియాస్ ని డీల్ చేయాలి, మన దగ్గర ఇంకా సింప్లర్ ఐడియాస్కి వెళ్తుంది. లైక్ ఫస్ట్ కాంప్లెక్స్ ఉంటుంది బికాస్ దే ఆర్ లైక్, అప్పుడు నేను యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ పుట్ అవుట్ ఎవ్రీథింగ్, నేను చాలా బ్యూటిఫుల్ గా నేను అది ప్రెజెంట్ చేస్తా, అండ్ దెన్ ఇట్ స్లోలీ డిప్స్ డౌన్. దే స్టార్ట్ డెల్వింగ్ ఇన్ టు ది మోర్ లైక్ బేసిక్ టాపిక్స్ లోకి వెళ్తారు, అమ్మ నాన్న ఇదే ఈ కాన్ఫ్లిక్ట్ కి వెళ్తారు. ఇదేంద్రా యు సీ సమ్మన్ లైక్ మారీ సెల్వరాజ్, వెట్రిమారన్, కార్తిక్ సుబ్బరాజ్, ఇన్సేన్ మా అట్లా చేతి మీద లెక్క పెట్టడానికి తెలుగులో ఎవరు లేదు. ఇప్పుడు ఆడికి ఎందుకు కానీ స్టార్ట్ చేస్తే తెలుగులో చాలా తక్కువ. లిటరలీ మనం ముగ్గురు లిస్ట్ లో కలిపిన 6 సినిమాలు రావేమో తెలుగువి. రిటర్న్ లాట్ కామన్ అయిపోయింది. నువ్వే హిట్ 3 కోట్ అని చెప్పినావు. నా దాంట్లో లిటరల్ ఒకటే తెలుగు సినిమా ఉంది, నా దాంట్లో ఓజీ ఉంది. సో బట్ అట్లుంది పరిస్థితి. ఉండే కొన్ని ఉండే, లైలా ఉండే. ఓ మై గాడ్, 8 వసంతాలు ఇస్ నాట్ యాజ్ బ్యాడ్, బట్ ఓకే. తెలుసు కదా ఉండే. ఓ మై గాడ్, తెలుసు కదా. సో ఓకే, నేను స్పెషల్ మెన్షన్ ఒక తెలుగు సినిమా చెప్పాలి ప్లీజ్. సో 23 సినిమా ఉంది. 23. సో నేను చూసిన తెలుగు సినిమాల్లో ఎంతో కొంత నిజం మాట్లాడిన సినిమా 23. నిజం మాట్లాడింది. 23 ఇస్ దట్ ఫిల్మ్ బస్ యాక్సిడెంట్ బర్నింగ్. నేను చూసా, థియేటర్ లో చూసాను ఆ సినిమా. షిట్, నేను ఐ డిడ్ంట్ మెన్షన్ దట్ ఫిల్మ్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. మిస్ అయినా నేను బ్యూటిఫుల్ ఫిల్మ్. అసలు సినిమా తీయడం కూడా బాగా ఇస్తాడు, సినిమా క్యారీ చేస్తాడు, లాస్ట్ కో మంచి మెసేజ్ ఇస్తాడు, ఎవ్రీథింగ్ డన్ రైట్. కానీ ఆ సినిమా బడ్జెట్ తక్కువ, యాక్టర్ లేదు, తెలిసిపోతూ ఉంటుంది. మ్యూజిక్ కూడా బాగుంటుంది సినిమా. ఐ వుడ్ ఆ సినిమా మంచి యాక్టర్లు, కొంచెం బెటర్ టెక్నీషియన్స్ ఉంటే సినిమా చాలా మంచి సినిమా. బికాస్ ఇట్ ఈస్ తెలుగు, బికాస్ ఇట్ ఈస్ లో బడ్జెట్, ఆయనే డైరెక్ట్ చేసుకున్నాడు, ఆయనే. ఎవరు చూడరు, మనం ఎంత వాగినా చూడరు, ఐ నో, బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. వెరీ గుడ్ మూవీ. ఇన్ఫాక్ట్ నాకు ఆ సినిమా బ్యాక్ స్టోరీ నాకేం తెలియదు. నేను డాడీతో వెళ్ళా, నేను డాడీ వెళ్ళాం థియేటర్ లో,
అండ్ బికాస్ హీ నోస్ అబౌట్ అ లాట్ ఆఫ్ దిస్. సో డాడీ కూర్చొని నాకు కాంటాక్ట్స్ ఇస్తుండే. ఐ ఎంజాయ్డ్ ద మూవీ ఈవెన్ మోర్ బికాస్ నాకు ఆ ఇన్సిడెంట్స్ గురించి నాకు అంత హిస్టారికల్ కాంటాక్ట్స్ లేదు. నాకు అసలు ఏమైంది, ఎందుకు అయింది అంటే ఎవరికీ లేదు. ఆ ఇన్సిడెంట్స్ ఏదో తొక్కి పెట్టారంటే సో చాలా మందికి తెలియదు కారం చేడు అనేది ఒక జరిగింది, ఒక 30 మందిని 20 మందిని చంపేసారు ఆడ కులం బేస్డ్ మీద. బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ బ్యాకింగ్. ఇప్పుడు ఆ పేరు బయటకు వస్తే మళ్ళీ తలకాయ నొప్పులు. సో ఎవడు మాట్లాడదు దాని గురించి. బట్ ఈ సినిమాలో హింట్ చేస్తాడు పక్క ఊర్లో ఇట్లా జరిగిందంట అని. హింట్ చేస్తారు, సీదా అడ్రస్ చేస్తారు కొన్ని ఇన్సిడెంట్స్ ని. అండ్ ఆ ఇన్సిడెంట్స్ గురించి చాలా కాంటాక్ట్స్ వస్తున్నప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఓకే అచ్చా ఇట్లా అవుతుంది. బికాస్ సినిమాలో కొన్ని అదే నువ్వు అన్నట్టు ఇట్లా మ్యూట్ చేస్తారు. దే డోంట్ టెల్ ప్రాపర్ నేమ్ కాలింగ్ ఉండదు కదా, నేమ్ కాలింగ్ ఉండదు. బట్ యా ఓకే అచ్చా వీళ్ళు ఇది చేసారా. సో అండ్ అది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు అకార్డింగ్ టు మీ నువ్వు అసలు ఉన్నదాన్ని అడ్రస్ చేయకపోతే అసలు నువ్వు యాజ్ ఎ సొసైటీ ఆర్ లెట్స్ సే మీ ఫ్యామిలీలో ఏదో ఇష్యూ నడుస్తుందో, నువ్వు నీ పిల్లకి ఏదో ఇష్యూ నడుస్తుంది, ఆ ఇష్యూ కాకుండా దాని గురించి కాకుండా ఆ రోజు బాగుండే కదా, ఈ రోజు బాగుండే కదా అనుకుంటే నువ్వు అది ఎప్పుడు ఆ పెంటప్ యాంగర్ అలానే ఉంటుంది. అది ఎప్పుడు బస్ట్ అవుతుంది. అసలు నువ్వు బెటర్ అవుదాం అనుకుంటున్నావు లేదా ఇంకా దూరం వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. నాకు అనిపిస్తే దూరం వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. సో అందుకే యూఎస్ లో కన్సల్టెన్సీస్ పెరుగుతాయి. ఎందుకంటే హైదరాబాద్ లో ఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఆర్ తెలంగాణలో ఎవరు ఉందాం అనుకోవట్లేదు. ఫండమెంటలీ ఎవరు తెలుగులో ఉందాం అనుకోవట్లేదు, బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ఫైన్ ఇఫ్ యూఆర్ నాట్ అడ్రస్సింగ్ ఇట్. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదే కావాలి, మళ్ళీ మా కులం, మా మతం, మా బాలయ్య, మా చిరంజీవి. అయిపోయింది బ్యాటరీ డెడ్ కాదు, మెమరీ అయిపోయింది. మెమరీ కార్డ్ ఎన్ని అవర్స్ చేసింది తెలుసా? 3 hours. 3 hours అయిందా? 11 కి స్టార్ట్ 2 అయింది ఆ టైం. ఓ మై గాడ్, మెమరీ అయిపోయింది. ఏం చేయలేము ఇక, ఏం చేయలేదు కాదు. బట్ 2 అయింది. బట్ వీ కెన్ జస్ట్ ఆడియో పెట్టేసి బట్ అగైన్ వీ కెన్ ఎండ్ ఇట్. సో అదే లైలా అండ్ తెలుసు కదా. ఇంకేం లఫుడ్ సినిమాలు చూసిన వెయిట్ లఫుడ్ సినిమా చాలా చూసింటావు. ఏమేం లఫుడ్ సినిమాలు చూసినాను. సారంగపాణి జాతకం, గేమ్ చేంజర్ ఆఫ్ కోర్స్. గేమ్ చేంజర్ చూసి ఆ రోజు నుంచి నాకు చెవులు సరిగ్గా పనిచేయట్లేదు. ఆ రోజు స్పెసిఫికల్లీ మా ప్రసాద్ స్క్రీన్ లో చూసినాం. మాకు టికెట్ దొరక ముందు నుంచి 4th row 3rd row వాడు కొడుతున్నాడు. అదే తమ్మని కొడుతున్నాడు, తమ్మని కొడుతున్నాడు. బట్ టూ లౌడ్ ఉండే. వెరీ హ్యాపీ ఎవర్ టూరిస్ట్ ఫ్యామిలీ అన్నారు అమ్మ. నేను టూరిస్ట్ ఫ్యామిలీ చెప్తావు అనుకున్నా. అమ్మో లేదు. ఐ వాచ్ ద ఫిల్మ్. నాకేం పాలిటిక్స్ వైజ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ వాట్. నేను మీ పాడ్కాస్ట్ చూసాను అండ్ ఐ వాస్ సీయింగ్ కపుల్ ఆఫ్ అదర్ రివ్యూస్ ఆల్సో. మేడం నాకు పాలిటిక్స్ వైజ్ పక్కన పెట్టేసి జస్ట్ ఇన్ జనరల్ ఫిల్మ్ ఐ థాట్ ఇట్ వాజ్ సింపుల్ బేసిక్ సినిమా అనేది. దీనికి అంత హైప్ ఎందుకు అని. అసలు సినిమా ఓకే, సినిమా ఇస్ సో ఏమంటారు సో సినిస్టర్ ఇన్ హిస్ మెసేజింగ్. అబ్బో వరస్ట్. కానీ ఆయన ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా బేసిక్ ఉంటుంది. చాలా బేసిక్. అంత హైప్ ఎందుకు ఇచ్చారు అనిపించింది నాకు. బట్ ఐ గెస్ ఫ్యామిలీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారేమో, ఐ డోంట్ నో. హిందీలో ఒకటి ఉండే స్టోలన్ అనే సినిమా ఉండే. స్టోరీ ఇస్ టూ గుడ్. చాలా బాగుండే సినిమా. సయ్యారా ఎందుకుంటే అట్లా లవ్ స్టోరీ చాలా లేదు కాబట్టి. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బజ్ దట్ క్రియేటెడ్ లైక్ 200 కోట్లు కలెక్ట్ చేసి పోయింది ఆ సినిమా. ఇట్స్ ఫీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. చీజీనెస్ ఉంది విచ్ ఐ డెంట్ లైక్. బట్ కొన్ని సీన్లు ఓకే ఇంత ఇంటెన్స్ కూడా అవుతుంది. ఎస్పెషల్లీ ఆ కాన్సెప్ట్ వెళ్ళే ముందు ఆ పిల్లొచ్చి పోటీ చేస్తే ఈ డిగ్రీ కూడా పోతుంది సినిమా. అంటే మోస్ట్లీ వానబీ రాక్ స్టార్ ఉంటది. బట్ ఆల్బమ్ క్రేజీ ఉంది. ఆల్బమ్ నేను తర్వాత మళ్ళీ విన్నా. వానబీ రాక్ స్టార్, వానబీ ఆషికి, వానబీ ఎవ్రీథింగ్. బట్ సస్టైన్డ్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్. ఆ అమ్మాయి యాక్టింగ్ చేసిండు. వాడు యాక్టింగ్ చేసిండు. గుడ్ యాక్టింగ్, గుడ్ మ్యూజిక్ ఆఫ్ కోర్స్. బట్ ఆ పిల్ల చాలా బాగుంది. అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేసింది. ఎవ్రీథింగ్ గ్రేట్. ఐ అగ్రీ. సో ఓకే, I will mention one TV series in particular. I have mentioned this like 100 times. The Pit అని ఒక TV series ఉంది. PITT ద పిట్. హాట్స్టార్ లో ఉంటుంది, జియో హాట్స్టార్ లో చూడండి. హెచ్బిఓది. షో ఎమర్జెన్సీ వార్డ్. ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ every 1 hour ఆఫ్ దట్ ఎమర్జెన్సీ వార్డ్.
నేనైతే ఒక 2 రోజులు నా కళ్ళలో కూడా ఓకే నేను డాక్టర్ వాడికి సిలైన్ పెట్టు వానికి అదే జోన్ ఉండే. అయితే దెన్ ఐ షుడ్ రికమెండ్ ఇట్ టు మై అయితే గర్ల్ ఫ్రెండ్ చూడాలి. సో బ్రో ఐ యామ్ లైక్ సూపర్ ఇంప్రెస్డ్. అండ్ ఇఫ్ యూ హావ్ నాట్ వాచ్డ్ ఆల్రెడీ ద బేర్ ఒకటి ఉంటుంది, అది కూడా చూడండి. అది కూడా హాట్. ద బేర్ ఐ హర్డ్ ఇస్ వెరీ గుడ్. ద బేర్ ఇస్ ఇది కదా స్టాక్ మార్కెట్ కదా. బేర్ ఇస్ షెఫ్. ఓ యా షిట్ అది దాంట్లో అసలు ద బేర్ అది నేను ఫస్ట్ సీజన్ చూసా. ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. నువ్వు సెకండ్ సీజన్ చూడు. సెకండ్ సీజన్ లో ఒక ఎపిసోడ్ ఉంటుంది అసలు. సెకండ్ సీజన్, థర్డ్, ఫోర్త్ సీజన్ దాన్ని ఫీల్ గుడ్ చేసింది వాడు అసలు. అవునా? వన్ ఆఫ్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ వెళ్ళిపోతుంది బేర్ నాకు తెలిసి. ఐ షుడ్ కంటిన్యూ. ఐ థింక్ నెక్స్ట్ సీజన్ ఎండింగ్ అంటున్నారు. ఐ హావ్ టు సీ. అవునా? వాళ్ళు వెనకాల నుంచి పోతున్నప్పుడు ఏమంటారు వాళ్ళు? వెనకాల నుంచి ఏదో డిష్ తీసుకోతున్నప్పుడు ఏదో అంటారు, ఏదో అంటుంటారు. బట్ బేర్ వాస్ టూ గుడ్. ఫస్ట్ సీజన్ నేను చూసిన. ఇన్క్రెడిబుల్ రైటింగ్. ఐ థింక్ ఎనీథింగ్ ఎల్స్. ఇంగ్లీష్ లో చాలా చూసినా కానీ బట్ ఇట్స్ ఓకే. అంతే. నా దాంట్లో నేను అన్ని లఫుడ్ సినిమాలు ఏవేవి ఉన్నాయని రాసుకొని వచ్చినాను. I think on that note, thank you guys. ఇప్పటివరకు నా ఒక్కడి ముఖం కనబడుతూ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా లేట్ నైట్ అయింది. మా కళ్ళన్నీ చిన్న అయి ఉంటాయి ఇవి అందరూ. బట్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ లిఖిత్. థ్యాంక్ యూ బాయ్స్. I think we should do one other thing on DHH, but DHH అరే నేను దాని గురించి ఎంతసేపు మనం ఆడతా. DHH నాకు ఇంగ్లీష్ ర్యాప్ గురించి తెలియదు, నాకు ఓన్లీ హిందీ ర్యాప్ గురించి. సో DHH is something we can do, but done. మన వాళ్ళు ఎవరు వినరు, బట్ ఫర్ ద sake of it for our we should record one. On that note, thank you so much. Thank you guys. Thank you. Good night. Happy New Year. See you next year. Happy New Year.